హలో ఎస్పిరెంట్స్, వెల్కమ్ టు యూపీఎస్సీ క్యాంపస్. మనం ఈరోజు 7th క్లాస్ ఎన్సీఆర్టీకి సంబంధించి చాప్టర్ 8 డివోషనల్ పాత్స్ టు డివైన్ అనే చాప్టర్ చూడబోతున్నామండి. డివోషనల్ పాత్స్ అంటే ఏంటి? భక్తి మార్గాలు, అవునా? టు ద డివైన్, ఆ దైవత్వం వైపు ఈ భక్తి మార్గం అనేది పయనిస్తుంది. అది ఎలా పయనిస్తుంది ఏంటి అని ఈ చాప్టర్లో చూడబోతున్నామండి. లిటరల్లీ నేను చెప్తున్నాను కదా, ఈ చాప్టర్ చాలా 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 ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మీకే తెలుస్తుంది కదా, కొన్ని మీరు పీవైక్యూస్ చేసినా లేకపోతే కొన్ని ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ కానీ చూస్తే ఇప్పుడున్న ట్రెండ్ ఎలా మారిందంటే, అంటే ఎగ్జామ్ పేపర్ టైంలో ఉన్న పొలిటికల్ సినారియో అనేది కూడా చాలా ఇంప్లికేషన్ చూపిస్తుంది. సో మీకు మనం ఇంతకుముందు ఏంటి, వార్స్కి సంబంధించి క్రొనాలజీ ఆర్డర్ ఏంటి, జీనియాలజీస్ ఏంటి, కింగ్స్కి, ఇవన్నీ చూసామా? అదొక సబ్జెక్ట్ అయితే మోడర్న్ ఇండియా అనేది కంప్లీట్ ఇంకో సబ్జెక్ట్ కదా. ఈ రెండింటి మధ్యన ఇంకొకటి అనేది సబ్జెక్ట్ ఉంది. అది ఏంటంటే ఈ భక్తి అనేది అనమాట. దీని నుంచి ఖచ్చితంగా మీరు క్వశ్చన్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చండి, అంత ఇంపార్టెంట్ ఏరియా. సో మీరు అలా హిస్టరీని 3గా డివైడ్ చేసుకోండి. మామూలుగా మనం యాన్షియంట్, మెడివల్, మోడర్న్ అంటున్నాం కదా. మీరు మోడర్న్ ఒకటిగాను, మిగతా కింగ్స్, వార్స్ ఇవంతా ఒక ఎపిసోడ్ గాను, ఆ మిడిల్లో వచ్చే ఈ భక్తిని ఒకటిగా కంక్లూడ్ చేసుకుంటే దీని నుంచి వచ్చే ప్రతి క్వశ్చన్ మీరు అటెంప్ట్ చేయగలరు అనమాట. ఫస్ట్ అయితే ఇక్కడ చూద్దామండి ఏమి ఇచ్చారు, ఎందుకు ఇంత ఇంపార్టెంట్ అని చెప్తున్నారు. భక్తి 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 మూమెంట్ అని చిన్నప్పటి నుంచి మనం చదువుతూనే ఉంటాం. అసలు భక్తి అంటే ఏంటి, అసలు భక్తి మూమెంట్ అని ఎందుకు పిలిచారు? మూమెంట్ అంటే ఏంటి? ఒక ఉద్యమం, అవునా? మరి భక్తి అనేది ఒక ఉద్యమంగా ఎందుకు భారతదేశం చూసింది? ఈ ఇండియన్ సబ్ కాంటినెంట్లో ఏం జరిగింది అంటే, ఒకవేళ ఉన్నా ఏదైనా ఒక ప్లేస్కి సంబంధించి ఉందా, లేకపోతే ఎవరైనా ఒక పర్సన్కి సంబంధించి ఉందా, లేకపోతే ఇండియన్ సబ్ కాంటినెంట్ అంతా ఇది ఫ్లోరిష్ అయిందా అనే విషయాలన్నీ ఇక్కడ చూస్తామండి. సరే, అసలు భక్తి అంటే ఏంటి? ఇంటెన్స్ డివోషన్ ఆర్ లవ్ ఆఫ్ గాడ్. దేవుని నువ్వు అంతగా ప్రేమించాలన్నమాట. దాన్ని ఏమని పిలుస్తామంటే భక్తి అని పిలుస్తాం. ఎయిదర్ భక్తి అయినా సూఫీ మూమెంట్స్ అయినా చెప్పేది అదే అండి, ఇంటెన్స్ డివోషన్. తీవ్రంగా నువ్వు భక్తి తప్ప ఇంకా నీ లైఫ్లో ఇంకేమీ ఉండదనమాట. అలాంటి ఒక మూమెంట్ని చెప్పడమే భక్తి మూమెంట్ అనమాట. ఇది ఎప్పుడు ప్రొపగేట్ అయ్యింది అంటే 8వ శతాబ్దం నుంచి ఇండియన్ సబ్ కాంటినెంట్ మీద ఇది కనిపిస్తుంది అనమాట. ఈ భక్తి మూమెంట్ సంబంధించి ఎలా స్ప్రెడ్ అయ్యింది అంటే ఏమేమి ఎలిమెంట్స్ ఇందులో కనిపిస్తాయి అంటే, పూజించడం, నెక్స్ట్ సింగింగ్, పాటలు పాడడము, భజనలు చేయడము, కీర్తనాస్ చేయడము, కవాలీస్. అంటే కీర్తనాస్నే అనమాట, వీళ్ళు కొంచెం ఉర్దూ వాళ్ళు కవాలీస్ అని పిలుస్తారు. ఇలాగే కాకుండా కొంతమంది ఏంటంటే గాడ్ నేమ్ని అంటే జపం అంటాం చూడండి, అంటే ఆ స్వామి పేరుని అలా వాళ్ళు ఉచ్చరిస్తూనే ఉంటారనమాట. ఇంకొంతమంది ఏంటంటే అలా దేవుడిని, మీరు ఇషా ఫౌండేషన్ కానీ ఇవి చూడండి, అంటే శివరాత్రి ఆ టైంలో అక్కడ సద్గురు డ్యాన్స్ అలా పర్ఫామ్ చేస్తున్నప్పుడు కూడా కింద డివోటీస్ దగ్గరికి వచ్చి వాళ్ళు ఇలా టీయర్స్ అనేది కారిపోతూ ఉంటుంది కళ్ళల్లో. అంటే భక్తిలో వాళ్ళంత తన్మయత్వం చెందుతారనమాట. అలాంటి ఒక పోస్చర్ కూడా మనం భక్తి మూమెంట్లో అబ్జర్వ్ చేయొచ్చు. సరే, అసలు ఇది ఎవాల్వ్ అవ్వడానికి ముందున ప్రీ రిక్వెసిట్ కండిషన్స్ ఏంటో చూద్దాం. ది ఐడియా ఆఫ్ సుప్రీం గాడ్. సుప్రీం, ఇప్పుడు కాన్స్టిట్యూషన్ ఏమంటాం మనము? సుప్రీం లా ఆఫ్ ద ల్యాండ్ అన్నాం కదా. అంటే ఈ ల్యాండ్ మీద ఉన్న అన్ని లాస్ కన్నా అదే సుప్రీం. అలాగే గాడ్లో కూడా సుప్రీం గాడ్, అందరికన్నా గాడే గొప్ప. ఎలా వచ్చింది ఈ భావన అనేది చూద్దామండి. కొంచెం నిదానంగా అయినా పర్వాలేదు, ఎందుకంటే ఇక్కడ ఫిలాసఫీ అనేది ఒకటి వస్తుందండి. ఆ ఫిలాసఫీ అర్థం కాకపోవడం వల్లే చాలామంది స్టూడెంట్స్ రాంగ్ ఆన్సర్ పికప్ చేస్తూ ఉంటారు. ఎస్పెషలీ మనకు ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అందుకనేసి సో కొంచెం జాగ్రత్తగా చూడండి. బిఫోర్ ద లార్జ్ కింగ్డమ్స్ ఎమర్జ్డ్. ఏమైంది అప్పుడు? చిన్న చిన్న తెగలుగానే ఉన్నారు కదా. అంటే ఈ తెగకి కూడా సంబంధమే ఉండేది కాదు, ఎందుకు కమ్యూనికేషన్ అనేది ఉండేది కాదు ఆ టైంలో. అలాంటి టైంలో ఏమైంది అంటే, ఏ ప్లేస్లో ఉన్న వాళ్ళు ఆ ప్లేస్లో ఉన్న వాళ్ళ ఓన్ డైటీస్ని, దేవతల్ని, దేవతారాధన వీళ్ళని పూజించేవాళ్ళు అనమాట. కానీ తర్వాత ఏంటి, ఈ కింగ్డమ్స్ అనేవి ఎక్స్పాన్షన్ జరిగింది. అంటే వార్స్ పెరిగిన తర్వాత ఈ రాజు ఏంటి, పక్క రాజ్యాన్ని కూడా తనలో కలుపుకుంటూ ఉన్నాడు. అలా జరగడం వల్ల ఏంటి అంటే, ఇక్కడున్న ప్రజలు అందరూ కలిసి ఒక రాజ్యం కిందకి రావడం జరిగింది. సో వీళ్ళిద్దరి మధ్యన ఏంటి, ఐడియాస్ అనేవి ఎక్స్చేంజ్ జరుగుతూ ఉన్నాయన్నమాట. ఈ ఐడియాస్ ఎక్స్చేంజ్లో వాళ్ళు ఎలాంటి ఐడియాస్ని ఎక్స్చేంజ్ చేస్తుందంటే, అసలు పుట్టుక చావు అనేది ఉంటుందా? సరే, చనిపోయిన తర్వాత మళ్ళీ మనకు పునర్జన్మ అంటూ ఉంటుందా? ఎందుకంటే అప్పట్లో కర్మ సిద్ధాంతం అని చెప్పేవాళ్ళనమాట. కర్మ సిద్ధాంతం ఏం చెప్తుంది? నువ్వు మంచి పని చేస్తే నీకు తర్వాత జన్మలో మంచి ఇంట్లో పుడతావు, నీకు అన్నీ వెల్తీగా ఎడ్యుకేటెడ్గా ఇలా పుడతావు. ఎందుకు అంటే నువ్వు పూర్వజన్మలో మంచి పనులు చేసావు కాబట్టి.
పూర్వజన్మలో నువ్వు పాపాలు చేస్తుంటే ఈ జన్మలో కష్టాలు అనుభవిస్తావు అని ఇలాంటి ఒక కర్మ సిద్ధాంతం అనేది ఉండిందనమాట. అందువల్ల వీళ్ళు రీబర్త్ అనే దాని గురించి ఎక్కువగా వాళ్ళు తపన పడుతూ ఉండేవాళ్ళు. నేను ఎలాంటి రీబర్త్, పునర్జన్మ నాకు ఎలాంటిది వస్తుందో ఏంటో అన్నట్టుగా. అలాగే వీళ్ళు ఏంటంటే గాడ్స్కి సంబంధించి ఒక భావన కూడా ఉండేది. ఇందాకే అనుకున్నాం కదా, కర్మ సిద్ధాంతం, మంచి పనులు చేస్తే పునర్జన్మ బాగుంటుంది అని. అందుకనేసి వాళ్ళు దేవుడికి పూజలు కూడా చేస్తూ ఉండేవాళ్ళు అనమాట. ఎక్కువగా పర్ఫార్మింగ్ గుడ్ డీడ్స్ అండ్ బ్యాడ్ కమ్ టు వైడ్లీ యాక్సెప్టెడ్, అంటే కర్మ సిద్ధాంతాన్ని వాళ్ళు వైడ్గా యాక్సెప్ట్ చేశారనమాట. ఇలాంటి తరుణంలో ఇక్కడ ఏం జరిగిందంటే వీళ్ళకి ఒక విషయం అర్థం చేసుకున్నారు అప్పటి సమాజం వాళ్ళు. హ్యూమన్ బీయింగ్స్ అందరూ సేమ్ కాదు, మనలో కూడా తారతమ్యాలు ఉన్నాయి. ఈ తారతమ్యాలు ఎప్పుడు స్టార్ట్ అవుతాయంటే మీరు పుట్టిన వెంటనే. గుర్తొస్తుందా ఈ కాన్సెప్ట్ గురించి చెప్తుంటే మీకు? చాతుర్వర్ణ వ్యవస్థ అని మాట్లాడాం మనం, అవునా? 6th NCERTలోనూ మాట్లాడాం ఇదే విషయాల్ని. అలాగే 7th కూడా చాలా దగ్గర మాట్లాడుతూ వచ్చాము. ప్రీవియస్ చాప్టర్లో ట్రైబల్స్కి సంబంధించినప్పుడు ఈ చాతుర్వర్ణ వ్యవస్థ గురించి మాట్లాడుతున్నాం. చాతుర్వర్ణాలు ఏంటుంటాయి? నలుగురు ఉంటారు. అంటే బ్రాహ్మణ్స్ అప్పర్గాను, క్షత్రియాసు, అలాగే వీళ్ళకి సంబంధించిన వైశ్యాసు, నెక్స్ట్ శూద్రాసు ఉండేవాళ్ళు కదా. అలా ఇదేంటి, ఏం చెప్తుంది? బర్త్తోనే నువ్వేంటో డిసైడ్ అయిపోతుంది అనే విషయాన్ని తెలియజేస్తుంది. సో వీళ్ళు కూడా ఏంటి, అదే నమ్మారనమాట. హ్యూమన్ బీయింగ్స్ అందరూ ఒకటి కాదండి, బికాస్ వాళ్ళ బర్త్ వేరు. అతను బ్రాహ్మణ్ కుటుంబంలో పుట్టాడు కాబట్టి అతను ఎలైట్ సెక్షన్, అతను క్షత్రియాలో పుట్టాడు కాబట్టి అతను ఎలైట్ పీపుల్, ఇలా ఫీల్ అవుతూ వచ్చారనమాట. దానివల్ల ఇంకా కొంచెం ముందుకెళ్ళేసరికి ఇలా డివైడ్ అయ్యింది. ఓకే, వాళ్ళు ఎలైట్ పీపుల్ అని ఫీల్ అయ్యారు, కరెక్టే. కానీ ఎలైట్ పీపుల్ అని ఫీల్ అయిన తర్వాత వాళ్ళు ఎలైట్ పీపుల్ కాబట్టి వాళ్ళకి కొన్ని ప్రివిలేజెస్ కూడా ఉంటాయండి అని కాన్సెప్ట్ అనేది స్టార్ట్ చేశారనమాట. ది బిలీవ్ దట్ సోషల్ ప్రివిలేజెస్ కమ్ ఫ్రమ్ బర్త్ ఇన్ ఏ నోబెల్ ఫ్యామిలీ ఆర్ హై క్యాస్ట్. మీకు గుర్తుంటే మనం ఢిల్లీ సుల్తాన్ దగ్గర రజియా సుల్తానా అనేసి ఒక ఉమెన్ ఎంపరర్ గురించి మాట్లాడాం. ఆమె గురించి చెప్తూ ఉండి ఈవెన్ హిస్టోరియన్స్ కూడా తనని యాక్సెప్ట్ చేయలేదు, తనకి చాలా టాలెంట్, నోబెల్ ఎబిలిటీస్ ఉన్నప్పటికీ అని చెప్పాం. బికాజ్ ఏంటి, అప్పట్లో ఉన్న హిస్టోరియన్స్ కానీ అక్కడ ఉన్న తారిక్స్ కానీ ఏమని ఇండ్యూస్ చేసేవాళ్ళంటే రాజుకి బర్త్ రైట్ గురించి, జనరల్ డిస్క్రిమినేషన్ గురించి, డిస్టింక్షన్స్ గురించి చెప్పేవాళ్ళండి అని చెప్పి మాట్లాడుతున్నాం. ఎందుకు అంటే జెండర్ డిస్టింక్షన్ మాట్లాడేటప్పుడు మెన్నే సుపీరియర్ ఉమెన్ కన్నా అని చెప్తూ బర్త్ రైట్ ఉంది, మేము ఈ నోబెల్ ఫ్యామిలీలో పుట్టాం కాబట్టి మాకు జన్మతః అంటే పుట్టిన వెంటనే మాకు పరిపాలన హక్కులు అనేటివి ఉన్నాయి అన్నట్టు కొంతమంది కొన్ని విషయాలను క్లెయిమ్ చేస్తూ వచ్చారనమాట. ఇలా సొసైటీ అనేది ఎక్కడో స్టార్ట్ అయింది, చిన్న చిన్న గ్రూప్స్ దగ్గర నుంచి. ఈరోజు హ్యూమన్ బీయింగ్స్ అందరూ ఒకటి కాదు, వేరే వేరే డిఫరెన్సెస్ ఉన్నాయి, అది బర్త్ అనేది దానికి బేసు అన్నంత ఒక డిస్టర్బ్డ్ సొసైటీగా మారిపోయిందనమాట. ఇలాంటి టైంలో ఏం చూసాము అంటే బుద్ధిజం, జైనిజం చూసాం. మీరు ఈ చాప్టర్ చదివేటప్పుడు నా అడ్వైజ్ ఏంటంటే అండి, మీరు బుద్ధిజం, జైనిజం ఉన్నాయి కదా, అది చదివిన తర్వాత మీరు భక్తి మూమెంట్ చదవడానికి ట్రై చేయండి. ఓకే, ఈ బుద్ధిజం, జైనిజం కన్నా ముందు వేదిక్ టెక్స్ట్లు ఉన్నాయి మనకు, ఋగ్వేదం, సామవేదం, యజుర్వేదం ఇలాంటివన్నీ. వాటికి సంబంధించి వేదిక్ లిటరేచర్ చూసి అప్పుడు బుద్ధిజం, జైనిజం ఎలా మారిందో చూసి అప్పుడు భక్తి మూమెంట్ చూడండి, మీకు కాంప్రహెన్సివ్ ఐడియా వస్తుంది. ఓకే రైట్, ఇప్పుడైతే టాపిక్ చూద్దామండి. ఇట్లాంటి తరుణం అంటే ఇంత డిస్టర్బెన్స్, హ్యూమన్ యాక్టివిటీస్ గురించి మాట్లాడుతూ మనుషులందరూ వాళ్ళలో వాళ్ళే ఇలాంటి ఐడియాలజీస్ పెంపొందించుకున్న ఇలాంటి డిస్పారిటీస్ ఉన్న సొసైటీలో ఏం చేశారంటే చాలామంది బుద్ధాకి అలాగే జైన్ వాళ్ళిద్దరి టీచింగ్స్కి అట్రాక్ట్ అయ్యి వాళ్ళు కూడా బుద్ధిజాన్ని, జైనిజాన్ని ఫాలో అవుతూ వచ్చారనమాట. ఎందుకు అంటే వీళ్ళేంటి, సోషల్ డిఫరెన్సెస్ అనేవి లేవు, అలాగే సైకిల్ ఆఫ్ రీబర్త్ అనేది మనం కంట్రోల్ చేయొచ్చు. ఎలా అంటే మీ పర్సనల్ ఎఫర్ట్ ద్వారా, అంతే కదా, మీరు మంచి పనులు చేయండి, అప్పుడు మీకు రీబర్త్ అనేది కూడా ఉండదు, మీకు మోక్షం లభిస్తుంది అన్నట్టుగా చెప్పేవాళ్ళనమాట వీళ్ళందరూ. అందువల్ల బుద్ధిజం, జైనిజం అనేది ప్రాముఖ్యంలోకి వచ్చాయి. ఇక్కడ మీరు గమనిస్తే గాడ్ అనే విషయాన్ని వీళ్ళు అసలు చెప్పనే లేదు ఎక్కడ. వీళ్ళు ఏమన్నారంటే నీ మీద నువ్వు చేసే పనుల మీద ఈ రీబర్త్ అనేది ఉంటుంది అన్నట్టు. అంటే రీబర్త్ అనే కాన్సెప్ట్ని వీళ్ళు యాక్సెప్ట్ చేశారనే విషయం ఇక్కడ క్లారిటీ వస్తుంది కదా మీకు. సో ఈ రీబర్త్ అనే కాన్సెప్ట్ ఎవరు తీసుకొచ్చారు? వేదిక్ టైంలో ఉన్న రీబర్త్ ఇది, అవునా? ఋగ్వేదం మీకు గుర్తుంటే దాదాపు 3500 సంవత్సరాల క్రితం ఋగ్వేదం రాశాము అని చెప్పాం. ఋగ్వేదం టైంలో అగ్ని, వాయు, సోమ అనే దేవుళ్ళు మాత్రమే ఉన్నారని చెప్పాం.
అవి అప్పుడు అంటే అప్పటి సమాజంలో వాళ్ళ ముగ్గురిని మాత్రమే పూజించేవాళ్ళు. కానీ తర్వాత ఏంటి, ఎవరి ఇండివిజువాలిటీస్ పెరిగిపోవడము, వాళ్ళ ఐడియాస్ పెంచుకోవడము, రిచువల్స్ పెరిగిపోవడం, ఇలాంటి టైంలో బుద్ధిజం, జైనిజం వచ్చింది. కాబట్టి వీళ్ళు ఏంటంటే రీబర్త్ని మేము యాక్సెప్ట్ చేస్తాం, కానీ ఇలాంటి దేవుళ్ళు ఇలాంటివన్నీ మేము యాక్సెప్ట్ చేయమన్నారు. ఎందుకంటే ఈ అగ్ని, వాయు, సోమ బదులు తర్వాత టైం పెరిగే కొద్దీ చాలా చాలా దేవుళ్ళందరూ పుట్టుకొచ్చేసారనమాట. అంటే పౌరాణికాలు ఇలాంటివన్నీ వాళ్ళందరికీ ఏంటి, రిచువల్స్ కూడా ఎక్కువైపోయింది కదా. రిచువల్స్ ఎక్కువ అయ్యడం వల్ల బ్రాహ్మిన్స్ యొక్క డామినెన్స్ అనేది పెరిగింది. ఎందుకంటే బ్రాహ్మిన్సే కదా దీన్ని అన్ని కండక్ట్ చేసేది. ఎవరితో కండక్ట్ చేయించేవాళ్ళు? క్షత్రియాసు. సో వీళ్ళిద్దరు మ్యూచువల్ అండర్స్టాండింగ్ వల్ల సొసైటీ అనేది ఇలా ఎలైట్గాను, హైగాను, లోగాను డిఫరెన్షియేట్ అవుతూ ఉండింది. అందువల్ల ఏంటంటే దేవుడు అనే విషయంలో వీళ్ళు ఏం మాట్లాడలేదనమాట, బుద్ధ వాళ్ళు కానీ జైన వాళ్ళు కానీ. బట్ రీబర్త్ని యాక్సెప్ట్ చేసి ఆ రీబర్త్ అనేది నీ చేతుల్లోనే ఉంది అని చెప్పి ఎవరైతే ఈ విషయాల గురించి ఆలోచిస్తున్నారో వాళ్ళ దగ్గరే మీ సొల్యూషన్ అనేది ఉంది అన్నట్టు చెప్పారనమాట. కానీ దాన్ని యాక్సెప్ట్ చెయ్యకుండా భక్తి అనేది ఒకటి వచ్చింది. భక్తిలో ఏం చెప్తారంటే, నిజమే నువ్వు చేసే పనుల వల్లే నీకు రీబర్త్ అనేది ఉంటుంది, కరెక్టే. కానీ ఇక్కడ నువ్వు చేసే పనులు ఎలా ఉండాలి అంటే, నీ కోడ్ ఆఫ్ కాండక్ట్ని నిన్ను మొత్తం నడిపించేది ఎవరు అంటే ఒక శక్తి ఉంది. ఆ శక్తి పేరే సుప్రీం గాడ్. ఆయనే అందరికి మించిన ఒక అతీతమైన దేవుడు ఉన్నాడు. దేవుడు అనేవాడే ఎలైట్. హ్యూమన్స్ వీళ్ళు మనం ఎవ్వరం కాదు, మనకు పైన దేవుడు ఉన్నాడు, ఆయనే ఇవన్నీ చూసుకుంటుంటాడు. సో ఆయన్ని మనం ఎలా చేరాలి అంటే త్రూ డివోషన్, త్రూ భక్తి. సో మీరేమంటున్నారు, దేవుడు ఉన్నారు, దేవుడి తర్వాత బ్రాహ్మిన్స్ ఉన్నారు అంటే పురోహితులు, అక్కడికి వెళ్ళి మీరు ప్రేయర్ చేస్తున్నారు అంటే మీ తరపున బ్రాహ్మణ్ వెళ్ళి దేవుడికి చెప్తున్నారు అనమాట. సో ఇదేమొద్దు, మీ ప్రాబ్లం అంతా బ్రాహ్మిన్స్ ఇట్లా సోషల్ డిఫరెన్సే కదా. కాబట్టి ఈయన ఎవరు ఉండరు, డైరెక్ట్గా ఎవరెవరు ఉంటారంటే ఇప్పుడు నేను ఉంటాను, నా ముందు దేవుడు ఉంటారు, మా ఇద్దరి మధ్యనే ఒక స్పెషల్ బాండింగ్ ఉంటుంది. ఈ బాండింగ్ ఏంటంటే భక్తి డివోషన్ మాత్రమే. ఇదే చెప్తుందనమాట భక్తి మూమెంట్. హోప్ మీకు క్లారిటీ వచ్చి ఉంటుందండి భక్తి ఎందుకు ఎవాల్వ్ అయింది, బుద్ధిజం జైనిజానికి భక్తి మూమెంట్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి అని. ఈ కాన్సెప్ట్ మీరైతే తెలుసుకోవాలండి. సరే, నెక్స్ట్ దీన్ని ఇంకా ఎక్కడ అడ్వకేట్ చేశారు అంటే భగవద్గీత. మనకు తర్వాత ఈవెన్ వేదిక్ లిటరేచర్ మనం చదివినప్పుడు కూడా ఇతిహాసాల గురించి మాట్లాడాం. ఇతిహాసాల్లో ఏమన్నాము, మనకు రామాయణము, మహాభారతం అనేవి 2 ఇతిహాసాలు ఉన్నాయి, ఇవి సాంస్క్రిట్ టెక్స్ట్లో ఉన్నాయి అని కూడా మాట్లాడాం. మహాభారతాన్ని ఎవరు రాశారు, వ్యాసుడు రాశామన్నాం. ఈ మహాభారతము మామూలుగా ఎవరి గురించి చెప్తుంది, కౌరవుల గురించి అలాగే పాండవులకి మధ్య ఉన్న కురుక్షేత్ర సంగ్రామం గురించి తెలిపేదే ఈ మహాభారతం. ఆ మహాభారతంలో దీని మొత్తానికి హీరోయిక్ ఫిగర్ ఎవరు, కృష్ణ. సో కృష్ణకి సంబంధించిన విషయాలన్నీ కలిపి ఒక దగ్గర క్రోడీకరించి ఒక బుక్ తీస్తే ఆ బుక్ పేరు ఏంటంటే భగవద్గీత. భాగవతం అని పిలుస్తామండి. కానీ ఆయన కురుక్షేత్ర యుద్ధ సమయంలో కృష్ణుడు అర్జునుడికి కొంచెం హితబోధ చేస్తాడు. మీకు గుర్తునుంటుంది కదా, అంటే అర్జునుడు వీళ్ళందరూ నా బంధువులే కదా, నేను ఇక్కడ ఉండను వెళ్ళిపోతాను అన్నట్టుగా చెప్తే, లేదు నువ్వు చేయాల్సిందే ఈ ధర్మ సంస్థాపన కోసం అండి. వాళ్ళిద్దరి మధ్య ఒక కాన్వర్జేషన్ జరుగుతుంది. అదే భగవద్గీత అనమాట. ఈ భగవద్గీతలో కూడా ఈ భక్తి మూమెంట్ని ఎంఫసైజ్ చేశారనమాట. ఇది అందువల్ల కామన్ ఎరా స్టార్టింగ్ నుంచి ఈ భక్తి అనే భావన ఎక్కువగా వచ్చింది జనాల్లో. ఈ భక్తి మూమెంట్లో ఏంటంటే ప్రధానంగా ముగ్గురిని చూస్తామండి. ఎవరంటే శివుని, విష్ణువుని అలాగే దుర్గా. వీళ్ళని ఏంటంటే సుప్రీం డైటీస్గా మనం వర్షిప్ చేస్తూ ఉంటాం అనమాట. ఈ వర్షిప్ కూడా ఎలా ఉంటుందంటే ఎలాబరేటెడ్ రిచువల్స్ ఉంటుంది. ఇప్పుడు మీరు కూడా నార్మల్గా దసరా ఆ టైంలో చూడండి, అమ్మవారికి చేసే చండీ హోమం అని, అది చాలా లాంగెస్ట్ ప్రొసీజర్ అనమాట. ఇలాంటి వర్షిప్స్ అనేవి అప్పుడు ఉండేటివి. ఇంకా కొన్ని ప్లేసుల్లో ఏంటంటే మొత్తం ఇండియన్ సబ్ కాంటినెంట్ అంతా కదా, వాళ్ళ లోకల్ డైటీస్ ఇలా కూడా ఉంటారు కదా, వాళ్ళ డైటీస్. ఆ దేవుళ్ళందరినీ కూడా ఎవరో ఒక కేటగిరీ, అంటే అతన్ని శివుడు గాను లేకపోతే విష్ణువు గాను, అమ్మవారుగా ఉంటే దుర్గా కిందనో, అట్లా వాళ్ళందరినీ కూడా వీళ్ళ ముగ్గురులోనే చూసుకునే వాళ్ళు అనమాట. ఆ విధంగా మొత్తం ఉన్న దేవుళ్ళందరూ ముగ్గురుగా డివైడ్ అయిపోయినట్టు మాట్లాడారు. ఇక్కడ దుర్గా అంటే శక్తిని ఆరాధించడం అనేది కూడా దీని కిందకే వస్తుందండి. ఈ ప్రాసెస్లో ఇప్పుడు మనం ఏమనుకున్నాం, భగవద్గీత అనేది కూడా భక్తి మూమెంట్ని అడ్వకేట్ చేసింది అన్నాం కదా. ఇలా
పౌరాణిక్ స్టోరీస్ ఎప్పుడు రాశారండి మీకు గుర్తుంటే నేను చెప్పాను ఆల్రెడీ. గుప్తాస్ గురించి చదివినప్పుడు గుప్తాస్ టైంలోనే ఈ పురాణాలని సంకలనం చేయడం స్టార్ట్ చేశారు అని చెప్పేసి. అందుకే ఈ పురాణాస్లో ఏముందని చెప్పాము అప్పుడు కూడా మాట్లాడితే, దేవతామూర్తుల యొక్క స్టోరీస్ ఉన్నాయి. అట్ ది సేమ్ టైం ఈ పురాణిక్ స్టోరీస్ వల్లే మనకు ఏ కింగ్ తర్వాత ఏ కింగ్ వచ్చాడంటే కింగ్స్ యొక్క జీనియాలజీ తెలిసిందనే విషయాన్ని తెలుసుకున్నాం. అవునా? సో ఇక్కడ గమనిస్తే మీరు దేవతలకు సంబంధించిన స్టోరీస్ ఉన్నాయి అన్నారు కదా, అది ఎలా కాంట్రిబ్యూట్ చేసిందో భక్తికి చూద్దాం. ఈ పురాణిక్ స్టోరీస్ అనేవి దేవతల గురించి చెప్తూ లోకల్గా ఉంటారు కదా మిత్స్, అలాగే లెజెండ్స్, వాళ్ళని కూడా ఈ పురాణిక్ స్టోరీలో ఇంక్లూడ్ చేసేస్తారనమాట. అంటే ఈవెన్ దేవుడి గురించి చెప్తున్నారు అనుకోండి, అప్పుడున్న కింగ్ ఉంటారు కదా, ఆ కింగ్ లాగే ఆ దేవుడు ఈ ప్రత్యక్ష రూపంలోనే ఉన్నాడు అన్నట్టుగా దేవుడికి కూడా రెఫరెన్స్ ఇస్తూ వచ్చేవాళ్ళు అనమాట. నెక్స్ట్ వాళ్ళు ఇంకా ఏంటంటే ఈ పురాణాస్ అనే వాటిని లోకల్ కల్ట్స్లో, అంటే వాళ్ళ స్థానికంగా ఉండే ఆచారాలు ఉంటాయి కదా, వాటితో సమ్మేళనం చేస్తూ వర్షిప్ చేయడం స్టార్ట్ చేశారు. అందువల్ల ఏంటి, లోకల్ ఫీచర్ ఎక్కువైందంటే మనం ఎక్కడో దూరంగా ఉన్నారు వాళ్ళని మనం పూజిస్తున్నాం అనే ఫీలింగ్ కన్నా మన వాళ్ళనే మనం పూజిస్తున్నాం. చూసారా మనలాగే వాళ్ళ క్లోత్స్ ఉన్నాయి, వాళ్ళలాగే వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్, ఇలాంటివన్నీ తెలిసినప్పుడు ఏదో మన దగ్గర వ్యక్తిని మనం పూజించినట్టు కదా. సో పొసెసివ్నెస్ అనే ఒక కాన్సెప్ట్ అనేది ఇక్కడ స్టార్ట్ అవుతూ వస్తుందన్నమాట. అందుకే ఏంటంటే ఈవెన్ ఇదే కాకుండా పురాణాస్ ఇంకా ఏం చెప్పాయంటే, మీరు కానీ దేవుని భక్తితో పూజిస్తే మీ క్యాస్ట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ క్యాస్ట్ దేవుడి కృప మీ అందు ఉంటుంది అని చెప్పారనమాట. దేవుడు ఖచ్చితంగా మీకు మోక్షాన్ని ప్రదర్శిస్తాడు అని చెప్పేసి. అంటే అప్పుడు ఏంటి, వీళ్ళందరూ ఏమనుకునే వాళ్ళు, లో క్యాస్ట్ శూద్రాస్ వీళ్ళందరూ ఉన్నారు కదా, మేము దేవుడికి దూరమేమో అని ఫీల్ అవుతున్నారు. కానీ పురాణాస్ ఇలా చెప్పడం వల్ల వెంటనే ఓకే దేవుడు మాకు కూడా మోక్షం ఇచ్చేస్తాడు, సో మేము కూడా ఎక్కువగా పూజించాలి అని చెప్పి వాళ్ళందరూ కూడా భక్తి అని కూర్చున్నారు. సో ఇలా భక్తి మూమెంట్ అనేది అంత ఉధృతంగా ఉన్నిందనమాట. దానివల్ల ఏమైందంటే ముందు బుద్ధిస్టులు అలాగే జైనిజం వాళ్ళు ఉండేవాళ్ళు కదా, అది మొత్తం ఇండియా అంతా ఫ్లోరిష్ అయింది కదా. ఇప్పుడు అలాంటి ఫ్లోరిష్ అయిన బుద్ధిస్టులు జైనిస్టులు కూడా ఈ భక్తికి సంబంధించి ఏమైతే ఫీచర్స్ ఉన్నాయో, అంటే ఐడియా ఆఫ్ భక్తి అనే దాన్ని బిలీవ్ చేయడం స్టార్ట్ చేశారనమాట. నెక్స్ట్ చూడండి ఏమంటున్నారు, ఎ న్యూ కైండ్ ఆఫ్ భక్తి ఇన్ సౌత్ ఇండియా, దక్షిణ భారతదేశానికి సంబంధించి. మీరు ఎక్కువగా దక్షిణ భారతదేశానికి సంబంధించి ఈస్ట్కు సంబంధించి ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి. నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇక్కడి నుంచి క్వశ్చన్స్ అనేవి అడగడం జరిగింది. ఇక్కడ ఒక పెయింటింగ్ ఇచ్చారు చూడండి, ఇది ఏంటంటే మనుస్క్రిప్ట్ ఆఫ్ భగవద్గీత. ఇక్కడ మీకు గుర్తుంటే ఈ సీన్ ఏంటి, కురుక్షేత్రంలో వెళ్ళేటప్పుడు ఈయనెవరు, మన కృష్ణుడు అర్జునుడు, ఇది భగవద్గీతకి సంబంధించి అని చెప్పి ఒక మనుస్క్రిప్ట్ పిక్చర్ ఇచ్చారనమాట. సరే చూడండి, ఇక్కడ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 7-9 శతాబ్దాల మధ్యలో మనకు భక్తి మూమెంట్ని ఎవరు లీడ్ చేశారు అంటే ది ఎమర్జెన్స్ ఆఫ్ న్యూ రిలీజియస్ మూమెంట్స్. ఎవరు అంటే నయనార్స్ అలాగే ఆల్వార్లు ఉండేవాళ్ళు అనమాట. నయనార్స్ అంటే ఇలా కూడా క్వశ్చన్ అడుగుతానండి, నయనార్స్ అంటే ఎవరు అని. సో అందుకని ఇవి జాగ్రత్తగా టెర్మినాలజీ రాసుకుంటూ రండి. నయనార్స్ ఎవరు అంటే శివుణ్ణి పూజించే వాళ్ళందరూ నయనార్స్ అనమాట. అలాగే ఆల్వార్లు ఎవరు అంటే విష్ణువుని పూజించే వాళ్ళు. వీళ్ళందరూ ఏంటంటే ఇలా 3 నామాలు అడ్డంగా ఉంటాయి కదా, ఇలాంటి వాటిని పూజిస్తారు. అలాగే ఆల్వార్స్ ఏంటంటే ఇలా నిలువుగా ఉంటాయి కదా, విష్ణువుకి నామాలు ఇలా నిలువుగా ఉంటాయి అన్నమాట, ఇలాంటిది పూజిస్తారనమాట. వీళ్ళు ఏంటంటే పంచాక్షరిని ఎక్కువగా పఠిస్తారు. వీళ్ళేంటి ఓం నమో నారాయణాయ అంటాం కదా, అంటే అష్టాక్షరిని వీళ్ళు పూజిస్తూ ఉంటారు. మీకు వీళ్ళ గొడవలు అర్థం కావాలంటే దశావతారం ఇంట్రడక్షన్ సాంగ్లో ఉంటుంది కదా, కులోత్తంగ చోళుడు అలాగే రామాంజన్ మధ్య ఉన్న ఒక కాన్వర్జేషన్. యాక్చువల్గా అది రామాంజన్ క్యారెక్టర్ కాదు అక్కడ, ఆయన వాళ్ళ దాసుడి మీద, బట్ రామాంజన్ కోసం అడుగుతారు కదా. రామాంజన్ ఎవరు అక్కడ, వైష్ణవ్. అక్కడ కూడా అంటారు ఆల్వార్ అనేసి. ఆల్వార్ ఎవరు అంటే ఈ విష్ణువుని పూజించే వాళ్ళందరూ ఆల్వార్ల కింద వస్తారండి. మీరు ఇప్పుడు కూడా తిరుమలకి వెళ్తే చాలా దగ్గర అక్కడ నంబాల్వారు, ఆండాల్ ఆల్వారు, ఇలా పేర్లు ఆల్వార్లు అని రాసుంటారు. ఆల్వారు అనగానే మీరు గుర్తు రావాల్సింది వాళ్ళందరూ విష్ణు భక్తులు అని చెప్పి. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, మీరు భక్తి మూమెంట్ అంతా ఏదో మైథాలజికల్గా లేకపోతే ఏదో గుడ్డిగా ఒకటి నమ్మడం అని కాదండి. ఇది ఒక సొసైటీని చూసి ఎవాల్వ్ అయిన కాన్సెప్ట్ కాబట్టి మీరు భక్తి మూమెంట్ని సొసైటీతో ఇంటర్లింక్ చేస్తూ చదువుతూ రండి. అప్పుడు వీళ్ళు దేని మీద వీళ్ళు పోరాడుతున్నారు, ఎందుకు ఈ భక్తి మూమెంట్ వచ్చింది అన్నది క్లారిటీ వస్తుంది. ఇక్కడ వీళ్ళ గురించి ఎందుకు ఇంత ఇంపార్టెంట్గా చెప్పుకోవాలి అంటే, నయనార్స్ అయినా ఆల్వార్స్ అయినా సరే వాళ్ళందరూ ఏదో ఒక ఎలైట్ సెక్షన్ నుంచే రాలేదండి. వాళ్ళు సమాజంలో ఉన్న అన్ని క్యాస్ట్ల నుంచి
ఇంక్లూడింగ్ అన్టచబుల్స్. వాళ్ళందరూ కూడా కలిస్తేనే నయనార్లు ఆళ్వార్లు అయ్యారనమాట. సో సోషల్ ఈక్వాలిటీ అనేది కనిపిస్తుంది కదా, అదే భక్తి ప్రొమోట్ చేస్తుందన్నమాట. సరే, వీళ్ళకి ఎగ్జాంపుల్స్కి ఎవరిని చెప్పారంటే పులయార్ అనే కమ్యూనిటీ ఉంది, పనార్, వీళ్ళిద్దరు ఎవరంటే అన్టచబుల్స్ అనమాట. ఇలా కూడా అడగచ్చు, పులయార్ అనేవాళ్ళు ఎవరు, బ్రాహ్మిన్స్ అని చెప్పి అంటారు. ఎందుకంటే ఇక్కడ మెన్షన్ చేస్తారు కదా, అంత పర్టికులర్గా చేశారంటే దానికి ఎంతో కొంత బ్యాక్గ్రౌండ్ ఉంటుంది, అందుకని అనమాట. ఇవన్నీ ఇంపార్టెంట్ టెర్మినాలజీకి రాసుకోండి. సరే, దే వర్ షార్ప్లీ క్రిటికల్ ఆఫ్ బుద్ధిస్ట్ అండ్ జైన్స్. ఎందుకు బుద్ధిస్ట్ జైన్స్ అసలు గాడ్ గురించి మాట్లాడరు? ఇలా కూడా క్వశ్చన్ అడగచ్చు, బుద్ధిస్టులు జైనిస్టులు గాడ్ గురించి మాట్లాడారా అని చెప్పి. గాడ్ గురించి మాట్లాడే కానీ ఉంటే అసలు భక్తి మూమెంట్ రాదు కదా. భక్తి మూమెంట్కి హీరోనే గాడ్, దేవుడు. సో అలా అయినా మీరు ఆప్షన్స్ ఎలిమినేట్ చేస్తూ రండి. సరే, ఇంకా వీళ్ళు ఏం చెప్పాలి? సరే, వాళ్ళని క్రిటికల్గా విమర్శించారు, కరెక్టే. మరి మీరేం చెప్పాలనుకుంటున్నారు అంటే, వీళ్ళు ఏం చెప్తున్నారంటే, మీరు దేవుడిని నమ్మండి అంటే, వీళ్ళు దేవుడిని ఏంటంటే ఒక హీరో ఫిగర్ లాగా చూస్తారనమాట. అతన్ని వీళ్ళు అంటే పూజించడం కాదు, ప్రేమించడం. అంటే ఇంకా ఆయనలోనే మొత్తం, ఆయనే సర్వస్వం అనుకున్నంత భక్తితో నిండిపోయి ఉంటుంది అనమాట వీళ్ళ హార్ట్స్ అంతా. అలాంటి ఒక సైకలాజికల్ స్టేట్కి వీళ్ళు వెళ్తారు. వీళ్ళు ఎవరిని పూజిస్తారు అంటే శివుణ్ణి కానీ విష్ణువుని కానీ పూజించేవాళ్ళనమాట. వీళ్ళ గురించి ఎక్కడ మనం కనిపిస్తుంది అంటే సంగం లిటరేచర్లో కూడా కనిపిస్తుంది. సంగం సాహిత్యం గుర్తుందా మీకు? ఫస్ట్లో మాట్లాడాం మనం సంగం సాహిత్యం, అక్కడ కూడా ఇది మెన్షన్ చేస్తున్నారనమాట. సరే, ఇక్కడ చూడండి, మరి మీ ఏరియాలో మీరు ఇట్లా సపోజ్ తమిళనాడే తీసుకున్నాం, ఇది మొత్తం సెంటర్ అక్కడే జరుగుతుందన్నమాట. తమిళనాడు దగ్గర తీసుకున్నప్పుడు వీళ్ళు సపోజ్ ఒక రామానుజాచార్యులు ఎవరో వచ్చారు, ఆయన ఆ ఊర్లో ఉన్నట్టు మిగతా వాళ్ళకి ఎలా తెలుస్తుంది అసలు? ఆలోచించండి. అఫ్కోర్స్ ఈయన సిద్ధాంతాలు ఇవన్నీ తీసుకొచ్చారు, అక్కడ జనాలందరూ నమ్మారు, ఓకే, వెల్ అండ్ గుడ్, ఈ భక్తి అనేది ప్రమోట్ అవుతుంది. మరి వేరే ప్రాంతాలకు ఎలా ప్రమోట్ అవుతుంది అంటే చూడండి, వీళ్ళు ఏం చేశారంటే నయనార్స్ అయినా ఆల్వార్స్ అయినా ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మూవ్ అవుతూ ఏంటంటే వాళ్ళు వెళ్ళేటప్పుడు అక్కడ పద్యాలు, అంటే అప్పుడు ఉన్న లిటరేచర్ ఏంటి, పోయమ్స్, ప్రోజ్ ఇలాంటివే కదా. సో వీళ్ళు పద్యాల రూపంలో చెప్పుకుంటూ ఎవరి గురించి చెప్తూ ఉన్నారు అంటే దేవుడి గురించి, దేవుడి యొక్క గొప్పతనం గురించి చెప్తూ ప్రతి విలేజ్ టు విలేజ్ తిరుగుతూ ఉన్న వాళ్ళంట. కొంతమంది ఏంటంటే ఆ పోయమ్స్కి సమ్ మ్యూజిక్ కూడా కంపోజ్ చేసి అలా ప్రజాబాహుల్యంలోకి వీళ్ళు ఆ విషయాన్ని తీసుకెళ్లేవాళ్ళు అనమాట. ఒకసారి ఈ టేబుల్ చూడండి, ఇక్కడ నయనార్స్ గురించి ఆల్వార్స్ గురించి చెప్తుందండి. మీరు ఏం లేదండి, శైవ భక్తి అలాగే విష్ణు భక్తి తెలుసుకుంటేనే అసలు మనం ఎందుకు పూజ చేస్తున్నాం, దీని ఇంత సైన్స్ ఉందా, దీనికోసం ఇంతమంది త్యాగాలు చేశారని విషయాలన్నీ తెలుస్తాయి అన్నమాట. టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే ఇండియాలో పుట్టినందుకు ప్రతి ఒక్కరం చాలా గ్రేట్గా ఫీల్ అవుతామన్నమాట వీళ్ళ గురించి. అంటే అంత పిచ్చిగా వాళ్ళు దేవుణ్ణి కొలిచారనమాట. ఎలాగో చూడండి, వీళ్ళు నయనార్స్ అనేవాళ్ళు ఒకరో ఇద్దరో కాదండి, 63 మంది నయనార్లు ఉండేవాళ్ళు. ఈ నెంబర్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి, ఎంతమంది నయనార్లు ఉండేవాళ్ళు అని. నయనార్లు ఎవరు అనే ఒక క్వశ్చన్ రావచ్చు, అలాగే ఎంతమంది అని కూడా అడగచ్చు. దాంట్లో ఇంపార్టెంట్ పర్సనాలిటీస్ ఎవరు అంటే ఇదిగోండి ఇక్కడ రాస్తున్నాం మనం, అప్పారు, సంబందర్, సుందరర్, మాణిక్య వాసగర్. ఈ మాణిక్య వాసగర్ అంటే ఇదిగోండి ఇక్కడ ఉన్నారు కదా, ఈయనే మాణిక్య వాసగర్ అనమాట. వాళ్ళకి ఇంకేం లేదండి, శివుడు అంటే పిచ్చి, అంతే, శివుడు అలా మొత్తం వాళ్ళ భక్తి అంతా అలాగే ఉంటుందన్నమాట. ఇప్పటికీ చూడండి చాలామంది అలాగే పూజిస్తుంటారు శివుడిని, పిచ్చ భక్తితో ఉంటారనమాట వీళ్ళందరూ. వీళ్ళు 2 types ఆఫ్ సాంగ్స్ని కంపైల్ చేశారనమాట. ఏంటి ఆ 2 sets ఆఫ్ కంపైలేషన్స్ అంటే తేవరం అలాగే తిరువాకం. ఈ 2 పేర్లు దేనికి సంబంధించింది అంటే శైవిజానికి సంబంధించింది. అట్లీస్ట్ మీరు అంత బైహార్ట్ చేయకపోయినా ఈ వర్డ్స్ గుర్తించుకొని ట్రై చేయండి. సరే, ఈ నయనార్స్లో మీరు అన్ని క్యాస్ట్ గ్రూప్స్ ఉంటారన్నారు కదా. సో ఎవరెవరు ఉన్నారండి ఆ రోజుల్లో అంటే అన్ని క్యాస్ట్ గ్రూప్స్ అంటే ఎగ్జాంపుల్స్ పోటర్స్ ఉన్నారు, బ్రాహ్మిన్స్ ఉన్నారు, చీఫ్స్ ఉన్నారు, సామంతులు కూడా ఉన్నారనమాట. అలాగే మీరు నాకు ఒకటి చెప్పాను, ఎగ్జాంపుల్ గుర్తుందా మీకు? ఆ దశావతారం ఫస్ట్ సాంగ్లో వస్తారని, అక్కడ ఒక చోళ కింగ్ వస్తారు. చోళుడు ఎవరు? రాజు అయినా కూడా ఆయన ఇలా ఒక భక్తిలో ఆయన మొత్తం మునిగి తేలారనమాట. కాకపోతే ఇక్కడ ఏంటంటే నయనార్స్ అనే వాళ్ళు ఏంటంటే ఇంకా మొత్తం వీళ్ళు అడిక్ట్ చేసేసుకుంటారు దేవుణ్ణి, అలా కొంచెం డిఫరెన్స్ ఉంది. మోర్ ఓవర్ ఇక్కడ చెప్పుకోవాల్సిన నెక్స్ట్ పర్సన్స్ ఎవరంటే అన్టచబుల్స్. ఎక్కడి నుంచి? వర్కర్స్ అయినా, పీజెంట్స్ అయినా, హంటర్స్ అయినా, సోల్జర్స్ అయినా వీళ్ళందరూ కూడా నయనార్స్లో ఉండేవాళ్ళు అనమాట. అంటే ఈ 63 మంది గురించి చదివితే కానీ మీకు ఇంకా శివుడు అంటే మొత్తం మనలోకి వస్తారన్నమాట, అంత ఇంపార్టెంట్ పర్సన్స్ వాళ్ళు.
నెక్స్ట్ ఆల్వార్లు ఎంతమంది ఉన్నారంటే 12 మంది ఉన్నారనమాట. వీళ్ళు కూడా డైవర్స్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి, అంటే వేరే వేరే బ్యాక్గ్రౌండ్ నుంచే వచ్చిన వాళ్ళు అనమాట. వీళ్ళలో ఇంపార్టెంట్ వన్స్ ఎవరంటే పెరియాల్వారు, అలాగే ఆండాల్, తొందరడిపోడి ఆల్వార్, నమ్మ ఆల్వార్, వీళ్ళనమాట. మీకు గుర్తుంటే తిరుమలలో ఇప్పటికీ ఆండాల్ అమ్మవారు ఇట్లా సైడ్కి మా హెయిర్ స్టైల్ ఉంటుంది, ఆవిడ ఇప్పటికీ అక్కడ విగ్రహం ఉంటుందండి. అలాగే నమ్మ ఆల్వార్, ఈవెన్ అన్నమయ్య మూవీలో కూడా ఈ నమ్మ ఆల్వార్ గురించి అమ్మవారు స్వామితో మాట్లాడుతుంటారు అనమాట. అంత గొప్ప అతను అంటే మన ఈయన ఉన్నారు కదా అన్నమయ్య, ఎలా అట్లా వాళ్ళు కూడా మన విష్ణువు గురించి, అంటే వెంకటేశ్వర స్వామి కూడా విష్ణువు అవతారమే కదా, అందుకని ఆయన గురించి ఎక్కువ ఎలాబరేటెడ్ భక్తిని పెంపొందించారనమాట వీళ్ళందరూ కలిసి ఏంటంటే దే సాంగ్స్ వర్ కంపైల్డ్ ఇన్ దివ్య ప్రబంధం. అదే శివుడికి సంబంధించిన వాళ్ళు ఏంటి, తేవరం అండ్ తిరువాచకం. కొంచెం టైం పట్టినా పర్వాలేదండి, జాగ్రత్తగా నేర్చుకోండి. నెక్స్ట్ వచ్చే టాపిక్స్ అన్నీ ఈజీ అయిపోతాయి అనమాట, ఇక్కడే కొంచెం పడుతుంది మనకు టైం. సరే, 10వ శతాబ్దం 12వ శతాబ్దం వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ ఇప్పుడు సామాన్యుల్లో ఉంటుందండి ఒక భావన అనేది, దాన్ని ఎవరో ఒకరు అంటే అప్పుడున్న పోషకులు కానీ దాన్ని సపోర్ట్ చేస్తే ఇంకొంచెం అది మూవ్ అవుతుంది కదా. లైక్ బుద్ధిజంలో అయినా సరే మీకు అక్కడున్న క్షత్రియులు కూడా బుద్ధిజాన్ని ప్రమోట్ చేశారు. ఎగ్జాంపుల్ ఎవరు, బింబిసార్ అని, ఆయన ఎవరు, బుద్ధిజుడి కాంటెంపరీ. ఆయన ఏ రాజ్యాన్ని పాలించాడు, మగధని పాలించాడు. ఏ డైనెస్టీ ఆయన, హార్యంక డైనెస్టీ. అలాగే ఆయనే కాదు రిచ్ ట్రేడర్స్ వీళ్ళందరూ జైనిజాన్ని దాన్ని ప్రమోట్ చేశారు అన్నారు కదా. అలాగే ఆ టైంలో వాళ్ళు ఎలా అయితే ప్రమోట్ చేశారో బుద్ధిజం జైనిజాన్ని, భక్తి టైంకి వచ్చేసరికి అంటే 10-12 శతాబ్దాలు వచ్చేసరికి చోళా పాండ్య కింగ్స్, చోళా చేర పాండ్య అని మనం చదువున్నాం, గుర్తుందా? ఎప్పుడు మౌర్యన్ కింగ్డమ్ అప్పుడు. కానీ తర్వాత కూడా మనకు కనిపిస్తారు అన్న ఎవరు, ఇంపీరియల్ చోళాస్, రాజరాజ, రాజేంద్రవన్, వీళ్ళందరూ అనమాట. వీళ్ళ టైం అనమాట ఇప్పుడు. ఈ టైంకి వచ్చేసరికి చోళాస్ ఎక్కడ క్యాపిటల్, వీళ్ళది తంజావూరు, పాండ్యాస్ ఎక్కడ, మధురై. వీళ్ళిద్దరూ కూడా తమిళనాడుకి సంబంధించిన వాళ్ళే అనమాట. వీళ్ళు ఎలా సపోర్ట్ చేశారంటే టెంపుల్స్ అనే వాటిని కన్స్ట్రక్ట్ చేశారనమాట. ఈ టెంపుల్స్ కన్స్ట్రక్ట్ చేయడం వల్ల ఏమైందంటే ది లింక్ బిట్వీన్ ద భక్తి ట్రెడిషన్ అండ్ టెంపుల్ వర్షిప్ అనేది ఇంకొంచెం ఎగ్జాగరేట్ అయింది, ఇద్దరి మధ్యన ఇంకా బంధం అనేది పెరిగిపోయిందనమాట. ఈ టైంలో మెనీ స్ట్రైన్స్ విజిటెడ్ బై సెయింట్ పోస్ట్. వీళ్ళు వచ్చారు అంటే అంత గొప్ప వ్యక్తులు కదా, సో వాళ్ళు అక్కడ ఆ ప్లేస్కి వచ్చారంటే వాళ్ళని చూడడానికి జనాలు గుమిగూడేవాళ్ళు కదా, వాళ్ళ ఉపన్యాసాలు వినేవాళ్ళు. అలా భక్తి అనేది ప్రమోట్ అవుతూ వచ్చిందనమాట. దిస్ వాజ్ ఆల్సో ద టైమ్ వెన్ దేర్ పోయమ్స్ వర్ కంపైల్డ్. అంటే పోయమ్స్కి సంబంధించిన లిటరేచర్ చూడండి ఎలా డెవలప్ అవుతూ వచ్చిందో. అక్కడ ఉన్న ప్రతి ఒక్కరు ఇప్పటికీ ఉన్నాయి కదా వాళ్ళ పోయమ్స్, వాళ్ళు రాసిన వచనాలు ఇలాంటివన్నీ కనిపిస్తాయి అనమాట, ఇప్పుడు వస్తాయి. వాళ్ళు ఆ టైంలో పోయమ్స్ రాశారనమాట. నెక్స్ట్ వాళ్ళు ఆ టైంలో బయోగ్రఫీస్ కూడా రాస్తున్నారన్నమాట. వాటిని ఏమంటారంటే హెజియోగ్రఫీస్. ఈ క్వశ్చన్ కూడా అడిగే ఛాన్స్ ఉందండి. హెజియోగ్రఫీస్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు సపోజ్ నమ్మాల్వారు ఉన్నారనుకోండి, ఆయన చరిత్ర ఏంటి. ఇప్పుడు అన్నమయ్య ఉన్నారు, ఆయన కూడా ఒక ఆల్వారే కదా, కాకపోతే ఇక్కడ మెన్షన్ చేయలేదు, ఆయన వస్తారు మనకు కూడా. అన్నమయ్య వచ్చినప్పుడు ఏంటి, ఆయన ఎలా ఉన్నారు, చిన్నప్పుడు ఏంటి, తర్వాత ఆయన లైఫ్ లాస్ట్ సాల్వేషన్ వరకు ఏంటి, ఈ స్టోరీ అంతా చెప్పేది ఒక బయోగ్రఫీ. సో ఆయన చూడగానే మనకు కూడా అబ్బా దేవుడు అంటే ఇంత అనే ఫీలింగ్ వచ్చిందా. సో అదే విధంగా ఈ బయోగ్రఫీస్ కూడా ఏంటంటే ప్రజల్లోకి వెళ్ళి భక్తిని ఇంకా పెంపొందించారన్నమాట. వీటిని ఏమంటాము అంటే హెజియోగ్రఫీస్ అని పిలుస్తాం. ఈ హెజియోగ్రఫీస్ ఎవరి గురించి రాయబడినవంటే ఆల్వార్ల గురించి రాయబడ్డాయి, నయనార్ల గురించి కూడా రాయబడ్డాయి. యాక్చువల్గా ఈ టెక్స్టుల ద్వారానే మన వాళ్ళు హిస్టరీని రిటర్న్ చేశారనమాట. ఇక్కడ ఒక టేబుల్ ఇచ్చారు చూడండి, ఇది ఎవరికి సంబంధించిన కంపోజిషన్ అంటే మాణిక్య వాసగర్. ఈయన ఉన్నారు కదా మాణిక్య వాసగరు, ఈయన అనమాట చెప్పారు ఇదంతా. ఓకే, మ్యాక్సిమం మనకు వీళ్ళ ఫొటోస్ ఏమి దొరకవండి ఇప్పటికీ. తిరుమలలో అయినా మీరు గమనించండి, అక్కడ మొత్తం ఇలా చిన్న విగ్రహాలు పెట్టుంటారనమాట. అంటే మనం అప్పట్లో బ్రాంజ్ స్కల్ప్చర్ ఇదే ఉంది కదా, సో అందుకని మనకు ఫిగర్స్ అనేవి అయితే ఫైండ్ అవుట్ చేయలేదు. ఇక్కడ ఈయన ఐడియాలు ఇచ్చారు కదా, ఈయన ఫేమస్ అనమాట. ఈ మాణిక్య వాసగర్ అంటే మరి మర్చిపోకూడదు, నయనార్కి సంబంధించిన ఆయన. రైట్, నెక్స్ట్ చూడండి ఫిలాసఫీ అండ్ భక్తి అండి. ఇప్పుడు అసలైన కోర్ అనేది స్టార్ట్ అవుతుంది. ఎందుకు అంటే మీరు ఫస్ట్లో బుద్ధిజం, జైనిజం ఇవి చూసినప్పుడు వాళ్ళ గురించి మనకు నిజం చెప్పాలంటే మనము మీరు ఎవరు చూసి ఉండం, బట్ మనం చదివిన పురాణాలు వీటి గురించి తెలుసుకున్నాం. ఆ తర్వాత ఎవరు వచ్చారు, నయనార్లు, ఆల్వార్ల గురించి వచ్చారు. అవునా, చూడండి ఎలా చేంజ్ అవుతూ వచ్చిందో. ఇప్పుడు ఎవరు వస్తారంటే వీళ్ళని భక్తి సైన్స్గా చూడొచ్చు, అలాగే ఫిలాసఫర్స్గా కూడా చూడాలి. ఫిలాసఫీ అంటే ఏంటి, ఒక తత్వం చెప్పడం. వీళ్ళేంటి, ఏదైనా ఒక విషయాన్ని చెప్తే మీరు గుడ్డిగా ఆ విషయాన్ని నమ్మడం కాదు, మీరు క్వశ్చన్ చేయండి, అంటే రేషనల్గా థింక్ చేసి దాని గురించి సొల్యూషన్ కనుక్కోండి అని చెప్పేది తత్వం అనమాట.
నీ తత్వం ఎంత గొప్పది అని పిలుస్తారు కదా. ఇప్పటికీ స్టిల్ మన వెస్ట్రన్ కంట్రీస్ అన్నీ ఇండియా యొక్క ఫిలాసఫీ మీదే డిపెండ్ అయ్యి వాళ్ళ మెడికల్ టెర్మినాలజీస్ కానీ లేకపోతే వాళ్ళకి సంబంధించిన హైయర్డ్ యాక్టివిటీస్ కానీ చేసేది ఏంటంటే ఈ ఫిలాసఫీ మీద అనమాట. మీకు గుర్తుంటే మనం వేదిక్ 6 ఎన్సిటిఆర్లో మాట్లాడేటప్పుడు ఫిలాసఫీస్ 6 స్కూల్స్ ఆఫ్ ఫిలాసఫీస్ మాట్లాడడం ఏంటి, సాంఖ్య, మీమాంస, ఉత్తర మీమాంస, పూర్వ మీమాంస, న్యాయ, ఇలాంటివన్నీ కదా. అవొక ఫిలాసఫర్స్ 6 స్కూల్స్ ఆఫ్ ఫిలాసఫీ. ఈ ఫిలాసఫీ ఏంటంటే భక్తి మూమెంట్లో వచ్చిన ఫిలాసఫీ అనమాట. ఇక్కడ ఫస్ట్ మనం చెప్పుకోవాల్సింది ఎవరు అంటే ఈ భక్తి మూమెంట్లో శంకరాచార్యులు గారు. ఆయన ఏమని పిలుస్తారు, ఆది శంకరాచార్యులు అంటారు కదా, ఆయనే అనమాట. ఇక్కడ చూడండి మీకు కొంచెం ఈజీగా అర్థమవుతుందని చెప్పి ఫిగర్స్ తీసుకొచ్చాను. ఈయన మన ఆది శంకరాచార్యులు గారు. ఈయన ఎవరంటే రామానుజాచార్యులు గారు. రామానుజాచార్యులు గారు చూడండి, ఈయన ఎలా ఉన్నారు, 3 నామాలు కనిపిస్తున్నాయి. ఈయనకు చూడండి నిలువు నామాలు కనిపిస్తున్నాయి. అంటే ఈయన శైవాన్ని ప్రమోట్ చేస్తున్నారు. ఈయన ఏం ప్రమోట్ చేస్తున్నారు, వైష్ణవాన్ని ప్రమోట్ చేశారు. మోరోవర్ ఈయన గురించి చూస్తే కొంచెం మనం సబ్జెక్ట్ నుంచి ఉన్నా సరే మీరు రియల్ ప్రాక్టికల్గా చూస్తే అర్థమవుతుందని చెప్తున్నానండి. ఇది ఒకసారి చూడండి, ఒక 2 మినిట్స్ ఏం కాదు. ఈయన చూడండి ఇలా ఒక దండమే పెట్టుకున్నారు. చిన్నజీయర్ మన మామూలుగా ఇప్పుడు మన మామూలు చూస్తున్నా కదా చిన్నజీయర్ స్వామి, ఆయన ఏమంటారు త్రిడండి అంటారు కదా. అంటే ఇట్లా 3 జెండాలు పట్టుకో ఉంటారు చూడండి. ఆయన గమనించండి కావాలంటే. మోరోవర్ ఈయన ఇయర్స్ ఒకసారి గమనించండి. ఈయన విగ్రహం ఇప్పటికీ శ్రీరంగంలో అలాగే, అంటే ఆయన పార్థివ దేహం ఇప్పటికీ ఉందంట. దాదాపు 1000 సంవత్సరాలు అయినా కూడా ఆయన పార్థివ దేహం ఇప్పటికీ అలాగే ఉంది అని చెప్తుంది. మీకు గుర్తుంది కదా, ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ మోడీ గారు కూడా వచ్చి హైదరాబాద్లో ముచ్చింతల దగ్గర స్టాచ్యూ ఆఫ్ యూనిటీని సమతా విగ్రహం అని స్టార్ట్ చేశారు. అది మన రామానుజాచార్యులు గారిదే అండి. ఎందుకు ఆయన 1000 సంవత్సరాల తర్వాత కూడా మనం గుర్తుపెట్టుకుంటున్నాము, ఇప్పుడు చూడబోతున్నాం. ఈయన ఎవరంటే బసవన్న గారు. ఈవెన్ ట్యాంక్ బండి మీద కూడా ఈయన విగ్రహం ఉంటుందన్నమాట. అంటే ఒక రాజులాగా ఒక లైక్ హార్స్ని ఏదో రైడ్ చేస్తున్నట్టు అనమాట. యాక్చువల్గా ఈయన చాలా ఫేమస్, బసవన్న అనే ఆయన వచనాలకు ఫేమస్ అనమాట. ఇక్కడైతే మనము ఏం చెప్పున్నారో శంకరాచార్యుల గురించి చూద్దామండి. శంకర వన్ ఆఫ్ ద మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ ఫిలాసఫర్స్ ఆఫ్ ఇండియా. ఇప్పటికీ మనం ఈయన అబ్జర్వ్ చేస్తుంటామండి. కంచి కామాక్షి టెంపుల్ మొత్తం ఆ బెల్ట్ అంతా ఈయన గురించి ఉంటుందండి, కేరళ కానీ ఇదంతా. కానీ ఈయన పుట్టింది ఎక్కడ అంటే కేరళలో. మీకు తెలుసా శంకరాచార్యులు గారు జస్ట్ 32 ఇయర్స్ మాత్రమే బ్రతికారంట. వివేకానంద గారు ఎన్ని రోజులు బతికారండి, ఆయన కూడా చాలా యంగ్ ఏజ్ నుంచి చనిపోయారు. మన భగత్ సింగ్ గారు 23 ఏళ్ళకే చనిపోయారు. అఫ్కోర్స్ వీళ్ళు హిస్టారికల్ ఫిగర్స్, వీళ్ళేమో ఫిలాసఫర్స్. నేను అంతకని చెప్పట్లేదు, కానీ వాళ్ళ టైం చూడండి, ఎంత షార్ట్ స్పాన్ ఆఫ్ టైంలో వాళ్ళు మన ఇండియా మీద ఎంత లెగసీని క్రియేట్ చేసి వెళ్ళారు, అది అర్థం చేసుకోవాలని చెప్తున్నారు. కేరళలో పుట్టినప్పుడు ఏ శతాబ్దంలో పుట్టారు ఈయన అంటే 8th సెంచరీలో పుట్టారండి. ఈయన ఫిలాసఫీ ఏంటి, ప్రమోట్ చేసింది ఏంటి అంటే అద్వైత. ఈ పదాలు చాలా 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 ఇంపార్టెంట్ అండి. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. అద్వైతం, నెక్స్ట్ ద్వైతం, అలాగే విశిష్టాద్వైతం. ఫస్ట్ విశిష్టాద్వైతం వస్తుంది, అద్వైతం తర్వాత విశిష్టాద్వైతం, ద్వైతం, ద్వైతాద్వైతం. సరే ఇవి నెక్స్ట్ చూద్దాం. బట్ ఈ 3 అయితే మినిమం మీకు ఫింగర్ టిప్స్ మీద ఉండాలి. ఇక్కడ అసలు కన్ఫ్యూజ్ అవ్వకండి. అద్వైతం, ద్వైతం అంటే 2, అద్వైతం 2 కాదు. 2 కాదంటే 1. అంటే నువ్వు నేను ఒకటే, వేరు కాదు, ఇద్దరం ఒకటే. నువ్వు నేను అంటే ఎవరు, దేవుడు వేరు కాదు, మనిషి వేరు కాదు, ఇద్దరూ ఒకటేనండి. ఆత్మ పరమాత్మ ఇద్దరూ ఒకటే అని చెప్తున్నానమాట. హోప్ మీకు అద్వైతం అనేది అర్థమైంది అనుకుంటా. మరి ఎక్కువ రిలీజియస్ ఫ్యాక్ట్స్లోకి వెళ్ళకుండా ఈ మాత్రం చాలు మనకు యూపీఎస్సీ ఎగ్జామ్కి అయితే అండి. సరే అద్వైతం అంటే ఏంటంటే ది డాక్ట్రిన్ ఆఫ్ వన్నెస్. మీరు ఇక్కడ ఏం వర్డ్స్ ఇచ్చారో ఆ స్టేట్మెంట్సే చదవండి. అవే మనం ఎలా అయినా అర్థం చేసుకుందాం, బట్ ఈ విధంగానే క్వశ్చన్ అడుగుతారు కాబట్టి మీరు ఇవి చదవండి. డాక్ట్రిన్ ఆఫ్ వన్నెస్ అన్నా అద్వైతం అన్నా ఒకటేనండి. ఏమంటున్నా, డాక్ట్రిన్ ఆఫ్ వన్నెస్ ఆఫ్ ద ఇండివిజువల్ సోల్ అండ్ ద సుప్రీం గాడ్. ఇప్పుడు అర్థమైందా, సోల్ వేరు కాదు, దేవుడు వేరు కాదు అని చెప్పి. విచ్ ఈజ్ ద అల్టిమేట్ రియాలిటీ. గాడ్ అనే వాళ్ళు ఎవరు, అల్టిమేట్ రియాలిటీ. సో ఆయన వేరు కాదు, నువ్వు కాదు, నీలోనే ఆయన ఉన్నాడు అని చెప్తారు. ఈవెన్ వివేకానంద కూడా ఏమంటారు, మానవ సేవే మాధవ సేవ అని చెప్తారు. అంటే దేవుడు ఎక్కడో కాదు, నీలోనే ఉన్నాడు అని చెప్పి. ఇప్పుడు శంకరాచార్యుల టైం నుంచే ఈ కాన్సెప్ట్ స్టార్ట్ అయింది. ఇది మీకు అర్థం అంటే ఒక చిన్న స్టోరీ లాని చెప్తాను, మీకు అర్థమవుతుందండి. ఈవెన్ మన తెలుగులో కూడా ఒక మూవీ ఉందండి శంకరాచార్యుల మీద. మీరు ఒకసారి వీలైతే ఆ మూవీస్ అలాంటివి చూస్తూ ఉండండి, ఇంకొంచెం ఫిలాసఫీ డెవలప్ అవుతుంది. శంకరాచార్యులు
అంటే ఈ లైఫ్లోకి వచ్చే చాలామంది ఏమంటారంటే శంకరాచార్యుల రూపంలో పుట్టాడు అని చెప్తూ ఉంటారండి. ఎందుకు అంటే ఆ టైంకి ఏమైంది అంటే సొసైటీ గురించి మనం ఫస్ట్లో మాట్లాడాం కదా, అప్పుడు కర్మ సిద్ధాంతం అనేది ఎక్కువ ఉండిపోయి ఎక్కువగా చండాలు మీరు అంటే అన్టచబుల్స్, ఎలైట్ సెక్షన్ ఇలా డిస్పారిటీస్ ఎక్కువైపోయింది. ఇంకా ఆ డిస్పారిటీ ఎలా ఎక్కువైపోయిందో తెలుసా, ఈవెన్ ఏం పని చేసినా సరే ఇది నా కర్మ వల్లే ఇది చేసా అంటే మనిషి ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకోండి దాన్ని ఎలా సొల్యూషన్ కనిపెట్టాలి అనే విషయం మర్చిపోయాడు. అతను ఏంటంటే కంప్లీట్గా ఇది ప్రాబ్లం నాకు వచ్చింది కదా, అవును అంటే నేను ఏదో జన్మలో ఏదో పాపం చేశా అందుకే నాకు వచ్చింది, అలాంటి ఒక డిప్రెషన్ స్టేజ్కి వెళ్ళిపోయాడు అనమాట. అప్పుడు వచ్చారు ఆదిశంకరాచార్యులు గారు. అప్పుడు వచ్చి అలా కాదు, కర్మ వేరు ఇలా కాదండి, ఫస్ట్ నిన్ను నువ్వు నమ్ము, ఆ ప్రాబ్లం వచ్చింది కదా ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ ఏంటో కనిపెట్టు. ఎందుకంటే దేవుడు ఎక్కడో లేడు, నువ్వు ఎక్కడో పూజ చేస్తానో ఎక్కడో యాగం చేస్తానో దేవుడు లేడు, నీలోనే ఉన్నాడు. ఆయన నువ్వు చూడు, ఫస్ట్ నీలో నిన్ను చూసి ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ కనుక్కో. నీలో ఎలాగైతే దేవుడు ఉన్నాడో ఇంకొకరిలో కూడా అతను అలాంటి దేవుడే ఉన్నాడు అని చెప్పి శంకరాచార్యులు చెప్తారనమాట. ఇది అద్వైతం వెనకాలన్న ఫిలాసఫీ. ఎందుకు అద్వైతం వచ్చింది అంటే ఏదో ఊరికి అద్వైతం అని చదవకండి. యాక్చువల్గా ఎందుకు దీనంతా మీరు కాన్సెప్ట్ అర్థం చేసుకుంటే కూడా ఒక లైక్ గ్రేట్ సైకాలజిస్ట్ ఎలా చెప్తూ ఉంటారు అలా ఈ ఫిలాసఫీని తీసుకొచ్చారు కాబట్టి అద్వైతం అనేది అంత ప్రాముఖ్యతలోకి వచ్చిందనమాట. మోర్ ఓవర్ ఈయన తర్వాత చాలా మంది ఏమంటారంటే బుద్ధిస్టులు, జైనిస్టులు అనే వాళ్ళు కంప్లీట్గా కొలాప్స్ అయిపోయింది, మొత్తం ఇలా శైవిజమే రైజ్ అయింది, దానికి శంకరాచార్యులే మూలమని కూడా చెప్తూ ఉంటారండి. ఎందుకంటే ఈయన ప్రతి రాజ్యానికి వెళ్ళే వాళ్ళు అక్కడ వాళ్ళు అడిగే క్వశ్చన్స్కి ఆన్సర్స్ చెప్పడము, నెక్స్ట్ ఓడిపోయిన వాళ్ళు ఏంటి కంప్లీట్గా వాళ్ళు మారిపోవాల్సింది, కాబట్టి శివయిజం అలా డెవలప్ అవుతూ వచ్చిందని మాట్లాడారు. సరే, అద్వైతం వరకు ఉన్న కథ ఇదనమాట. నెక్స్ట్ ఇక్కడ చూడండి, హీ థాట్ దట్ బ్రాహ్మణ్, మీకు గుర్తుంటే మనం 6th NCERTలో మాట్లాడాం. బ్రాహ్మణ్ అంటే ఎవరు? యూనివర్సల్ సోల్. దాన్ని ఏమని పిలిచిన వల్ల మనం ఆ బ్రహ్మాన్ లేకపోతే పరమాత్మ అని పిలిచాం. మనదేంటి? ఆత్మ. సో ఆత్మ పరమాత్మ, ఈ కాన్సెప్ట్ అర్థమైంది కదా. ఆత్మ పరమాత్మ అన్నా చెప్పచ్చు, లేకపోతే మనిషి సుప్రీం గాడ్ అన్నా చెప్పచ్చు, లేకపోతే ఆత్మ బ్రహ్మాన్, ఏ వర్డ్స్ అయినా సరే ఇద్దరు ఉన్నారు యూనివర్స్ లో అని చెప్పడం అనమాట. ఓకే, సరే, ఇదేమంటున్నారు? బ్రహ్మాన్ ద ఓన్లీ ఆర్ అల్టిమేట్ రియాలిటీ వాస్ ఫార్మ్లెస్ వితౌట్ ఎనీ అట్రిబ్యూట్స్. తనకి అసలు ఎలాంటి ఫామ్ లేదు, తనకి ఎలాంటి అట్రిబ్యూట్స్ కూడా మీరు చెయ్యకండి అని చెప్తున్నారు అనమాట. ఎందుకు ఇలాంటి వర్డ్స్ తీసుకొచ్చారు అంటే ఆయన ఒకసారి ఆదిశంకరాచార్యులు ఏంటంటే అంటే ఈయన తత్వం అంతా నేర్చుకునేటప్పుడు వస్తూ ఉంటారు అనమాట. అప్పుడు శివుడే ఈయనతో డైరెక్ట్ గా దిగి వచ్చి పైనుంచి ఒకలాంటి కాన్వర్జేషన్ చేస్తారంట. ఎందుకంటే ఆయన అప్పుడు దాకా ఏంటంటే అన్ని నేర్చుకున్నారు, కానీ ఇంకా పక్క వ్యక్తిలో కూడా దేవుడు ఉన్నాడు అనే విషయాన్ని తెలుసుకోలేకపోయారు. సో శివుడే వచ్చి ఈయనకు ఆ విషయాన్ని తెలియపరిచాడు అని చెప్పి ఎలా వాళ్ళ మధ్యన కొంచెం డిస్కషన్ జరుగుతుంది అనమాట. నేను ఒకే నేల మీద నిలబడ్డా, నువ్వు ఒకే నేల మీద నిలబడ్డావు, నా మీద సేమ్ ఎయిర్ వస్తుంది, నీ మీద సేమ్ ఎయిర్ వస్తుంది, నీ పైన ఆకాశం అంటే పంచభూతాలు అంటాం కదా, అవన్నీ ఒకేలాగా ఉన్నాయి కదా, మరి నువ్వు నేను వేరెందుకు అవుతాము? ఈవెన్ నేను చండాలని అంటే అన్టచబుల్ పర్సన్ని, కానీ నన్ను ఏమైనా పక్కన పెట్టావా? నా మీద ఉన్న గాలి నీ మీద కూడా వస్తుంది కదా అని అట్లా వాళ్ళ మధ్యన ఉన్న కాన్వర్జేషన్స్ పెట్టి ఈయన వచ్చిన ఆయన ఎవరో కాదు, ఆయన కూడా దేవుడే అని ఈయన అప్పటి నుంచి అందరిలో దేవుని చూడడం స్టార్ట్ చేస్తారనమాట. అందుకని బ్రహ్మాన్ అనే వాళ్ళకి ఏదో కొత్త అట్రిబ్యూషన్స్ ఏం లేవు, అది వితౌట్ ఎనీ అట్రిబ్యూట్ తో ఉంటాడు అని చెప్తారు. ఈయన చెప్పిన దాంట్లో మెయిన్ ఇంపార్టెంట్ వర్డ్ ఏంటంటే మాయ. ఈయన ఏమంటే ప్రపంచం అంతా మాయ అండి. మీరు బంధువులు, బంధవ్యాలు, వైఫ్, హస్బెండ్ ఇలాంటివన్నీ వీటి కోసంగా మీరు తిరుగుతూ ఉన్నారు కదా, అవంతా ఒక ఇల్యూషన్. ఫస్ట్ మీరు వీటిని త్యజించండి, అంటే ఇలాంటి ఒక రిలేషన్ ఇవన్నీ తీసేసేయండి. అప్పుడు మీకు ఏంటంటే అడాప్షన్ ఆఫ్ పాత్ నాలెడ్జ్, ఈ నాలెడ్జ్ అనే ఒక పాత్ ఎంచుకోండి. అప్పుడే మీకు ట్రూ నేచర్ ఆఫ్ ద బ్రహ్మాన్, దేవుడు అనేది ఏంటో తెలుస్తుంది. ఆ దేవుడు గురించి తెలుసుకున్న తర్వాతే మీకు మోక్షం అనేది లభిస్తుంది, సాల్వేషన్. అప్పుడే మీ జన్మకు ఒక పరిపక్వత పరిపూర్ణమవుతుంది అని చెప్పి మన శంకరాచార్యులు చెప్పారనమాట. ఇదంతా ఎవరికి సంబంధించిందంటే శంకరాచార్యులకండి. ఇక్కడ కరెక్ట్గా నిజం చెప్పాలంటే NCERT ఒక 3 స్టేట్మెంట్స్లో ఆయన గురించి చెప్పేసింది. కానీ మీరు ఏ సైడ్ నుంచి ఆయన గురించి క్వశ్చన్ అడిగినా మాత్రం మీరు చెప్పే విధంగా ఉండాలి. ఎందుకంటే చాలా హై ప్రాబబుల్ ఉన్న పర్సన్ ఎవరంటే శంకరాచార్యులు గారు. నెక్స్ట్ చూడండి, రామానుజాచార్యులు గారు. ఇక్కడ ఒక చిన్న హింట్ ఇస్తానండి.
కేరళ అనే కాకుండా కాలడి అనే విలేజ్లో ఈయన పుడతారండి. ఈయన మళ్ళీ ఈయనకు సంబంధించి కనకదార స్తోత్రం అంటారు కదా, మామూలుగా మనం పూజ చేసేటప్పుడు కూడా ఆ స్తోత్రాలు రాసింది. నెక్స్ట్ మీమాంస అని చదివాను, మీకు గుర్తుందా? ఉత్తర మీమాంస, పూర్వ మీమాంస అని. ఉత్తర మీమాంసలో చాలా విషయాలు శంకరాచార్యులే ఎవాల్వ్ చేసి ఆయనే రాసినవని. నెక్స్ట్ శంకరాచార్యులు భాష్యం స్కూల్స్ పేర్లు విన్నారా? అక్కడ భాష్యం అని వినిపిస్తుంది. అంటే ఈయన వేదాల్లో ఉన్న చాలా వాటికి భాష్యం రాశారనమాట. అలా శంకరాచార్యులు వేదిక లిటరేచర్లో కూడా తన వంతు పాత్ర పోషిస్తారు. నెక్స్ట్ భక్తిలో కూడా ఇందాక చెప్పాను కదా, ఇట్లా కనకదార స్తోత్రము ఇవన్నీ అనేసి, అలా భక్తిలో కూడా ఆయన ఫుట్ ప్రింట్స్ అనేవి ఉన్నాయన్నమాట. బట్ ఈ 3 పాయింట్స్ అయితే మీరు మర్చిపోకండి, హై ప్రాబబిలిటీ ఉన్నాయి. నెక్స్ట్ రామానుజాచార్యులు గురించి చూద్దామండి. రామానుజాచార్యులు ఇందాక చూసాం కదా, ఆయన ఎక్కడ పుట్టారు అంటే తమిళనాడులో మీకు ఇప్పటికీ గుర్తుంటే శ్రీరంగం అనే ఒక ప్లేస్ ఉందండి. అక్కడ రంగనాయకుల స్వామిగా విష్ణువుని కొలుస్తారనమాట. ఆ ప్లేస్లో రామానుజాచార్యులు పుడతారు. యాక్చువల్గా అక్కడ పురోహితుడిగా ఉంటారు ఈయన. ఏ శతాబ్దానికి చెందినవారు అంటే 11వ శతాబ్దానికి చెందినవారండి. మీరు ఒక చిన్న ఎక్సర్సైజ్ చేయండి. బుద్ధిస్ట్ జైన్స్ ఉన్నారు కదా, వాళ్ళు కాకుండా నెక్స్ట్ ఆల్వార్స్, నయనార్స్ వీళ్ళు కూడా అవసరం లేదు. వీళ్ళు ఏంటంటే పేర్లు ఎవరెవరు ఉన్నారు, వాళ్ళ టెక్స్ట్లు ఏంటి, ఇలా ఒక చార్ట్ ప్రిపేర్ చేసుకోండి. వాళ్ళ తర్వాత ఇప్పుడు వచ్చే ప్రతి ఒక్కరూ అండి, ఆ పర్సన్ ఎవరు, ఫస్ట్ ఆ పర్సన్స్ నేమ్స్ ఉంటాయి కదా, ఎవరెవరు ఉన్నారు భక్తి మూమెంట్స్ ఉన్న వాళ్ళందరి పేర్లు బైహార్ట్ చేయండి. వాళ్ళందరి పేర్లు బైహార్ట్ చేసిన తర్వాత అట్లీస్ట్ మీరు వాళ్ళ అటైర్ గుర్తు తెచ్చుకోండి. ఇప్పుడు ఆదిశంకరాచార్యులు అంటే ఎలా ఉన్నారు, రామానుజాచార్యులు అంటే చేతిలో ఇలా దండం పెట్టుకోండి, ఇలా వాళ్ళ అటైర్ అనేదాన్ని మీరు ఇమాజిన్ చేసుకోండి, గుర్తు తెచ్చుకొని ట్రై చేయండి. నెక్స్ట్ ఒక పర్సన్ గురించి చెప్తే ఆ పర్సన్ ఏ ప్లేస్కి సంబంధించిన చెప్పాలి కదా, సో ఆ ప్లేస్ ఏంటి. నెక్స్ట్ ఏ శతాబ్దంలో ఉన్న, ఇప్పుడు శంకరాచార్యులు వాళ్ళే మనం 8th century అన్నాం కదా, బట్ రామానుజాచార్యులు 8th century కాదు. ఇలాంటి క్వశ్చన్స్ చాలాసార్లు అడిగారు అనమాట మన యూపీఎస్సీలో. మోర్ ఓవర్ ఆ టైంలో ఎవరైనా కింగ్స్ ఉన్నారా అని కూడా అడిగేవాళ్ళు అనమాట. ఇందాక నేను అన్నాను కదా, ఎవరు బుద్ధిస్ట్కి అలాగే బింబిసారాకి ఉన్న ఇద్దరి మధ్య రిలేషన్ అంటే కాంటెంపరీస్ ఉన్నారు కదా, అలా కూడా క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయొచ్చు. అందుకని మీరు టైం పీరియడ్ కూడా మెన్షన్ చేసుకోవడం ట్రై చేయండి. నెక్స్ట్ వాళ్ళు ఎలాంటి ఫీచర్స్, దేని మీద వాళ్ళు ఎక్కువ రిలే అయిపోయినారని. ఇప్పుడు దాకా అంటే మనం భక్తి కొంచెం దేవుడు ఇలా మాట్లాడుతున్నాం, ఇంక వచ్చే మన భక్తి సైన్స్ అందరూ కూడా సొసైటీకి సంబంధించి చాలా విషయాలు మాట్లాడతారండి. అంటే అన్ని క్యాస్ట్లు అన్ని ఈక్వలా, లేకపోతే గాడ్ మీద ఆయన ఒపీనియన్, ఇలాంటివన్నీ అనమాట. అవి ఒక ఫీచర్స్ తయారు చేసుకోండి. అది కాకుండా ఇంకేదైనా స్పెషల్గా అంటే కబీర్ వచ్చాడు అనుకోండి, ఆయన పద్యాలని దోహా అని పిలవడము, ఇంకా బసవన్న కింద కన్నాం కదా వచనం అని పిలుస్తారు. అట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంటుంది అనమాట. అది ఏంటంటే ఒక చార్ట్ ప్రిపేర్ చేయండి. జస్ట్ వితిన్ 15 minutes మీ రివిజన్ అయిపోతుంది. మళ్ళీ భక్తిని మీకు టచ్ అయిన అవసరం లేదు. సరే, ఇప్పుడు మనమైతే రామానుజాచార్యుల గురించి చదువుతామండి. రామానుజాచార్యులు ఏ శతాబ్దానికి చెందిన వాళ్ళు? 11వ శతాబ్దం. ఇప్పుడు మనం ఎక్కడున్నాం? 21వ శతాబ్దం. సరిపోయిందా మీకు? 1000 సంవత్సరాలు. ఎందుకు స్టాట్యూ ఆఫ్ యూనిటీని ఓపెన్ చేశారు అని చెప్పేసి. సారీ అండి, నేను నుంచి స్టాట్యూ ఆఫ్ యూనిటీ అంటున్నాను కదా, ఈక్వాలిటీ సమతా విగ్రహం అన్నాను కదా, తెలుగులో చెప్తున్నా కానీ ఇంగ్లీష్లో చెప్తున్నా. సరే, ఈ సమతా విగ్రహం ఎందుకు పెట్టారు అంటే చూద్దాం. ఇప్పుడు సొసైటీ మీద ఆయన యొక్క ప్రిన్సిపల్స్ ఎలా ఇంపాక్ట్ చేస్తారని. వాజ్ డీప్లీ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ఆల్వార్స్. ఆల్వార్స్ ఎవరు? విష్ణు భక్తులు అనమాట. అకార్డింగ్ టు హిమ్ బెస్ట్ మీన్స్ ఆఫ్ అటైనింగ్ సాల్వేషన్ వాజ్ త్రూ ఇంటెన్స్ డివోషన్ టు విష్ణు. ఇంటెన్స్ డివోషన్ అని చెప్పడం కరెక్టే, భక్తి. కానీ ఆ భక్తి ఎవరికి? దుర్గానా, శివుడా అంటే కాదు, విష్ణువుకి. విష్ణువు అంటే విష్ణు హిస్ గ్రేస్ హెల్ప్స్ ద డివోటీ టు అటైన్ ద బ్లిస్ ఆఫ్ యూనియన్ విత్ హిమ్. ఈ నేమ్ ప్రపోజ్ చేశారు అంటే విశిష్టాద్వైతాన్ని. విశిష్టాద్వైతం అంటే క్వాలిఫైడ్ వన్నెస్ అన్నమాట. ఏంటి విశిష్టాద్వైతం అంటే? ఇందాక అద్వైతం అంటే ఏంటి? ఇద్దరు కాదు ఒక్కరే అని చెప్పాను కదా. ఇప్పుడు ఈయనేమంటున్నారంటే ఇద్దరు కాదండి, ఆత్మ అంటే మనిషి ఎప్పుడైనా దేవుడి కన్నా తక్కువే, దేవుడే గొప్పోడు అని చెప్పాడు అనమాట. కానీ దేవుడు వేరు మనిషి వేరు అని క్లియర్గా ఇతనైతే చెప్పలేదు. ఏమన్నా అంటే కరెక్టే, మీరు చెప్పారు కదా అద్వైతంలో శంకరాచార్యులు ఇద్దరు ఒకటే అని. ఇద్దరు ఒకటే కానీ దేవుడు కొంచెం ఎక్కువ అండి అని చెప్పాడు అనమాట. అదే విశిష్టాద్వైతం. తర్వాత ఇక్కడ చెప్పేస్తానండి, మధ్వాచార్యులు అని వస్తారనమాట. ఇక్కడ ఉడిపి శ్రీకృష్ణ విగ్రహం ఉంది, మీకు ఐడియా ఉందా? కర్ణాటక దగ్గర కనిపిస్తుంది. ఆయన ఏంటండి మీరు మనిషి దేవుడు ఒకరని చెప్తారు, ఇంకొకరు వచ్చేసి దేవుడు కొంచెం ఎక్కువ అంటారేంటి? కొంచెం కాదండి, అసలు దేవుడే ఎక్కువ. దేవుడికి మనిషి ఎక్కడ సరిపోతాడు? దేవుడు సుప్రీం అండి అని చెప్పారనమాట. ఇట్లా కొంచెం డిఫరెన్సెస్ అనేవి వస్తూ ఉంటాయన్నమాట. అంటే థియరీ అనేది ఎవాల్వ్ అవుతూ వచ్చింది కాబట్టి. సో ఇక్కడ ప్రాబబుల్ ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఎగ్జామినర్కి, అద్వైతాన్ని ఎవరు ప్రపోజ్ చేశారు? విశిష్టాద్వైతాన్ని ఎవరు ప్రపోజ్ చేశారు?
నెక్స్ట్ శంకరాచార్యులు అంటే ఆయన ఏ శతాబ్దానికి చెందినవాడు, లేకపోతే రామానుజాచార్యులు ఏ శతాబ్దానికి చెందినవాడు, ఆయన శంకరాచార్యులు ఏ ఏ స్టేట్లో తను పుట్టారు, అలాగే రామానుజాచార్యులు ఎక్కడ. మీకు ఇవి గుర్తుంటే మినిమం ఆయన గురించి చెప్పాలనుకుంటుంది అనమాట. సరే, ఇక్కడ ఈయన యొక్క గొప్పతనం అంటే ఈయన డాక్టరీన్ ఎంతగా ఎవాల్వ్ అయ్యింది అంటే ఇతని యొక్క భక్తి చూసి నార్త్ ఇండియాలో కూడా భక్తి మూమెంట్ అనేది స్ప్రెడ్ అయిందనమాట. దానికి రూట్స్ ఎక్కడున్నాయంటే రామానుజాచార్యుల దగ్గరే ఉంది. మనం ఎలాగో రామానుజాచార్యుల గురించి చదువుతున్నాం కదండి, ఒక చిన్న ఇంపాక్ట్ ఏమవుతుందంటే మీరు ఒకసారి అయితే ఆ సాంగ్ చూడండి దశావతారం స్టార్టింగ్లో. ఇప్పటికే దాదాపు 2-3 టైమ్స్ చెప్పాను కదా, మీకు అర్థమవుతుంది ఎందుకు చెప్తున్నాను అని చెప్పి. యాక్చువల్గా రామానుజాచార్యులు గారు విశిష్టాద్వైతాన్ని బాగా ప్రామినెన్స్లోకి తీసుకొస్తారనమాట. వైఖానసాన్ని మనం మీరు గమనిస్తే తిరుమలలోని ఆగమ శాస్త్రాలు, వైఖానసాలు ఇలా చెప్తూ ఉంటారు. అంటే ఈవెన్ వైష్ణవిజంలో కూడా ఇట్లా డిఫరెంట్ వాళ్ళు ఇంకా దేవుడితో ఎక్కువ అటైర్ ఉంటుందండి. ఆ టైంలో రామానుజాచార్యులు ఏం చేస్తారంటే ఈయన కాశ్మీర్ అక్కడికి వెళ్ళి ఉంటారనమాట. అక్కడ ఒక బుక్ లాంటిది ఉంటుంది. ఆ బుక్ మొత్తం అంటే ఫిలాసఫీస్ అవన్నీ ఉండేటమాట, అక్కడ మాత్రమే దొరుకుతుంది. అప్పుడు రాజు ఏం చేశాడంటే ఇది దొరుకుతుందా లేదా అని చెప్పేసి సమ్ మిస్ మ్యాచ్ బుక్ లాంటిది ఇస్తారంట రామానుజాచార్యులకి. అంటే ఇచ్చిన వెంటనే తీసుకోవడం ఇలాంటి సమ్ ట్రిక్స్ ప్లే చేస్తాడు అప్పుడు. కానీ రామానుజాచార్యులు ఏంటంటే ఒక్కసారి చూడంగానే ఆ బుక్ మొత్తాన్ని మళ్ళీ రీప్రొడ్యూస్ చేసేస్తారనమాట. ఎందుకంటే ఆయన ఏమనుకుంటారంటే అక్కడి నుంచి వెళ్ళిపోకూడదు అని చెప్పి. సో రామానుజాచార్యులు ఈ వర్క్లో ఉన్నప్పుడు ఏంటి అంటే ఈయన రామానుజాచార్యులు ఎక్కువగా వైష్ణవిజాన్ని ఇలా ప్రమోట్ చేస్తూ ఉంటారు. ఆ టైంలో చోళా కింగ్స్ ఉంటారనమాట. ఈ చోళా కింగ్ ఏం చేస్తారంటే కులోత్తుంగ చోళుడు యొక్క మనవడు ఉంటారనమాట. ఆ టైంలో ఆయన ఏంటంటే మీరు ఎట్లా ప్రమోట్ చేస్తారు, శైవిజం కదా, ఎందుకంటే నేనేం ఫాలో అవుతున్నాను, శైవిజాన్ని ఫాలో అవుతున్నాను. చోళులందరూ శైవిజమే ఫాలో అవుతారండి, స్టాంచ్ శైవేట్స్ వాళ్ళందరూ. నువ్వు ఎట్లా ఫాలో అవుతావు అని చెప్పేసి సరే పోయి ఎవరు రామానుజన్ అంటున్నారు కదా, మీరు పోయి ఆ రామానుజన్ తీసుకురండి అంటారు. బట్ రామానుజులు ఎవరు ఈ చోళా కింగ్ తెలియదు అనమాట. అందుకని రామానుజులు ఏంటంటే తన ఒక డిసిపుల్ ఉంటారు కదా శిష్యుల్లో అతన్ని పంపిస్తారు. ఈయన చోళా కింగ్ ఏంటంటే వచ్చాడు రామానుజుడు అని చెప్పి ఆయన కళ్ళు తీపిచ్చేస్తాడు అనమాట. కానీ రామానుజులకు ఆ విషయం తెలిసి చాలా బాధపడతాడు తర్వాత కూడా. నెక్స్ట్ ఈయన నేను వెళ్తానంటాడనమాట. కానీ ఈ టైంలో జరుగుతూ ఉన్నప్పుడే అంటే శైవులు వైష్ణవులు ఎలా గొడవలు పడుతున్నారో ఆ రోజు తమిళనాడులో అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ అనమాట. ఈ టైంలోనే నేను నాకు ఆ సాంగ్ అని చెప్పాను కదా, ఆ సాంగ్ గురించి ఆ సాంగ్లో కూడా అడుగుతారు చూడండి, కింగ్ వెళ్ళి ఆ పురోహితుడిని ఎక్కడున్నాడు మీ రామానుజుడు చెప్పు అని చెప్పేసి. అప్పుడు ఆ బ్రాహ్మణ్ కూడా అంటాడు రామానుజుడు ఎక్కడున్నాడో నాకు తెలీదు, ఉన్నా కూడా చెప్పను అన్నట్టుగా. అది ఆ వెతుకులాట అనమాట. బట్ ఆ వెతుకులాటలో మీరేం చూడాలంటే ఆ రోజు తమిళనాడులో ఏ కింగ్స్ ఉన్నారు, ఎందుకు అంత పెద్ద గొడవ జరిగింది అనే విషయాన్ని మీరు గమనించండి. ఇప్పుడు నేను చెప్పిన స్టోరీనే మీకు 2 minutes చెప్పడానికి ఇంత చెప్పాను. ఇప్పుడు మీకు టైం ఉంటే కొంచెం ఎలాబరేటెడ్ చదవండి. అంత హార్డ్ సిచ్యువేషన్స్లో ఆయన ఒక విశిష్టాద్వైతం అని చెప్పి ఒక ప్రిన్సిపల్ తీసుకొచ్చి అందులోనూ వైష్ణవిని పూజించడం స్టార్ట్ చేసి నార్త్ ఇండియాలో కూడా దానికి సంబంధించిన ఫౌండేషన్ అనేది ఇచ్చాడంటే ఎంత స్పాచ్ వైష్ణవేట్ అయింటాడండి రామానుజులు గారు, ఆలోచించండి. నెక్స్ట్ ఇప్పుడు బసవన్న గురించి చదువుదామండి. ఇక్కడ నుంచి ఏంటంటే సొసైటీ ఇంపాక్ట్ ఎక్కువ వస్తుంది అనమాట. బసవన్న ఇందాక చూసాం కదా వచనాలకి ఫేమస్ అన్నాను. ఈయన ఏంటి అంటే ఇక్కడ ఎలాగైతే ఆదిశంకరాచార్యులు అద్వైతము, రామానుజాచార్యులు విశిష్ట అద్వైతాన్ని ప్రపోజ్ చేశారో బసవన్న వీరశైవ మూమెంట్, వీరశైవం అంటారు. ఇప్పుడు కూడా చూడండి లింగాయిట్స్ అని చెప్పి వాళ్ళ మెడలో ఇట్లా లింగం లాంటిది ఉంటుంది. కర్ణాటకలో వీళ్ళు చాలా హార్డ్ కోడ్ ఓట్ బ్యాంక్స్ అనమాట, రిజర్వేషన్స్ ఇవన్నీ ఇక్కడ కనిపిస్తుంటాయి. దీనికి ఎక్కడ బ్యాక్ డ్రాప్ ఉంది అంటే బసవన్న దగ్గర కనిపిస్తాయి అనమాట. బసవన్న ఏంటంటే మీరు గమనిస్తే శంకరాచార్యులు ఏంటి శైవేట్ అవునా, రామానుజాచార్యులు ఏంటి వీర వైష్ణవం, ఆయన అంటే వైష్ణవేట్ అని అర్థమైంది, వీర వైష్ణవం కాదు వైష్ణవేట్. ఇలాంటి టైంలో బసవన్న ఏంటంటే వీరశైవం, శైవం అని చెప్పట్లేదు నేను, వీరశైవం అంటే ఎక్స్ట్రీమ్ ఫామ్లో ఉంటుంది. ఇది ఏ టైంలో స్టార్ట్ అయింది ఈ మూమెంట్ అంటే మిడ్ 12వ శతాబ్దం మధ్యలో ఏ ప్లేస్లో అంటే కర్ణాటకలో ఇది ఎక్కువగా అనిపించింది అనమాట. ఈయన కంపానియన్స్ ఎవరు అంటే వీళ్ళు చాలా ఇంపార్టెంట్ అండి బసవన్నతో పాటు. అల్లమ ప్రభు, అక్క మహాదేవి గుహలు అని పేరు విన్నారా, ఇప్పటికీ ఉన్నాయన్నమాట. సరే, వీళ్ళిద్దరూ ఇతనితో కంపానియన్స్. యాక్చువల్గా ఈయన బ్యాక్ డ్రాప్ ఏంటంటే అండి బసవన్న గారు కళ్యాణి చాళుక్యాస్ గుర్తున్నారా మీకు? నేను చాళుక్య పులకేసి 2 అని చెప్పాను హర్ష గారు మాట్లాడేటప్పుడు. ఆ చాళుక్య తర్వాత వచ్చిన రాష్ట్రకూటుల తర్వాత వచ్చిన కళ్యాణి చాళుక్యులు అనమాట. ఆ కళ్యాణి చాళుక్యులు ఒక దగ్గర మినిస్టర్గా ఉంటారు అనమాట. తర్వాత అవన్నీ వదిలేసి ఇట్లాంటి ఒక మూమెంట్ తీసుకొని వస్తారు. సో ఈయనకి అనుభవించని ఈయన చూడని విషయాలు కాదు కదా,
బట్ ఈయన ఈ మూమెంట్ ఏం ప్రమోట్ చేస్తున్నారు అంటే ఇక్కడ చూడండి, ఏం ప్రమోట్ స్ట్రాంగ్లీ ఫర్ ద ఈక్వాలిటీ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ అండ్ అగేనెస్ట్ బ్రాహ్మణికల్ ఐడియాస్. ఎందుకు మీరు గమనించండి, అప్పటికే సొసైటీలో బ్రాహ్మణ్స్ మీద అగ్రెషన్ ఎక్కువైపోయింది. వీళ్ళు ఏంట్రా లేస్తే రిచువల్స్ అంటారు, ఏదేదో మాట్లాడుతున్నారు, వీళ్ళే గొప్పోళ్ళని సొసైటీలో ప్రమోట్ చేస్తున్నారు అని. అంటే చాలా మందిలో అశాంతి ఉంది, అవునా? ఏదైనా మూమెంట్ స్టార్ట్ చేస్తున్నప్పుడు దానికి స్ట్రాంగ్ సపోర్టర్స్ కూడా ఉండాలండి. సో వీళ్ళని అడ్రస్ చేస్తున్నాడు ఇతను. అందుకని ఇతను కూడా వాళ్ళలాగే చెప్తున్నాడు అనమాట. బ్రాహ్మణికల్ ఐడియాస్ ని ఇతను అపోజ్ చేశాడు. అబౌట్ క్యాస్ట్ అండ్ ద ట్రీట్మెంట్ ఆఫ్ ఉమెన్. ఆ రెండు దగ్గరే కదా. క్యాస్ట్ లో మీకు గుర్తుంటే చాతుర్వర్ణ సిస్టమ్ ద్వారా మీరు ఎలైట్, మీరు అన్టచబుల్స్ ఇలాంటివన్నీ ప్రవేశపెట్టారు. ట్రీట్మెంట్ ఆఫ్ ఉమెన్ ఎందుకు? 6th NCERT మాట్లాడడం. శూద్రాస్ అనే ఒక కమ్యూనిటీ ఉందండి. శూద్రాస్ ఎవరంటే ఈ బ్రాహ్మిన్స్ కి, క్షత్రియాస్ కి, వైశ్యాస్ కి కావాల్సిన సర్వీసెస్ అని అందిస్తారు, వాళ్ళే శూద్రాసు. కానీ ఈ శూద్రాస్ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ బ్రాహ్మిన్స్ లో కానీ, క్షత్రియాస్ లో కానీ, వైశ్యాస్ లో కానీ ఉన్న ఉమెన్ అందరూ కూడా శూద్రాస్ కిందే వచ్చేవాళ్ళు అని చెప్పి ఉమెన్ యొక్క పొజిషన్ ఎంత డిగ్రేడ్ చేస్తూ ఉన్నారు కదా. సో వీళ్ళే కదా ఎక్కువ సఫరర్స్. కాబట్టి ఈయన క్యాస్ట్ ని అలాగే ఉమెన్ ని అడ్రస్ చేశాడు. ఈ విషయం ఇంకా అస్సలు మర్చిపోకూడదు మీరు. ఓకే, వీళ్ళిద్దరే అప్పుడు అప్రెస్ అయిన వాళ్ళు కాబట్టి అందువల్ల ఆ మూమెంట్ అనేది అంతగా ప్రజల్లోకి వెళ్ళింది అనమాట. దే వర్ ఆల్సో అగైనెస్ట్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ రిచువల్ అండ్ ఐడియల్ వర్షిప్స్. ఇవన్నీ దగ్గరలో ఉంటుందండి. బ్రాహ్మిన్స్ అపోజ్ చేస్తున్నారు అంటేనే వాళ్ళ రిచువల్స్ ని ఖచ్చితంగా వాళ్ళు అపోజ్ చేస్తారు. ఐడియల్ వర్షిప్ ని ఎందుకు అపోజ్ చేస్తున్నారంటే, ఇప్పుడు భక్తి అంటే దేవుణ్ణి మీరు ఒక విగ్రహం రూపంలో పెట్టి ఆయనకు ఒక అటైన్స్ అనేవి అట్రిబ్యూట్ చేస్తున్నారు. ఇంకెక్కడా లేడు దేవుడు, ఎలైటి దేవుడు వేరు, మనిషి వేరు, ఇలాంటి దూరం పెంచేస్తున్నారు. సో అలా కాదు అని చెప్పారనమాట. మీకు కార్తికేయలో లాస్ట్ లో ఒక డైలాగ్ ఉంటుంది కదా, కృష్ణుడికి గురించి మనుషులకు దూరం చేస్తున్నారని. అట్లా మనుషులకి దూరం చేస్తున్నారు కాబట్టి ఐడియల్ వర్షిప్ ని నా వద్దని చెప్పాడు అనమాట. ఇదిగోండి ఈ బసవన్నే ఆయన. అవన్నీ స్టేట్మెంట్స్ చాలా ఇంపార్టెంట్ అండి, అందుకే నేను అన్నిసార్లు చెప్తున్నాను. బసవన్ ఐడియల్ వర్షిప్ ని ప్రోత్సహించాడా అంటాడు, లేకపోతే రిచువల్స్ ని ప్రోత్సహించాడా అంటాడు, క్యాస్ట్ల గురించి ఆయన ఒపీనియన్ ఏంటి అంటాడు. అప్పుడు కష్టం అనిపిస్తాయి అనమాట అవి. అందుకే జాగ్రత్త. ఈ టేబుల్ చూడండి, ఇక్కడ వీరశైవ వచనాస్ అన్నారు చూడసారా. వచనాస్ ఎవరిదన్నారు? బసవన్న రాసిన వాటిని వచనాలు అంటారు. ఇలా కూడా క్వశ్చన్ అడుగుతారు అన్నారు కదా, ఆ వచనాలు అనమాట. అంటే సూక్తులు అనమాట ఆయన చెప్పడం ఇవన్నీ. సరే, ఇంకా చూడండి ఇంకేమంటున్నారు. ది సైన్స్ ఆఫ్ మహారాష్ట్ర. ఇప్పుడు మహారాష్ట్ర చూద్దామన్నమాట. మహారాష్ట్ర అనగానే మీకు ఇక్కడ ఉన్న ఇంపార్టెంట్ పర్సన్స్ అనేవాళ్ళు ఫింగర్ టిప్స్ మీద ఉండాలండి. ఎందుకంటే మహారాష్ట్ర నుంచి వచ్చే క్వశ్చన్స్ కూడా చాలా ఎక్కువ అవుతున్నాయి ఈ మధ్యన, అందుకని అనమాట. సరే, ఇక్కడ చూడండి ఏమంటున్నారంటే 13th century నుంచి 17వ century మధ్య మహారాష్ట్రలో భక్తి మూమెంట్ అనేది ఎక్కువగా కనిపించింది అనమాట. సో ఏ గ్రేట్ నెంబర్ ఆఫ్ సెయింట్ పోయిట్స్ హూ సాంగ్స్ ఇన్ సింపుల్ మరాఠీ. సింపుల్ మరాఠీలో ఉంటే ఏమవుతుంది, ప్రజలకు ఈజీగా అర్థమవుతుంది, అందుకని అనమాట. సో ఈ సెయింట్స్ ఏం చేశారంటే సింపుల్ మరాఠీని చూస్ చేసుకొని ప్రజల్ని వాళ్ళు ఇన్స్పైర్ చేస్తూ వచ్చేవాళ్ళు. వాళ్ళలో మోస్ట్ ఇంపార్టెంట్ ఎవరు అంటే చూడండి ఇక్కడ జ్ఞానేశ్వర్. ఈ జ్ఞానేశ్వర్ తర్వాత ఎన్నిటి గుర్తుపెట్టుకుని నెట్ అని చెప్పి మీకు గుర్తొస్తుంది. మీకు నార్మల్ గుర్తుంటే పర్వాలేదండి, నేనేమి మిమ్మల్ని కంపేర్ కాదు, జస్ట్ గుర్తుపెట్టుకోవాలని చెప్తున్నా. ఏంటి ఇలా చెప్తున్నాను అనుకుంటుంది. నెట్ ఎందుకనంటే ఎన్ అంటే నామ్దేవ్, ఏ అంటే ఏక్నాథ్, టీ అంటే తుకారాం అనమాట. సో 3 పదాలు వచ్చేసింది కదా. ఇంకొక 2 ఉన్నారు. ఎవరు అంటే సక్కుబాయ్ అనమాట. సక్కుబాయ్తో పాటు ఇందాక నుంచి భక్తి మూమెంట్లో మనం చెప్పుకున్న ఇంపార్టెంట్ ఫీచర్ ఏంటి, ఆల్ క్యాస్ట్లు కలిసి ఉంటాయన్నాం కదా. దానికి ఎగ్జాంపుల్గా ఏం చెప్తుందంటే ఫ్యామిలీ ఆఫ్ చోకమేళా. చోకమేళా అనే వాళ్ళు ఏంటంటే మహర్ క్యాస్ట్కి సంబంధించిన వాళ్ళు. మన అంబేద్కర్ ఏ క్యాస్ట్, మహర్ క్యాస్ట్ కదా. అప్పుడు ఆయన కూడా చెప్తారు, నేను అండర్ ప్రివిలేజ్ ఎలా ఉన్నాను, నేను పడ్డ కష్టాలు ఏంటి అని. సో అదొక అన్టచబుల్ క్యాస్ట్ మహారాష్ట్రలో. ఆ ఫ్యామిలీస్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఈ సెయింట్స్ లో ఉన్నారు. అంటే సర్వమత సమ్మేళనమే ఈ భక్తి మూమెంట్ అని చెప్పడం అనమాట. అసలు వీళ్ళు ఏ రీజియన్ లో వీళ్ళందరూ కన్ఫర్ అయ్యారు అంటే ది రీజనల్ ట్రెడిషన్ ఆఫ్ భక్తి ఫోకస్డ్ ఆన్ విఠల. విఠల అంటే ఎవరు? మన తెలుగు మూవీస్ లో కూడా పాండురంగడు అంటాం, మీరు గుర్తుందా? స్వామి ఇలా చేతులు కట్టుకొని ఇలా భుజం వేస్ట్ మీద చేతులు ఇలా పెట్టుకుంటారు, ఆయన పాండురంగడు. ఆ పాండురంగన్ని కొలిచే ఒక కల్ట్ ఏమంటే విఠల కల్ట్ అని పిలుస్తారు అనమాట. సో పాండురంగడు ఎవరు అంటే విష్ణువు యొక్క ఇంకో అవతారము. ఇండైరెక్ట్ వీళ్ళు విష్ణు వైష్ణవేట్ని ప్రమోట్ చేస్తున్నామంట. ఈ టెంపుల్ ఎక్కడ ఉందంటే పందరపురం. ఈ పందరపురం తెలుగులో పండరీపురం అని పిలుస్తారు. వీటిలో ఏ ఆప్షన్ వచ్చినా కరెక్టేనండి. అసలు పండరీపురం అని కనిపించింది అంటే అది మహారాష్ట్రకు సంబంధించింది అనమాట. సరే, యాజ్ వెల్ ఆన్ ద నోషన్ ఆఫ్ ద పర్సనల్ గాడ్ రిసైడింగ్ ఇన్ ద హార్ట్స్ ఆఫ్ ద పీపుల్. వీళ్ళ మెయిన్ మోటివ్ ఏంటంటే మీరు దేవుడిని పోయి పూజించడము, దేవుడికి బాగా పూజలు చేయడం ఇవన్నీ కాదు.
దేవుడు అసలు మీ మనసులో ఉండాలి. ఫస్ట్ మీ మనసులో ఉంటే ఖచ్చితంగా మీరు భక్తి మూమెంట్ని ప్రమోట్ చేస్తున్నారు అంటే దేవుడికి మీకు మధ్యన ఒక కనెక్షన్ ఉన్నట్టే అని చెప్పి అర్థం. సరే, వీళ్ళ ఫీచర్స్ ఏంటో నేర్చుకుందామండి. అందరిని ఒకే దగ్గర నేర్చుకుందాం. ది సెయింట్ పోయిట్స్ రిజెక్టెడ్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ రిచువలిజం. బసవన్న కూడా ఆల్ ఫార్మ్స్ రిచువల్స్ కాదన్నాడు, గుర్తుపెట్టుకోవాలి. చూస్తూరండి సొసైటీని వీళ్ళు ఎలా మాట్లాడుతున్నారు అని చెప్పి. అవుట్వర్డ్ డిస్ప్లే ఆఫ్ పీటీ అండ్ సోషల్ డిఫరెన్సెస్ కూడా వీళ్ళు ఖండించారు. ఎందుకు ఈ సోషల్ డిఫరెన్సెస్ ఎందుకు వస్తున్నాయి? బర్త్ వల్ల వస్తున్నాయి. అంటే బర్త్ వల్లే మీకు చాతుర్వర్ణ సిస్టమ్ స్టార్ట్ అయింది కాబట్టి నువ్వు గొప్ప నేను కాదు ఇలాంటి తారతమ్యాలు వస్తున్నాయి. కాబట్టి వీళ్ళు ఆ సోషల్ డిఫరెన్సెస్ ని ఖండించారన్నమాట. వీళ్ళు ఇంకా ఏమి ఖండించారంటే ఈవెన్ రిజెక్టెడ్ ద ఐడియా ఆఫ్ రినౌన్సియేషన్ అండ్ ప్రిఫర్ టు లివ్ విత్ దేర్ ఫ్యామిలీస్. ఇక్కడ మహారాష్ట్ర వాళ్ళలో మీరు గమనించాల్సిన ఇంపార్టెంట్ పాయింట్ ఇదండి. ఎందుకంటే మిగతా వాళ్ళందరూ ఏంటంటే సన్యాసించము. ఇప్పుడు ఫ్యామిలీని వదిలేసి వచ్చి మీరు భక్తిలో ఉన్నారు అంటే అర్థం ఏంటి? మీరు సన్యాసించినట్టే కదా. బట్ వీళ్ళు ఏంటంటే మీరు అలా చేయాల్సిన అవసరం లేదు, మీరు మామూలుగా ఉంటే మీరు భక్తిని స్టార్ట్ చేయొచ్చు అని చెప్పి. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ అంటే తుకారాం అనమాట. ఆయన స్టోరీ వచ్చిన మనం చూద్దాం. ఆయన నిజం చెప్పాలంటే తనకి వైఫ్ ఉంటుంది, ఒక సన్ ఉంటుంది, ఇవంతా అంటే ఒక ఫ్యామిలీ పర్సన్ ఆయన యాక్చువల్గా. సో అందుకని వీళ్ళు ఏంటంటే అంటే మీరు అట్లాంటివి గుర్తెచ్చుకోండి, ఇలాంటి ఆప్షన్స్ ఈజీగా పెడతారు. నార్మల్గా అయితే ఓకే ఇది భక్తి మూమెంట్ ఉండదేమో అనుకుంటాం కదా. వీళ్ళు ఏంటంటే అలాంటిది అవసరం ఏం లేదు, మీరు ఫ్యామిలీతో ఉండండి అని చెప్పాడు. ఎర్నింగ్ దేర్ లైవ్లీహుడ్ లైక్ ఎనీ అదర్ పర్సన్ వైల్ హంబ్లీ సర్వింగ్ ఫెలో హ్యూమన్ బీయింగ్స్ ఇన్ నీడ్. ఇది చూడండి, ఇది ఒక పాజిటివ్ వర్డ్ కదా. మిగతా వాళ్ళు ఎవరికి ఏం అవసరం ఉన్నా అది మీరు తీర్చండి అని చెప్పి అది కూడా వీళ్ళు ప్రమోట్ చేశారనమాట. ఏ న్యూ హ్యూమనిస్ట్ ఐడియాలజీ ఎమర్జ్డ్ యాజ్ ఇన్సిస్టెడ్ దట్ భక్తి మూమెంట్. ఇక్కడ మనుషులకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారనమాట. మీరు ఇప్పుడు దాకా చూసారు కదా, జ్ఞానేశ్వరు, నామదేవ్, ఏకనాథ్, తుకారం వీళ్ళందరూ ఏంటంటే డివోషన్ లార్డ్ విఠల గేవ్ రైస్ టు ద సెక్ట్. ఏం సెక్ట్ అంటే ఇది వర్కారీ సెక్ట్ అని పిలిచారనమాట. ఇది ఏం ఎంఫసైజ్ చేస్తుంది అంటే ప్రతి సంవత్సరం ఏంటి యాన్యువల్ పిలిగ్రిమేజ్ టు ద పండరీపూర్. దీన్ని ఎంఫసైజ్ చేయడమే వర్కారీ సెక్ట్ అనమాట. ఇక్కడ ఏం కల్ట్ ఎక్కువగా కనిపిస్తుంది అంటే కల్ట్ ఆఫ్ విఠల ఎమర్జ్డ్ యాజ్ ఎ పవర్ఫుల్ మోడ్ ఆఫ్ డివోషన్. ఒకసారి ఈ ఫీచర్స్ అన్ని మళ్ళీ మీరు 1, 2, 3 పాయింట్స్ లాగా మెన్షన్ చేసుకొని నోట్ చేసుకోండి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ పాయింట్ అయితే చాలా ఇంపార్టెంట్, చాలాసార్లు అడిగారు ఎగ్జామ్లో. ఒకసారి మీకు గుర్తుంటుందని చెప్పి ఫిగర్స్ తీసుకొచ్చండి, గుర్తెచ్చుకోండి. ఈయన జ్ఞానేశ్వర్ అనమాట. ఈ జ్ఞానేశ్వర్ ఇలా కూడా కనిపిస్తూ ఉంటారు. ఈయన ఎవరంటే మన ఇందాక అనుకున్నాం నామదేవ్ అని చెప్పాను. ఈయన ఏంటంటే ఇట్లాంటి ఒక తుంబర్ లాంటిది పెట్టుకొని ఆయన అన్నీ చెప్తూ ఉండేవాళ్ళు. ఇదిగోండి పాండురంగుడు ఇట్లా చేతులు పెట్టుకో ఉంటాడు మా స్వామి. మన బాలకృష్ణుడు కూడా ఉంది కదా సినిమా పాండురంగుడు, అక్కడ కనిపిస్తాడు ఆయన అనమాట. కృష్ణుడిదే ఇంకో అవతారం అన్నట్టు అనుకోండి. ఈయన వచ్చేసి మన ఏక్నాథ్ అనమాట. ఈయన ఇలా ఉంటారు ఈయన అటైర్ వచ్చేసి గమనించండి ఒకసారి. ఇలా అటైర్ గుర్తొచ్చినా మీకు ఆన్సర్ ఆటోమేటిక్గా వస్తుందండి. ఈయన స్వామి. ఈయన వచ్చేసి తుకారాం అండి, మీకు గుర్తొస్తుంది అనుకోండి. ఈయన ఫ్యామిలీ పర్సన్ అని చెప్పా కదా. తుకారాం దగ్గర కూడా వీణ ఉంటుంది, కానీ ఈయన అటైర్ ఇలా ఉంటుంది. లైక్ శారీస్ బిజినెస్ సంథింగ్ ఉంటుంది. మీకు తెలుగులో కూడా ఈ మూవీ ఉంటుందండి ఈయన మీద. వీలైతే చూడండి. ఇక్కడ తుకారాం గురించి మీరు తెలుసుకోవాల్సిన ఇంకో విషయం ఏంటంటే ఈ క్వశ్చన్ ఒకసారి అడిగారండి. శివాజీ ఉన్నారు కదా మన ఛత్రపతి శివాజీ, ఆయనకి కాంటెంపరీ అనమాట. నిజం చెప్పాలంటే కొన్ని దగ్గర ఏం రాస్తారంటే ఈయనకి యాక్చువల్గా ఈయన గురువు ఎవరు సమర్థ రామదాస్ అని కూడా చదువుతాం కదా. కానీ ఈయన చాలా ఇన్స్పైర్ చేశాడు, అందుకే శివాజీ అంతగా రూల్ చేయగలిగాడు అని కూడా అంటారు. లాస్ట్ లో ఈ తుకారం ఏంటంటే ఇలా సాల్వేషన్ తీసుకుంటారు అనమాట. బట్ ఇక్కడ ఏంటంటే ఇతను ఒక ఫ్యామిలీ పర్సన్, ఈ విషయం గుర్తుపెట్టుకోండి. ఇదిగోండి ఇదంతా వాళ్ళ ఊరికి సంబంధించిన వాళ్ళు. అక్కడ మన స్వామి పాండురంగుడు వచ్చేసి ఇలాంటి ఒక వెహికల్ పంపిస్తే ఆ వెహికల్లో వెళ్ళిపోయాడు, తర్వాత ఆయన కథ ఎండ్ అయింది అని చెప్తారు. ఈవిడ వచ్చేసి సక్కుబాయ్ అనమాట. నాకు అనుకున్నాం కదా సక్కుబాయ్ అని ఒక ఉమెన్ అంటే వాళ్ళు చెప్పడం చూడండి. వాళ్ళు ఎలా చెప్తున్నారంటే పర్సన్స్ ఎవరు ఇంపార్టెంటో చెప్పారు, వాళ్ళలో ఉమెన్ ఎవరో చెప్పారు, మళ్ళీ అన్టచబుల్స్ ఎవరో చెప్పారు. అంటే మొత్తం ఒక కాంప్రహెన్సివ్ గా ఈ భక్తి మూమెంట్ అనేది స్టార్ట్ అయింది అంటే చెప్పడం అనమాట. సరే, అన్టచబుల్స్ అని చెప్పి ఈయన గురించి మాట్లాడడం గుర్తుందా? ఈ కమ్యూనిటీ గురించి మెహర్ కమ్యూనిటీ వాళ్ళు చోకమేళా అనే కమ్యూనిటీ ఐడియా ఉంది కదండి, వీళ్ళే అనమాట. ఇదిగోండి మీకు గుర్తొస్తుంది అనుకుంటా. ఈయన చిడతల్ లాంటివి పట్టుకొని స్వామిని కొలుస్తూ ఉన్నారు. మనం ఎంత ఎఫర్ట్ తీసుకొని ఈ క్లాస్ చేస్తున్నాం కదండి, ఇన్ని స్లైడ్స్ మీరు మర్చిపోకూడదు. ఆన్సర్స్ అసలు రాంగ్ పెట్టి రాకండి. జాగ్రత్తగా ఎంసీక్యూస్ బాగా ప్రాక్టీస్ చేయండి, చాలా సింపుల్ అయిపోతుంది, కష్టమేమి ఉండదు. సరే, ఈ భక్తి మూమెంట్ అంటే మహారాష్ట్రలో ఉన్న భక్తి మూమెంట్స్ వాళ్ళకి ఒక మెయిన్ ఫీచర్ ఏమన్నాను, వాళ్ళలోనే ముందు గాడ్ని చూడాలి, వాళ్ళ హార్ట్లోని నింపుకోవాలని చెప్పారు కదా. సో ఆ విధంగా వాళ్ళ ఇంటి పక్కన వాళ్ళను కూడా వాళ్ళలో కూడా దేవుని చూసి వాళ్ళకి కావాల్సిన అవసరాలు కూడా వీళ్ళు
సర్వ్ చేస్తూ ఉండేవాళ్ళు అనమాట. అంటే ఇంకొకరి బాధని వీళ్ళ బాధలాగా ఫీల్ అయ్యేవాళ్ళనమాట. ఇన్ షేరింగ్ అదర్స్ పెయిన్, వీళ్ళు ఎప్పుడు విల్లింగ్ఫుల్ గానే ఉండేవాళ్ళు అనమాట. ఇంకా వీళ్ళల్లో ఇంపార్టెంట్ ఎవరు అంటే నర్సీ మెహతా అనే ఒక అతను ఉంటారు. ఈ నర్సీ మెహతా ఎక్కడ ఫేమస్ అంటే, ఈ ఫిగర్ చూడండి, ఈయన అనమాట నర్సీ మెహతా. ఈయన యాక్చువల్గా గుజరాత్ ఆ ప్లేస్ లో ఫేమస్ పర్సన్ అనమాట. ఈ నర్సీ మెహతా ఏం చెప్తారంటే, ఎవరైతే ఇంకొకరి పెయిన్ అర్థం చేసుకుంటారో వాళ్ళే వైష్ణవులండి అని చెప్తారు. అంటే వైష్ణవుల యొక్క గొప్పతనాన్ని చెప్పడం అనమాట. ఇలాంటి స్టేట్మెంట్స్ అడుగుతారండి. ఎందుకంటే మనం ఫ్రీడమ్ స్ట్రగుల్ అక్కడ చదివేటప్పుడు కూడా నారాయణ గురు అని ఒక అతను చెప్తాం. అతను ఏంటంటే వన్ గాడ్, వన్ ఫామ్, వన్ హ్యూమన్ కైండ్, ఇలాంటి స్టేట్మెంట్లు ఉంటాయి అనమాట. అలా ఇంపార్టెంట్. ఆ క్వశ్చన్ ఆల్రెడీ అడిగారు కాబట్టి ఇప్పుడు ఇలాంటి క్వశ్చన్స్ అడగచ్చు అనమాట. వైష్ణవులు ఎవరైతే విదర్స్ పెయిన్ అర్థం చేసిన వాళ్ళే వైష్ణవులు అని ఏ సెయింట్ చెప్పారు అంటే నర్సీ మెహతా అనమాట. ఇక్కడ చూడండి అభంగాలు ఎవరు అంటే మరాఠీ డివోషనల్ హైమ్ ఆఫ్ సెయింట్ తుకారం. భక్త తుకారం అన్న కుకతాన్ని కోసం పాండురంగడే ఒక వెహికల్ పంపించాడని చదివాం, గుర్తుందా? తుకారం నాగేశ్వరరావు గారి మూవీ చూపించాను ఒకటి, ఆ తుకారం అనమాట. ఆయన రాసిన వాటిని ఏమంటే అభంగాలు అని పిలుస్తాం అనమాట. మీకు గుర్తుంటే బసవ ఉన్నారు కదా, బసవేశ్వరుడు వీరశైవం, ఆయన విషయాలను ఏమని పిలిచేవాళ్ళం మనం? వచనాలు అని పిలిచేవాళ్ళం, అవునా? ఇప్పుడు ఇంకో పదం తెలుసుకున్నాం, అభంగాలు అనమాట. అభంగాస్ కంపోజ్డ్ బై చోకమేలాసన్. ఇది ఎవరు రాసింది అంటే ఈ చోకమేళ ఉన్నారు కదా, ఇందాక చూపించాం కంటచబుల్ నుంచి, ఆయన రాసింది అనమాట. నెక్స్ట్ చూడండి ఏమంటున్నారు, నాథ్ పంథీస్, సిద్ధాస్, యోగీస్ అనమాట. ఎవరు వీళ్ళు అంటే ఇప్పుడు మీరు గమనిస్తే సొసైటీలో ఉన్న డిస్క్రిమినేటివ్ అట్రాసిటీస్ ని క్వశ్చన్ చేస్తూ కొంతమంది స్టార్ట్ అయ్యారు, అవునా? అలా ఏ నెంబర్ ఆఫ్ రిలీజియస్ గ్రూప్స్ అనేవి ఎమర్జ్ అయ్యాయి అనమాట ఈ పీరియడ్ లో. క్రిటిసైజింగ్ రిచువల్స్ ని అండ్ అదర్ ఆస్పెక్ట్స్ ఆఫ్ కన్వెన్షనల్ రిలీజియన్ ని, నెక్స్ట్ సోషల్ ఆర్డర్ ని, ఇలాంటివన్నీ క్వశ్చన్ చేస్తున్నారు. ఎలా క్వశ్చన్ చేస్తుంటే సింపుల్ లాజికల్ ఆర్గ్యుమెంట్స్, అంటే హేతువాద పద్ధతిలో క్వశ్చన్ చేయడం స్టార్ట్ చేశారనమాట. సో అలా క్వశ్చన్ చేస్తూ కొన్ని గ్రూప్స్ స్టార్ట్ అయితే ఆ గ్రూప్స్ లో కొంతమంది ఎవరు అంటే ఈ నాదపండిసు, సిద్ధులు, యోగులు అనమాట. వీళ్ళు ఏం చెప్పారంటే, అవును అల్టిమేట్ రియాలిటీ అనేది ఉంది. అది ఎలా ఉందంటే ఫామ్లెస్ ఉందన్నమాట. ఈ ఫామ్లెస్ అల్టిమేట్ రియాలిటీనే నీకు మోక్షం ఇవ్వాలి. మరి ఈ మోక్షాన్ని నువ్వు అటెండ్ చేయాలంటే నువ్వు ఒక పాత్ ఎన్నుకోవాలి కదా. ఆ పాత్ ఏ ఫామ్ లో ఉండాలి అంటే మెడిటేషన్. ఈ మెడిటేషన్ ద్వారా నువ్వు ఈ సాల్వేషన్ పొందగలవు అని చెప్పారనమాట. అలాగే రియలైజేషన్ ఆఫ్ వన్స్ విత్ ఇట్, నువ్వు రియలైజేషన్ అనేది తెలుసుకోవాలన్నమాట, వాట్ ఈజ్ వాట్ అనేది. ఈ మెడిటేషన్ కోసమని వీళ్ళు ఏమేమి చెప్పారంటే యోగాసనాస్. ఇప్పుడు కూడా యోగాసనాస్ చాలా ఫేమస్ చూడండి. అంటే మీ ఉచ్ఛ్వాస నిశ్వాసాలు అంటారు కదా, వాటి మీద ఎక్కువ కాన్సంట్రేట్, శ్వాస మీద ధ్యాస అంటారు. ఇవన్నీ యోగాసనాలు కనిపిస్తాయి అనమాట. అందుకే బ్రీతింగ్ ఎక్సర్సైజెస్, మెడిటేషన్ ఇలాంటివి వీళ్ళ టూల్స్ అనమాట. వాళ్ళు అయితే అట్లా కాదు కదా, భక్తి మూమెంట్స్ కానీ నైనాస్ అక్కడ చూడండి వాళ్ళలో ఎట్లా కనిపిస్తాయి మీకు, పోయమ్స్ గాను లేకపోతే మ్యూజిక్ ఇలాంటివి. మళ్ళీ బసవన్నకి వచనాలు రాశారని చెప్పాము. నెక్స్ట్ అభంగాస్ రాశారు, తుకారాం అని చెప్పాం కదా. అట్లా ఒక్కొక్కరిది ఒక్కొక్క మెథడ్. అలా వీళ్ళేంటంటే ఇలాంటి వాటిని భక్తి మూమెంట్ లోకి తీసుకొచ్చారనమాట. వీళ్ళలో అంటే నాదపండిస్ కానీ, సిద్ధులు కానీ, యోగులు కానీ చాలా మంది లో కాస్ట్కి సంబంధించిన వాళ్ళనమాట. సో వీళ్ళు ఇలా క్వశ్చన్ చేయడం అనేది జనాల్లోకి చాలా ఎక్కువగా వెళ్ళి నార్త్ ఇండియాలో ఒక పాపులర్ ఫోర్స్ గా వీళ్ళు ఎమర్జ్ అవ్వడం జరిగిందనమాట. ఇక్కడ ప్రాబబుల్ గా వీళ్ళు ఏ రీజియన్ కి సంబంధించిన వాళ్ళని కానీ, వీళ్ళ టైప్ మెథడ్ ఉంది కదా ఈ మెడిటేషన్ అనేది, అది దాని మీద క్వశ్చన్ చేయొచ్చండి. నెక్స్ట్ చూడండి ఇక్కడ ఏమంటున్నారు, ఇస్లాము అలాగే సూఫీయిజం గురించి మాట్లాడాం. ఇప్పుడు వరకు ఏం మాట్లాడాం మనము, హిందూయిజం గురించి మాట్లాడాం. ఇప్పుడు ఇస్లామ్స్ ఆల్రెడీ వచ్చిన్నారని చెప్పి మనం చదువున్నాం, గుర్తుందా మీకు? స్టార్టింగ్ లోనే లైక్ 4th చాప్టర్ 3rd చాప్టర్ వీటి దగ్గర. సరే, ఇప్పుడు వాళ్ళు వచ్చారు కదా, సో వాళ్ళతో పాటు ఏ మతం డెవలప్ అయింది? ఇక్కడ ఇస్లాం మతం డెవలప్ అయింది. దాన్ని ఫాలో అయ్యే వాళ్ళని ఏమంటాం మనం? ముస్లిమ్స్ అని పిలుస్తాం. సరే, ఇందులో సూఫీస్ అంటే ఎవరు అంటే, సూఫీస్ వారు ముస్లిం మిస్టిక్స్ అంటే ఆధ్యాత్మికవేత్తలు, అంటే స్పిరిచువలిజం వైపే ఉంటారు కదా, వాళ్ళనమాట. వీళ్ళు ఏం చేశారు? ఇప్పుడు భక్తి మూమెంట్ అయినా మీరు ఏం చూసారు? ఫస్ట్ వాళ్ళు అసలు ఏం క్రిటిసైజ్ చేస్తున్నారు, నెక్స్ట్ వీళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారు, ఏ మెథడ్ ద్వారా వీళ్ళు దాన్ని అచీవ్ చేశారు. ఈ 3 పాయింట్స్ ఇంపార్టెంట్ కదా. సో అలాగే వీళ్ళని కూడా చూద్దాం. వీళ్ళు ఏంటంటే మొత్తం డివోషన్ టు గాడ్, ఎక్కువగా నువ్వు భక్తే ఉండాలి. అలాగే లవ్ మీద వీళ్ళు ఎక్కువ ఇంపాక్ట్, అంటే లవ్ టువర్డ్స్ గాడ్ అనమాట. అలాగే తోటి వాళ్ళకి మధ్య మీకు కంపాషన్ అనేది ఉండాలి, టువర్డ్స్ ఆల్ ఫెలోషిప్స్. ఇలాంటివన్నీ ఎవరు? సూఫీస్ అనేవాళ్ళు ప్రమోట్ చేశారనమాట. వీళ్ళు అవుట్ రేజ్ గా అప్పుడు ఉన్న కన్వెన్షనల్ ట్రెడిషనల్ మెథడ్స్ అనేవి ఉన్నాయి కదా, వాటన్నిటిని అవుట్ రేజ్ గా వీళ్ళు రిజెక్ట్ చేశారనమాట. వీళ్ళు ఇంకా ఏం చెప్పారు అంటే, ఇస్లాం ప్రోపగేట్ చేసింది ఏకేశ్వరోపాసన, అంటే
చాలా వీళ్ళు అంటే వాట్ టు సే కొన్ని చెప్పినా చెప్పకపోయినా వాళ్ళ ఉద్దేశం అయితే అదేనండి. మన ఇప్పుడు హిందూ మతంలోని తీసుకోండి, నెంబర్ ఆఫ్ గాడ్స్ ఉంటారు కదా, వాళ్ళు ఏం చెప్తారంటే ఇట్లా మాకు నెంబర్ ఆఫ్ గాడ్స్ లేరు, ఒక్కరే ఉన్నారు, మేము ఇంతమందికి అంటే ఒక రిలీజియన్ మీద డామినేషన్ లాగా అనుకోండి. అలాంటివి అయితే కొన్ని అయితే జరిగే హిస్టరీలో. అట్లా ఇస్లాంలో ఏం చెప్తారంటే ఏకేశ్వరోపాసన అని వాళ్ళు ప్రమోట్ చేశారనమాట. ఎందుకంటే మీరు బహుదేవతారాధన ఉంది కదా, అలా కాకుండా మేము దీన్ని ఏమంటాం, మోనోథీజం అనమాట. ఈ మోనోథీజం కూడా ఏంటి, ఒక్కడే దేవుడు, ఆ దేవుడి పేరు ఏంటంటే అల్లా. సో సబ్మిషన్ టు వన్ గాడ్ అనమాట. బట్ 18th 19th సెంచరీస్కి వచ్చేసరికి ఏంటంటే ఒక హోలీ లా డెవలప్ అయింది అనమాట. దాని పేరు ఏంటంటే షరియత్. లా అంటే ఏంటి, ధర్మశాస్త్రం. ధర్మం ఏం చెప్తుంది, ఏది తప్పో ఏది ఒప్పో చెప్తుంది అనమాట. అంటే న్యాయ అన్యాయాల గురించి మాట్లాడుతుంది. మోర్ ఓవర్ మ్యారేజెస్ ఎలా చేసుకోవాలి, సక్సెషన్ ఎలా ఉండాలి, ఇలాంటి విషయాలన్నీ చెప్పేది ధర్మశాస్త్రం అనమాట. అండ్ థియాలజీ ఆఫ్ ఇస్లాం, ఇవన్నీ 18, 19 శతాబ్దాలకు వచ్చేసరికి డెవలప్ అయినవి అనమాట. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏమైంది అంటే, లైక్ హిందూయిజం లాగే తర్వాత ఇస్లాం కూడా ఏంటంటే ఫస్ట్ సింపుల్ గా ఉన్నా కూడా తర్వాత వచ్చేది కాంప్లెక్స్ గా మారిపోయింది అనమాట. అప్పుడు సూఫీస్ అనేవాళ్ళు ఎంటర్ అయ్యారు. వీళ్ళు ఏం చెప్పారంటే విత్ అన్ అడిషనల్ డైమెన్షన్ దట్ ఫేవర్ ఏ మోర్ పర్సనల్ డివోషన్ టు గాడ్. ఇలాంటి కాంప్లెక్స్ ప్రొసీజర్స్ ఏం వద్దు, గాడు మీరు నెక్స్ట్ భక్తుడు అంతే, ఇదే రిలేషన్ ఉండాలి అని చెప్పి వీళ్ళు ఎక్కువగా ప్రమోట్ చేస్తూ వచ్చారు. రిజెక్టెడ్ ఎలాబొరేటెడ్ రిచువల్స్. అండ్ అప్పుడున్న రిలీజియస్ స్కాలర్స్ ఏంటంటే లైక్ ఇలాగే మీరు ఉండాలి, మీ పద్ధతులు ఇలా ఉండాలి, మిగతా వాళ్ళ మీద కొన్ని కమాండ్స్ అనేవి పెట్టేవాళ్ళు అనమాట. అందువల్ల ఆ బిహేవియర్ డిమాండ్ ఏదైతే వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అదేం మీరు చేయాల్సిన అవసరం లేదు, మీకు మీరుగా ఉండొచ్చు అన్నట్టుగా వీళ్ళు కొన్ని రివల్యూషన్ మెథడ్స్ అనేవి తీసుకొచ్చారన్నమాట. వీళ్ళ ఉద్దేశం అంతా ఏముంటుందంటే మీరు వీలైనంత వరకు దేవుని ప్రేమించండి అని చెప్తారనమాట. ఈ సూఫీ సైన్స్ వాళ్ళు ఎక్కడ హిందూయిజంలో వైష్ణవిస్ట్ కానీ నైనాస్ వీళ్ళ గురించి మాట్లాడేప్పుడు మనం ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి వెళ్తూ వీళ్ళు పోయమ్స్ రూపంలో, మ్యూజిక్ రూపంలో జనాలకి తెలియపరిచే వాళ్ళ భక్తి గురించి అన్నాం కదా. సేమ్ లైక్ సూఫీ సైన్స్ కూడా ఏంటంటే సెయింట్ పోయిమ్స్ లాగే వీళ్ళు కూడా పోయమ్స్ ద్వారా వాళ్ళ ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేసేవాళ్ళు అనమాట. అలాగే ప్రోజ్ లో లిటరేచర్ అనే దాన్ని డెవలప్ చేశారు వీళ్ళు. అనెక్టోడ్స్, ఉపఖ్యానాలు అంటాం కదా, వాటిని ఫ్యాబుల్స్, కథల రూపంలో ఇలా తెలియజేస్తూ ప్రజల్లోకి మతం యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తూ వెళ్ళారనమాట. వీళ్ళలో ఫేమస్ ఎవరు అంటే, ఈ పేర్లు అడిగే ఛాన్స్ ఉందండి, జాగ్రత్తగా రాసుకోండి. గజాలి అని చెప్పేసి సెంట్రల్ ఏషియా నుంచి అనమాట. నెక్స్ట్ రూమి అని, సాది అని అనమాట. లైక్ నార్థంతీస్ అండ్ సిద్దీస్ అండ్ యోగాస్, సూఫీస్ టు బిలీవ్డ్ దట్ హార్ట్ కెన్ బి ట్రైన్ టు లుక్. అంటే వాళ్ళు కూడా ఏమన్నారు, అసలు దేవుడు ఎక్కడో లేడు, మీ హృదయంలోనే ఉండాలన్నారు కదా. సేమ్ వీళ్ళు కూడా ఏంటంటే దేవుడు ఎక్కడో కాదు, మీ హృదయంలోనే ఉన్నారు. ముందు మీ హార్ట్ని మీరు అలా మీ లోపల ఉన్న దేవుణ్ణి తెలుసుకునే విధంగా మీరు టర్న్ అవ్వండి అని చెప్తున్నారనమాట. దీనికోసం వీళ్ళు ఎలాంటి మెథడ్స్ అనే వాటిని ప్రజలకు ఇచ్చారు అంటే జిక్ర్, సామా, రాక్స్ అనమాట. ఈ ప్రొనౌన్సియేషన్ కొంచెం వేరియేషన్ ఉన్నా మీకు క్లారిటీ ఉంటే ఆ పదాలు అవే ప్రొనౌన్సియేషన్ చేయండి. ఇక్కడ జిక్ర్ అంటే ఏంటి అంటే ఒక నామ, అంటే జపం అంటాం కదా, జపం అంటే ఏంటి, ఆ స్వామి గురించి మనం అదే పేరు తలుస్తూ ఉంటాం, అది జిక్ర్ చేయడం వల్ల అన్న మీరు దేవుడికి దగ్గరగా అవుతారు. అలాగే సామవేదం అని పిలుస్తాం, అంటే పాటలు పాడుతూ అయినా దేవుడి మీద మీకున్న అభిమానాన్ని తెలియచేయచ్చు. రాక్స్ అంటే ఏంటి, డాన్స్. చాలా మంది చూడండి అలా డాన్స్ చేస్తుంటూ దేవుడి ముందు వాళ్ళని వాళ్ళు మైమర్చిపోతారనమాట. అలాంటి ఒక డివోషనల్ ఫీలింగ్ ఉండాలి అని చెప్తూ ఆ విధంగా మీరు దేవుడికి దగ్గర అవ్వచ్చండి అని చెప్తారనమాట. డిస్కషన్ ఆఫ్ పెరాబల్స్, అలాగే బ్రీత్ కంట్రోల్. ఇవి ముందు వీళ్ళు కూడా నార్త్ పంథీస్ వాళ్ళు కూడా చేస్తారు కదా, బ్రీత్ కంట్రోల్, ఇవన్నీ మెడిటేషన్లో ఇవన్నీ పార్ట్స్ అనమాట. సరే, ఇవన్నీ ఎవరి గైడెన్స్లో చేస్తారు అంటే ఒక మాస్టర్ గైడెన్స్లో చేస్తారు. అతన్ని ఏమంటారు అంటే పీర్ అంటారు. ఇప్పుడు కూడా మన విలేజెస్లో కూడా కనిపిస్తారు చూడండి పీర్స్ అనేసి. సో పీర్ అనే వాళ్ళు ఏమంటే వీళ్ళందరినీ ఈ మెథడ్స్ ద్వారా ప్రజలను గైడ్ చేసే ఒక మాస్టర్ అనమాట. అందువల్ల ఏమైతే ఇప్పుడు ఇతని తర్వాత ఎవరు వస్తారు, ఇతని తర్వాత వారసత్వం ఎవరో ఉంటారు కదా. సో ఇలా ఈ జీనియాలజీ అనేది ఉంటుంది కదా, వంశావళి అనేది, దాన్ని ఏమని పిలుస్తామంటే సిల్సాల్స్ అంటే ఏంటి, స్పిరిచువల్ జీనియాలజీ ఆఫ్ సూఫీ టీచర్స్. ఇది సిల్సాస్ అంటే ఏంటి అని క్వశ్చన్ అడుగున్నారు. మీరు ఈ క్వశ్చన్కి జాగ్రత్తగా ఆన్సర్ చేయాల్సి ఉంటుంది అనమాట. సరే, ఈచ్ ఫాలోయింగ్ స్లైట్లీ డిఫరెంట్ మెథడ్ ఆఫ్ తారీఖా ఆఫ్ ఇన్స్ట్రక్షన్ అండ్ రిచువల్ థింగ్స్. ఈ మెథడ్స్ని ఏమంటారు అంటే తారీఖా అని పిలుస్తారనమాట. ఇక్కడ కాశ్మీర్కి సంబంధించి ఒక పెయింట్ ఇచ్చారు చూడండి. ఇదేంటంటే రిషి ఆర్డర్ ఆఫ్ సూఫీయిజం అనమాట. ఇది ఏ శతాబ్దాల్లో ఫ్లోరిష్ అయిందంటే 15, 16 శతాబ్దాల్లో ఫ్లోరిష్ అయింది. ఇక్కడ ఒక పర్సన్ గురించి చెప్తారండి, అందుకే దీన్ని తీసుకోవాల్సి వచ్చింది.
ఇతని పేరు షేక్ నూరుద్దీన్ వాలి అనమాట. ఇతన్ని ఏమని పిలుస్తారు అంటే నూరిండు రిషి అని పిలిచేవాళ్ళు అనమాట. ఇతను ఏ శతాబ్దంకి సంబంధించినోడు? 15-16. ఏ ప్లేస్ కి సంబంధించిన వాళ్ళు? కాశ్మీర్. నెక్స్ట్ పేజ్ చూడండి. ఈ సూఫీస్ కి సంబంధించి కొంచెం ఇన్ఫర్మేషన్ అండి. ఏంటంటే ఈ సూఫీస్ ఎక్కడి నుంచి వచ్చారు అంటే సెంట్రల్ ఏషియా నుంచి మన ఇండియాకి వచ్చారు. ఎప్పటి నుంచి వచ్చారు వీళ్ళంటే 11వ శతాబ్దం నుంచి స్టార్ట్ అయ్యారనమాట. కానీ ఢిల్లీ సుల్తనట్స్ ఎప్పుడైతే స్ట్రెంథన్ అయ్యారో అప్పటి నుంచి సూఫీ సెంటర్స్ అనేవి త్రూ అవుట్ ఇండియాలో మనకు స్టార్ట్ అయ్యాయి. వీళ్ళల్లో అందరికన్నా ది చిస్తీ సిల్సిలా అంటే ఏమనుకున్నాం? జీనియాలజీ ఆఫ్ దేర్ మాస్టర్స్ అనుకున్నాం కదా. సో వాళ్ళు చిస్తీ సిల్సిలా అనే వాళ్ళు చాలా ఇన్ఫ్లుయెన్షియల్ ఆర్డర్స్ అనమాట. ఎలా ఇన్ఫ్లుయెన్షియల్? వాళ్ళకి సంబంధించి కొంతమంది పర్సనాలిటీస్ పేర్లు చూద్దామండి. ఖ్వాజా మొయినుద్దీన్ చిస్తీ ఆఫ్ అజ్మీర్. మీకు గుర్తుందా? ప్రీవియస్ చాప్టర్ లో ఈయనకు సంబంధించి ఒక దర్గా ఉండేది. అది చాలా హోలీ ప్లేస్ గా ఉంది. అక్కడ కూడా ఒక లేక్ ఉంది. ఇక్కడికి అక్బరు తరచుగా వెళ్ళి ప్రేయర్స్ చేసేవాడు. ఇతని యొక్క ఆశీస్సులతోని తన కొడుకుని సలీం పుట్టాడు అని చదివాము. సలీం అంటే ఎవరు? జహంగీర్ అని. ఆ ఖ్వాజా మొయినుద్దీన్ చిస్తీ అనమాట. నెక్స్ట్ కుతుబుద్దీన్ బక్తియార్ కాకి ఆఫ్ ఢిల్లీ. ఇతని గురించి కూడా మనం హిస్టరీలో చదువుతామండి. నెక్స్ట్ బాబా ఫరీద్ ఆఫ్ పంజాబ్. నెక్స్ట్ ఖ్వాజా నిజాముద్దీన్ ఆలియా ఆఫ్ ఢిల్లీ. అలాగే బందవాజ్ గీసుదరాజ్ ఆఫ్ గుల్బర్గా. బహమనీ కింగ్డమ్ వచ్చినప్పుడు కూడా ఈ గీసుదరాజ్ గురించి చదువుతాం, ఎలా అది రిలీజియస్ సెంటర్ గా మారింది అని చెప్పి. చాలా ఫేమస్ పర్సనాలిటీస్ అండి. వీళ్ళ గురించి ఏదైనా క్వశ్చన్ అనేది అడిగే ఛాన్స్ ఉంది. సరే, మరి ఏం చేస్తారు? సూఫీ మాస్టర్స్ ఉన్నారు, బాగుంది. డివోషన్ గురించి మాట్లాడుతున్నారు, ఇది బాగుంది. నెక్స్ట్ ఏం చేస్తారు అంటే వీళ్ళందరూ కలిసి ఒక ప్లేస్ లో అసెంబుల్ అవుతారనమాట. అసెంబ్లీ ఏం చేస్తారంటే డిస్కషన్ చేస్తారు స్పిరిచువల్ మ్యాటర్స్ సంబంధించి. అలాగే ప్రజలందరూ ఏంటంటే ఈ సూఫీ సైన్స్ దగ్గరికి వెళ్ళి బ్లెస్సింగ్స్ తీసుకుంటారు. వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏందో చెప్తారు, వాళ్ళకి కావాల్సిన సొల్యూషన్స్ తీసుకుంటారు. కొంతమంది ఏంటంటే ఆ టైంలో అక్కడ ఉన్న మ్యూజిక్, డాన్స్ ఇలాంటి సమ్ యాక్టివిటీస్ చేస్తారు కదా, జస్ట్ ఆ యాక్టివిటీస్ చూడడానికే వెళ్తారు అనమాట. సో ఇలాంటి ఒక అసెంబ్లీ అనే దాన్ని వీళ్ళు ఏర్పాటు చేశారనమాట. దీన్ని ఏమని పిలుస్తారు అంటే హాస్పీసెస్ అని పిలుస్తారు. హాస్పీసెస్ అని కంకాస్ అని కూడా అంటారు. కంకా అంటే ఏంటి అని అంటారు అనమాట క్వశ్చన్. సో కంకా అంటే ఏంటంటే హాస్పీస్. అసలు హాస్పీషియస్ అంటే ఏంటంటే ధర్మశాల అంటే ఏంటి? చాలా మంది అంటారు కదా, వీళ్ళు ఏమైనా సత్రమా, ఇదేమైనా ధర్మశాల అంటారు. అంటే సత్రం అంటే ఒక రెసిడెంట్ ఏరియా లాగా అనుకోండి. ధర్మశాల అంటే ఏంటి? అక్కడ ధర్మాన్ని వాళ్ళు ప్రబోధిస్తారు. ధర్మాన్ని ఎలా ప్రబోధించారు వీళ్ళు? ఇదిగోండి ఇప్పుడు చెప్పారు కదా, ఇలాంటి యాక్టివిటీస్ అన్ని అక్కడ పెట్టి దేవుడి వైపు మిమ్మల్ని మరలిస్తారనమాట. అంటే ఏంటంటే హౌస్ ఆఫ్ రెస్ట్ ఫర్ ట్రావెలర్స్ ఎస్పెషల్లీ కెప్ట్ బై ద రిలీజియస్ ఆర్డర్. మతానితో దీనికి ముడిపడి ఉంటుంది. దీనికి ఎవరెవరు వెళ్తారు? ప్రజలు, సూఫీ సైన్స్ తో పాటు నోబెల్టీస్, రాయల్టీస్ కూడా వెళ్తారు. సో వాళ్ళ దగ్గర నుంచి కూడా దీనికి యాక్సెప్టెన్స్ ఉందన్నమాట. సరే, నెక్స్ట్ వీళ్ళ తర్వాత అంటే వీళ్ళు కాలం చేస్తారు కదా, అట్లా తర్వాత ఏంటి అంటే ది టూంబ్ అంటే వాళ్ళ సమాధులు ఉంటాయి కదా, ది టూంబ్ ఆర్ దర్గా ఆఫ్ ఎ సూఫీ సెయింట్ బికమ్ ఏ ప్లేస్ ఆఫ్ పిలిగ్రిమేజ్ టు విచ్ థౌజండ్స్ ఆఫ్ పీపుల్ ఆఫ్ ఆల్ ఫెయిత్స్ ఆల్ పీపుల్ చూడండి, థౌజండ్స్ ఆఫ్ పీపుల్ ఆఫ్ ఆల్ ఫెయిత్స్. ఇప్పుడు ఈవెన్ మన హిందువుల్లో కూడా చాలా మంది దర్గాని వెళ్ళి దర్గా దగ్గర లైక్ స్పిరిచువల్ వేరే బాడీని ప్రొసెస్ చేయడం కానీ ఇలాంటివి జరిగినప్పుడు కూడా దర్గాకి తీసుకెళ్తారు కదా. ఎందుకంటే ఆ బిలీఫ్ సిస్టమ్ డెవలప్ అయిందంట. ఎందుకు డెవలప్ అయిందంటే ప్రజలు ఏం నమ్మేవాళ్ళంటే ఈ సూఫీ మాస్టర్స్కి ఏదో పవర్స్ ఉన్నాయి, అంటే మిరాక్యులస్ పవర్స్ దట్ కుడ్ రిలీవ్ అదర్స్ ఫ్రమ్ ది ఇల్నెస్ అండ్ ట్రబుల్స్ అని చెప్పి నమ్మేవాళ్ళు. అది ఇప్పటికీ కంటిన్యూ అవుతూనే ఉంది. వాటిలో ఒకానొక దర్గా ఏంటంటే ఇప్పుడు మనం అనుకున్నాం కదా, ఖ్వాజా మొయినుద్దీన్ చిస్తీ, ఆయన గురించి ప్రజల్లో ఉంది. అలాగే ఈ గీసుదరాజ్ ఆఫ్ గుల్బర్గా అనమాట, ఇది యాక్చువల్గా బహమనీ యొక్క క్యాపిటల్ గా ఉంది. కానీ తర్వాత ఏంటంటే ఈ దర్గా కట్టిన తర్వాత ఎక్కువ పిలిగ్రిమేజ్ వచ్చేవాళ్ళు అనమాట, అంటే భక్తులు ఇట్లా. అందువల్ల ఇది ఒక రిలీజియస్ సెంటర్ గా మారిపోయింది అనమాట. వీళ్ళిద్దరికి సంబంధించి మనకి హిస్టరీలో కనిపిస్తాయి అన్నవాళ్ళు. ఇక్కడ ఒక పర్సన్ గురించి ఇచ్చారు చూడండి, జలాలుద్దీన్ రూమీ అని చెప్పి. ఆయన ఏ శతాబ్దానికి సంబంధించిన వాడు అంటే 13th శతాబ్దానికి సంబంధించిన వాడు అనమాట. ఈయన కూడా సూఫీ పోయిట్, ఈ విషయం గుర్తుపెట్టుకోండి. సరే, నెక్స్ట్ చూడండి ఏమంటున్నారు. నెక్స్ట్ చూద్దాం. న్యూ రిలీజియస్ డెవలప్మెంట్స్ ఇన్ నార్త్ ఇండియా అంటున్నారు కదా. ఏంటి నార్త్ ఇండియాలో ఉన్న డెవలప్మెంట్స్ అంటే మీరు ఇప్పుడు గమనిస్తే మనము ఫస్ట్ ఎక్కడ వేదిక దగ్గర స్టార్ట్ చేసాం, ఋగ్వేదం, సామవేదం. ఆ తర్వాత బుద్ధిస్టులు, జైనిస్టులు వచ్చారన్నాం. తర్వాత నయనాలు, ఆల్వార్లు వచ్చారన్నాము. ఆ తర్వాత వచ్చేసి మనకు సంబంధించి ఫిలాసఫర్స్, భక్తి ఇవన్నీ మాట్లాడాం. తర్వాత సూఫీ సైన్స్ అంటే ఇస్లాంకి సంబంధించి మాట్లాడాం. అంటే ఇస్లాము, బ్రాహ్మణికల్ హిందూయిజము, సూఫీయిజము, అలాగే
నాథ్పంథీసు, సిద్ధులు, యోగులు వీళ్ళందరూ సొసైటీలోకి వచ్చేసారన్నమాట. వీళ్ళందరూ ఏంటంటే ఒకరి మీద ఒకరు ఇన్ఫ్లుయెన్స్ అనేది బాగా మొదలైపోయింది. ఇలాంటి టైంలో ప్రజలు ఏం ఆలోచిస్తున్నారో తెలుసుకోవాలన్నమాట. ఏంటి అంటే ఈ టైం ఎప్పుడు అంటే 19వ శతాబ్దం ఆ టైంకి వచ్చేసరికి ఏంటంటే ఇలా ఒకరి మీద ఒకరు ఇన్ఫ్లుయెన్స్ అనేది స్టార్ట్ చేస్తారు. అదే టైంలో ఏమైంది, సామ్రాజ్యాలు కూడా పెరిగిపోతున్నాయి కదా. లైక్ మీరు ట్రైబల్స్ వీటి దగ్గర చూసినప్పుడు కానీ టౌన్స్ పెరిగాయి, టెంపుల్ టౌన్స్, అడ్మినిస్ట్రేటివ్ టౌన్స్, ఇవన్నీ గురించి మాట్లాడడం గుర్తుందా చాప్టర్ 6లో. అలా టౌన్స్, కింగ్డమ్స్ ఎమర్జ్ అయ్యే కొద్దీ ఆ సమాజంలో ఉన్న ప్రజలు కూడా వాళ్ళ గురించి వాళ్ళు థింక్ చేస్తున్నమాట. అసలు మన రోల్ ఏంటి, సొసైటీలో మన యొక్క ప్రాముఖ్యత ఏంటి అంటూ థింక్ చేస్తున్న టైంలో వాళ్ళకి కొంతమంది ఎస్పెషల్లీ ఎవరు ఉంటే క్రాఫ్ట్స్ పర్సన్స్, పీజెంట్స్, ట్రేడర్స్, లేబరర్స్ వీళ్ళందరూ ఈ పొజిషన్ గురించి ఆలోచిస్తున్నప్పుడు ఇంకొంతమంది సైన్స్ వాళ్ళ ఐడియాల్స్ అవన్నీ ప్రొవోక్ చేశాయి అనమాట వాళ్ళని. ఎవరు వాళ్ళని అంతగా ఇన్స్పైర్ చేసిన వాళ్ళు అంటే కబీర్, అలాగే బాబా గురునానక్, మన సిక్ మతాన్ని స్టార్ట్ చేశారు కదా బాబా గురునానక్. వీళ్ళు ఏంటంటే ఆల్ ఆర్థోడాక్స్ రిలీజియన్స్ అనే వాటి మత ఛాందసానికి సంబంధించిన మతాలన్నింటినీ వాళ్ళు తూలనాడాలన్నమాట. ఇంకా తులసీదాస్ ఉన్నారు, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే వాళ్ళు ఇంపార్టెంట్ ముందు చెప్పిన వాళ్ళందరూ, వీళ్ళు మనకు కొంచెం దగ్గరగా ఉన్నారు కదా 19వ శతాబ్దం అంటే, అందువల్ల అనమాట. తులసీదాస్ గారు, అలాగే సూర్దాస్ గారు, వీళ్ళు ఏంటంటే యాక్సెప్టెడ్ ఎగ్జిస్టింగ్ బిలీఫ్స్ అండ్ ప్రాక్టీసెస్, బట్ వీళ్ళిద్దరు మాత్రం ఏంటంటే వాంటెడ్ టు మేక్ యాక్సెసిబుల్ టు ఆల్. మీరు ఇప్పుడు ఎవరో కొంతమందికి గుత్తాధిపత్యం కాదు, అందరికి యాక్సెస్ ఇవ్వండి అని చెప్పి మాత్రం తులసీదాసు, సూర్దాస్ చెప్పారంట. కబీర్, గురునానక్ మాత్రం అలా కాదు, అసలు అవన్నీ తప్పన్నట్టుగా మాట్లాడారు. ఇప్పటిదాకా మనం ఏంటి లైక్ మనం శైవ లేకపోతే విష్ణువు ఇట్లా చూసాం కదా. తులసీదాస్ ఏం చేశాను, దేవుణ్ణి రాముడు ఫామ్ లో కొలిచారనమాట. రాముడు దేవుడు అని చెప్పి రాముడు కోసమే ఈయన భక్తి అంతా ప్రదర్శించారు. మీకు గుర్తుంటే విష్ణువు గురించి మాట్లాడాం మనం, లైక్ రామానుజాచార్యుల దగ్గర. తర్వాత పుండరీపురం దగ్గర విఠలాచార్యులను మాట్లాడాం మహారాష్ట్రలో. నెక్స్ట్ ఇక్కడ ఒక పర్సన్ ఉన్నారు చూడండి, చైతన్య దేవి. ఇతను ఏంటంటే 16వ శతాబ్దానికి సంబంధించిన బెంగాల్ ఆ ప్రావిన్సెస్ లో ఉన్న భక్తి సెయింట్ అనమాట. ఇతను తన సెల్ఫ్లెస్ నిస్వార్థ ప్రేమ భక్తిని ఎవరి ముందు ఉంచాడంటే రాధాకృష్ణులకు సంబంధించి ఇతను కొలిచారనమాట. ఈయనదంతా డాన్సింగ్, సింగింగ్ ఈ ఫామ్ లో భక్తి మూమెంట్ అనేది ఉంటుంది. ఇదిగోండి ఇట్లాగే డాన్స్ చేస్తూ ఉంటారు. ఈయన చైతన్య ప్రభు అని పిలుస్తుంది. ఈయన వచ్చేసి రాధాకృష్ణుల ఫామ్ లో. అలా తులసీదాస్ ఏంటంటే రాముడు దేవుడు అన్నట్టు రామ భక్తిని ప్రదర్శించారనమాట. ఇతను ఏం చేశారంటే ఇతని కంపోజిషన్, ఫేమస్ కంపోజిషన్ రామచరిత మానస్. ఇది ఏ భాషలో రాశారు అంటే అవధిలో. మీకు గుర్తుంటే ఒక 4 years ముందు ఈ రామచరిత మానస్ మీద యూపీలో చాలా పెద్ద పొలిటికల్ ఎజిటేషన్ అయింది. అంత సొసైటీలో ప్రజల లోకల్కి వెళ్ళిన ఇది ఏదైనా ఉంది కంపోజిషన్ అంటే రామచరిత మానస్. ఈయనది ఎవరు రాశారు అంటే తులసీదాస్ రాశారనమాట. అవధి ఏంటంటే ఉత్తరప్రదేశ్లో మాట్లాడే భాష అనమాట. ఇది లాంగ్వేజ్ యూజ్డ్ ఇన్ ద ఉత్తరప్రదేశ్. ఇదిగోండి కబీర్ అంటే ఇలా ఉంటారనమాట. కబీర్, గురునానక్ ఈయన ఫిగర్ మనం చాలా దగ్గర చూసుంటాం కదా సిక్ గురుల దగ్గర, గురుద్వారాస్ దగ్గర. ఈయన ఎవరంటే తులసీదాస్. ఈయన రాస్తున్నారు చూడండి, ఈయన గుర్తులని చూడండి లైక్ నిలువు బొట్లు ఉంటాయన్నమాట. ఈయన సూరదాస్. సూరదాస్ చూడండి కృష్ణుడికి ఏదో చిన్నపిల్లడికి చెప్పినట్టు అలా చెప్తూ ఉన్నారనమాట. మీరు కొంచెం ఈ ఫిగర్ని జాగ్రత్తగా స్టడీ చేయండి. మనది ఈ వీడియో చాలా లెంత్ అయిపోతుంది. ఇక్కడ చూడండి చైతన్య దేవ్ ఉన్నారు, రామ్ దాస్ ఇక్కడ కనిపిస్తారు, మళ్ళీ పురంధర దాస కనిపిస్తారు, బసవన్న కర్ణాటకలో, నామదేవ్ ఇక్కడ కనిపిస్తారు. ఓకే, ఒక్కసారి జాగ్రత్తగా మీరు చూడండి. సూర్యదాస్ ఇక్కడ, ఏకనాథ్, జ్ఞానేశ్వర్. సరే ఇక్కడ చూడండి ఏం చెప్తున్నారంటే, ఇక్కడ చూడండి తులసీదాస్ గురించి చూసాం కదా, ఇప్పుడు సూర్యదాస్ గురించి చూద్దాం. నాకు ఒక ఫిగర్ చూపించి కృష్ణుడితో మాట్లాడుతున్నారు కదా, చిన్నపిల్లలాగా కృష్ణుడి ట్రీట్ చేస్తూ. ఇతని యొక్క కంపోజిషన్స్ ఏంటి అంటే చూస్తే మీకు ఇక్కడ లిటరేచర్ వర్క్స్ కూడా చాలా కనిపిస్తున్నాయండి. అందుకే ఫస్ట్ లో మీకు చెప్పింది ఆ పర్సన్ ఎవరు, అతనికి టైం పీరియడ్ ఏంటి, ప్లేస్ ఏంటి, అతని అటైర్ ఊహించుకోండి అని చెప్పి. సరే ఇతని వర్క్స్ ఏంటి అంటే సురసాగర ఎవరి లిటరీ వర్క్ అని అడిగే ఛాన్స్ ఉందండి, జాగ్రత్త. నెక్స్ట్ సురసారవళి, అలాగే సాహిత్య లహరి. ఈ 3 ఏంటంటే సూర్యదాస్ రాసిన పోయిటరీ వర్క్స్ అనమాట. అలాగే ఇతను ఒక్కొక్కరికి కాంటెంపరీగా అంటే ఇతనున్న టైంలోనే ఇంకొక పర్సన్ ఉన్నారు. అతను ఎవరంటే శంకరదేవ ఆఫ్ అస్సాం. మీరు ఇప్పుడు దాకా గమనిస్తే మనం ఈస్ట్ సైడ్ ఎక్కువగా మాట్లాడలేదు, జస్ట్ ముందు పేజీలో చైతన్య ప్రభు గురించి మాట్లాడాం. ఆయన బెంగాలీకి సంబంధించిన ఆయన. ఇతను ఎవరు అంటే అస్సామీకి సంబంధించిన ఆయన. ఇతని గురించి ఆల్రెడీ క్వశ్చన్ ఫ్రేమ్ చేశారు కాబట్టి మళ్ళీ వచ్చిన మనం ఆశ్చర్యపోవలేదు, నేర్చుకోవాలి. ఇతను ఏ శతాబ్దానికి చెందినవాడు అంటే
15వ శతాబ్దానికి సంబంధించిన వాడు. ఇతను తన భక్తిని ఎవరికి ప్రదర్శించాలంటే విష్ణువుకి. అడగచ్చండి, తులసిదాస్ ఎవరికి? రాముడికి. చైతన్య ప్రభు ఎవరికి? రాధాకృష్ణులకి. ఈయన శంకర దేవుడు ఎవరికి? విష్ణువుకి. అదే శంకరాచార్యులు అయితే శివుడికి అనమాట. శంకర దేవుడు వచ్చేసి విష్ణు. నిజం చెప్పండి, లేటర్ పీరియడ్ అన్ని విష్ణువుకే దగ్గరగా ఉంటాయండి. అలంకార పీరియడ్ అంటారు కదా విష్ణువుని, అందువల్ల ఆయనకి ఎక్కువగా వీళ్ళు కనెక్ట్ అవుతూ ఉంటారు అనమాట. సరే, అండ్ కంపోజ్డ్ పోయమ్స్ ఏ భాషలో రాశారంటే అస్సామీ లాంగ్వేజ్ లో రాశారు. ఇప్పటిదాకా అస్సామీలో మనకు ఏ టెక్స్ట్ లేదు కదా, ఇప్పుడు చూసిన వాటిలో ఫస్ట్ టైం ఎక్కడ కనిపించింది? శంకర్ దేవ్ రాశారు, కాబట్టి ఆయన ఇంపార్టెంట్ అనమాట. అలాగే ఇతను ఏంటంటే నామ్ గర్స్ అనే వాటిని స్టార్ట్ చేశారు. సో నామ్ గర్స్ ఎవరు స్టార్ట్ చేశారు? శంకర్ దేవ్ స్టార్ట్ చేశారు అనమాట. నామ్ గర్స్ అంటే ఏంటంటే హౌసెస్ ఆఫ్ రిసైటేషన్ అండ్ ప్రేయర్. అక్కడ కూర్చొని ప్రేయర్ చేసేవాళ్ళమాట. ఇప్పుడు ఈయనకు సంబంధించి ఒక చిన్న టెక్స్ట్ ఇచ్చారు చూడండి. శంకర్ దేవ్స్ డివోషన్ అనేది ఏమని ప్రాచుర్యంలోకి వచ్చిందంటే ఏక శరణ నామధర్మ. శరణం అంటే ఏంటి? నన్ను ఇంకా కాపాడవయ్యా శరణం నీకు అంటాం కదా, అట్లా శరణం. అది ఎలా? నామం జపించడం వల్ల. ఆ జపించే వాటిని ఏమంటున్నాము? నామగర్స్. ఒక దగ్గర కూర్చొని చేసేదే, అంటే లైక్ టెంపుల్స్ లాగా అనమాట. నామధర్మ అంటామంట. అత్యున్నత శరణాగతి అనేది మనం నామాన్ని జపించడం వల్లే. అది ఏకనామం, ఎవరు అందరినీ కాదు, ఒకరే. ఆ ఒకరు ఎవరు అంటే విష్ణువు అనమాట. అది దాని అర్థం. ఈయన టీచింగ్స్ అని ఎక్కడి నుంచి తీసుకున్నారంటే భగవద్గీతలో నుంచి, అలాగే భాగవత పురాణం నుంచి. ఇంకా భగవద్గీత ఏంటి, భాగవత పురాణం డిఫరెన్స్ రాకూడదండి. భగవద్గీత ఏంటి? కురుక్షేత్ర యుద్ధంలో కృష్ణుడికి అలాగే అర్జునుడికి జరిగిన వాద సంవాదం అనమాట. భాగవత పురాణం ఏంటి? చిన్నప్పటి నుంచి కృష్ణుడు ఎలా ఉన్నాడు, ఆయన లైఫ్, ఇదంతా మాట్లాడేది భాగవత పురాణం అంట. సో ఈయన కంప్లీట్ గా ఏంటంటే కృష్ణుడు అంటే విష్ణువుకి సంబంధించిన అటైర్తోనే ఈయన మొత్తం తన భక్తి మూమెంట్ ని జరిపించాడు అనమాట. ఇతను ఏం ఎస్టాబ్లిష్ చేశాడు అంటే సత్రాలు. ఇందాక అనుకున్నాం కదా ధర్మస్థలాలు ఇక్కడ, ఇది మనం లైక్ సూఫీసు వీళ్ళ దగ్గర మాట్లాడాం కదా, అలాగే వీళ్ళు ఏంటంటే వాటి కంకాస్ అంటాం కదా, ఇవి ఏంటంటే సత్రాలు అనమాట, మోనాస్ట్రీస్ అనమాట. ఎందుకు అంటే ట్రాన్స్మిషన్ ఆఫ్ నాలెడ్జ్ కోసం వీటిని ఎస్టాబ్లిష్ చేశాడు. ఇక్కడ గమనిస్తే మీకు నామ్గర్స్, మోనాస్ట్రీస్ కనిపిస్తాయి. ఎవరు వర్క్ లో? శంకర్ దేవ యొక్క వర్క్ లో. ఈయనది లిటరీ వర్క్ కన్నా ఇలాంటి ఆర్కిటెక్చర్ వర్క్ అనేది ఈయనది కనిపిస్తుంది. ఇక్కడ సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్ ఎక్కడ రావచ్చు అంటే కీర్తన ఘోష్. ఇక్కడ మేజర్ కంపోజిషన్స్ కూడా కీర్తన ఘోష్. బసవన్న ఏంటండి? వచనాలు. అలాగే తుకారాం గారిది ఏంటండి? అభంగాలు. ఈయన ఏంటంటే కీర్తనాస్, కానీ అభంగాలు కీర్తించడం అంటే ఆ పేరుని గొప్పగా చెప్పడం అనమాట. ఇది మనం ఇప్పుడు దాకా చూసింది ఏంటి? సూర్దాసు, అలాగే తులసీదాసు, కబీరు, గురునానక్, నెక్స్ట్ శంకర దేవుని చూసాం. అంటే దాదాపు 5 పర్సనాలిటీస్ చూసాం అనమాట. ఇప్పుడు వీళ్ళే కాకుండా ఇంకొంతమంది ఉన్నారు. ఎవరు వాళ్ళు అంటే దాదు దయాల్. దాదు దయాల్ నుంచి ఆల్రెడీ క్వశ్చన్ అడుగున్నారు, సరేనా? దాదు దయాలు, రవిదాసు, అలాగే మీరాబాయి అనమాట. ఈ మీరాబాయి ఎవరు అంటే ఈమె గురించి మనకు చాలా దగ్గర వెల్ నోన్ స్టోరీస్ ఉన్నాయి కదా. అంటే మొన్న అంటే మీరు కొంచెం ఇప్పుడున్న కరెంట్ ఇష్యూస్ తో మొదలుపెట్టు చదవండి, ఈజీగా అర్థమవుతుంది. బిష్ణోయి సెక్ట్ అని సల్మాన్ ఖాన్ మీద చాలా మంది పోయి అటాక్ చేయడానికి చూసారు. ఆ సెక్ట్ కూడా ఎక్కడి నుంచి వచ్చిందంటే ఈ మీరాబాయి గారికి సంబంధించిన సెక్ట్ అంటారు చాలా మంది. ఇంకా చిప్కో మూవ్మెంట్ ఉంది కదా, చిప్కో మూవ్మెంట్ స్టార్ట్ చేయక ముందు కూడా ఈ మీరాబాయి గారి సెక్ట్ లోనే ఇలాంటి ఒక మూవ్మెంట్ స్టార్ట్ అయి ఉంటుంది అనమాట. అది ఇక్కడ కూడా మీరాబాయి సెక్ట్ గురించి మాట్లాడతారు అనమాట. వీళ్ళ సెక్ట్ ఏంటంటే మీ బిష్ణోయి సెక్ట్. ఈ సెక్ట్ రాజ్పూత్ అంటే రాజస్థాన్ ఆ ఏరియాలో చాలా ఫేమస్ అనమాట. మీరాబాయి ఏంటంటే రాజ్పూత్ ప్రిన్సెస్ ని మ్యారేజ్ చేసుకుంటుంది, కానీ కృష్ణుడి మీద భక్తితో ఆమె వచ్చేస్తుంది అనమాట. అంటే మ్యారిటల్ లైఫ్ ని తనేమి లీడ్ చేయదు. సో ఆమె ఏ ఫ్యామిలీలోకి వెళ్ళింది? రాయల్ ఫ్యామిలీ ఆఫ్ మేవార్ ఇన్ 16th century. కానీ తర్వాత ఏంటంటే ఈ రవిదాస్ గారు చెప్పాం కదా, ఆ రవిదాస్ గారికి ఈమె డిసిపుల్ అయిపోయి భక్తురాలుగా, తర్వాత ఈమె కూడా భక్తి మూమెంట్ ని ఎంచుకుందాం అనమాట. ఈ రవిదాసు ఎవరు అంటే అన్టచబుల్ అండి. మీరు వీలైతే ఒక పని చేయండి, ఉమెన్స్ ఎవరెవరు వచ్చారు, అలాగే అన్టచబుల్స్ ఎవరెవరు వచ్చారు అని చెప్పి లిస్ట్ అవుట్ చేసుకోండి. ఫస్ట్ క్వశ్చన్ వెళ్తే వీళ్ళ మీదే వెళ్ళొచ్చు అనమాట. ఇక్కడ రవిదాస్ తెలిసారు కదా, ఇందాక మనం మెహర్ కమ్యూనిటీ దగ్గర కూడా ఒకరు మాట్లాడడం తుకారాం తర్వాత కూడా, అట్లా వాళ్ళందరినీ ఒక దగ్గర కోట్ చేయండి. ఈ ఫిగర్ చూడండి, ఇక్కడ శంకర్ దేవ్ గారు ఉన్నారు కదా, ఇలా ఉంటారనమాట. ఈయన శంకర్ దేవ్ గారు, ఈయన చైతన్య ప్రభు అనమాట, ఈయన రామదాస్, కొంచెం మీరాబాయి గారు. ఓకే, మన మీరాబాయి గారు కృష్ణుడి భక్తి. ఇక్కడ వచ్చేసి రవిదాస్ అంటే ఇలా ఉంటారనమాట. ఈయన రవిదాస్, ఈయన ఒక టీచర్ అనమాట ఈయన. నెక్స్ట్ దాదు దయాల్ అనుకున్నాం కదా, ఈయన వచ్చేసి శంకరాచార్యులు అనమాట. అస్సాం దగ్గర రాశారు, ఇట్లా నామ్గర్స్ ప్రవేశపెట్టారని ఆయన. నెక్స్ట్ చూడండి ఏమంటున్నారు, ఏ క్లోజర్ లుక్ టువర్డ్స్ కబీర్. ఇప్పుడు ఇద్దరు పర్సనాలిటీస్ గురించి మనం నేర్చుకుంటాం అండి, కబీరు అలాగే గురునానక్. ఈ టెక్స్ట్ లో నేర్చుకుంటాం, ఫర్దర్ గా చూద్దాం. ఇంకా కబీరు ఏ శతాబ్దానికి చెందినవాడు? ఇక్కడ ఎక్కువ సెంచరీస్ అడిగే ఛాన్స్ ఉంది, ఎందుకంటే ఆ కింగ్ ఈ శతాబ్దానికి కాంటెంపరీనా, ఇతనే కాంటెంపరీనా అని అడుగుతుంటాను అనమాట. అందుకని ఈ శతాబ్దాలు ఇంపార్టెంట్. 15వ శతాబ్దానికి చెందిన పర్సన్ అనమాట. ఈయనేంటి?
వన్ ఆఫ్ ద మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ సెయింట్. ఎందుకు ఇన్ఫ్లుయెన్షియల్ చూద్దాం అనమాట. ఈ వాస్ బ్రాట్ అప్ ఇన్ ఏ ఫ్యామిలీ ఆఫ్ ముస్లిమ్స్. వీళ్ళెవరు అంటే జులాహ్ అంటే చేనేత వాళ్ళు ఉంటారు కదా, ఇప్పుడు తెలుగులో ఆంధ్రాలో చూస్తే పద్మశాలి తెలుసు, అట్లా వాళ్ళు వీవర్స్ అనమాట. కానీ చాలా మంది ఏంటంటే ఈయన వేరే దగ్గర నుంచి తప్పిపోయారు, అక్కడ ఆయన యాక్చువల్గా ఒక హిందూ బ్రాహ్మణ్ వాళ్ళకి తినే వాళ్ళే, కానీ బట్ రివర్ లో వదిలేయడం వల్ల వీళ్ళకి దొరికింది అన్నట్టు మాట్లాడుతుంటారు. బట్ వాట్ ఎవర్ ఇట్ మేబీ, మనకు తెలిసిన థీరీ వరకు వచ్చేసరికి ఇతను ముస్లిం జుహాల్కి సంబంధించిన ఫ్యామిలీకి చెందిన వాడని అయితే తెలుస్తుంది అనమాట. ఏ ప్లేస్ కి సంబంధించిన వాడంటే ఉత్తరప్రదేశ్ ఉంది కదా, ఉత్తరప్రదేశ్ లో వారణాసి అంటే బెనారస్, ఈ ప్లేస్కి సంబంధించిన. బెనారస్ ఏంటి, కాటన్ టెక్స్టైల్ వీటి సిల్క్కి చాలా ఫేమస్ కదా, ఆ ప్లేస్ లో ఇతను ఉన్నాడనమాట. ఇతని వర్క్ అంటే వి గట్ టు నో హిస్ ఐడియాస్ ఫ్రమ్ ద వాస్ట్ కలెక్షన్ ఆఫ్ వర్సెస్. వాటిని ఏమని పిలుస్తారంటే సఖీస్ ఆర్ పద్ అని పిలుస్తారు. పద్ ఎవరి వర్క్ అని అడుగుతారండి క్వశ్చన్. ఎవరి వర్క్? కబీర్ వర్క్ అనమాట. సెడ్ టు హ్యావ్ బీన్ కంపోజ్డ్ బై హిమ్ అండ్ సంగ్ బై వాండరింగ్ భజనా సింగర్స్. ఇది చూసారా, అతనే చెప్పాడు అనమాట. రామ్ రహీము ఇలాంటి కొన్ని స్టేట్మెంట్స్, కొన్ని కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్ కూడా ఇస్తారనమాట ఈయన గాడ్ మీద. కాకపోతే ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఈ స్టాండర్డ్కి వచ్చేసి పద్ద ఏంటి, ఎవరు రాసింది, ఎవరి వర్క్ అని చెప్తే అది కబీర్ వర్క్ అనేది మాత్రం గుర్తు తెచ్చుకోవాల్సి ఉంటుంది. చాలా వరకు అంటే పాడుతూ ఎవరు వీటిని మార్చారు అంటే భజనా సింగర్స్, భజన చేస్తుంటారు కదా, వాళ్ళు ఎక్కువగా ఈ కబీర్ యొక్క పంక్తుల్ని వాటిని వాడుతూ ఉంటారు అనమాట. సమ్ ఆఫ్ దీస్ వర్ లేటర్ కలెక్టెడ్ అండ్ ప్రిజర్వ్డ్ బై ఎవరి వల్ల అంటే గురు గ్రంథ్ సాహిబ్ లోను, అలాగే పంచవాన్ లోను, బిజక్ లోను ఇతని యొక్క ఈ సూక్తులు ఇవన్నీ ఉంటాయి కదా, వాటన్నిటిని తీసుకొచ్చి ప్రిస్క్రైబ్ చేసి వాళ్ళు కన్జర్వ్ చేస్తూ వచ్చారనమాట. ఇదిగోండి, ఓ అల్లా రామ్ ఈయనంతా ఇలాగే ఉంటది అనమాట. దేవుడికి ఎందుకు పూజలు చేయడము కొన్ని ఉంటాయి, అలాంటివన్నీ ఎవరు చేస్తారంటే కబీరే చేశారనమాట. మీకు గుర్తుంటే మన స్టార్టింగ్ లోనే మాట్లాడుకున్నాం, కబీరు గురునానక్ ఇద్దరు కూడా రిలీజియస్ ప్రాక్టీసెస్ ని తీవ్రంగా వ్యతిరేకించారు అని. సో వీళ్ళ మనం టార్గెట్ అంతా ఈ బ్రాహ్మణికలు, అప్పర్ క్యాస్ట్ వీటి మీద ఉంటుంది. సో చూడండి ఇప్పుడు ఏమంటున్నారు, కబీర్ ఏమంటున్నారంటే కబీర్స్ టీచింగ్ అనేది కంప్లీట్ గా ఇవి ఉంటాయి కదా, అంటే అప్పుడున్న రిలీజియస్ సిస్టమ్ వాటిని తీవ్రంగా వ్యతిరేకించాయి. అలాగే రిజెక్షన్ వాటిని తీవ్రంగా కంప్లీట్ గా త్యజించారనమాట వాళ్ళు. నెక్స్ట్ హిస్ టీచింగ్ ఓపెన్లీ రిజెక్టెడ్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ ఎక్స్టర్నల్ వర్షిప్ ఆఫ్ బోత్ ఎవరిది, బ్రాహ్మణికల్ హిందూయిజం వాళ్ళని, ఇస్లాంని. గమనించాలి, ఈయన ఏదో ఒక మతాన్ని క్రిటిసైజ్ చేయట్లేదండి, ఇద్దరిని అంటే హిందూయిజంని ఇస్లాంని కూడా ఈయన క్రిటిసైజ్ చేస్తూ వచ్చాడనమాట. ప్రీఎమినెన్స్ ఆఫ్ ప్రీస్లీ క్లాస్ ని, అలాగే క్యాస్ట్ సిస్టమ్ ని కూడా ఇతను క్వశ్చన్ చేశాడనమాట. ఇతను తిన విషయాలన్నీ అంటే ఇతని పోయిటరీ అంతా ఏ ఫామ్ లో ఉండేదంటే హిందీ లాంగ్వేజ్ లో ఉండేది. హిందీ లాంగ్వేజ్ ఉండడం వల్ల సామాన్య ప్రజలకు కూడా చాలా ఈజీగా అర్థమైంది అనమాట. ఇందువల్ల కబీర్కి ప్రజల్లో చాలా ఫేమ్ అనేది వచ్చిందనమాట. కానీ కొన్నిసార్లు క్రిప్టిక్ లాంగ్వేజ్ వాడేవాళ్ళు అదైతే తెలుసుకోలేకపోయారు, కానీ హిందీలో వాడడం వల్ల అయితే ఈజీగా ఆయన కనెక్ట్ అయ్యి ఉంటాం. నెక్స్ట్ కబీర్ అనే అతను ఏంటంటే గాడ్ని నమ్మాడు, గాడ్ లేడు అలాంటివన్నీ చెప్పలేదు. కానీ ఆ గాడ్ ఏంటంటే ఫార్మ్లెస్ సుప్రీం గాడ్, ఆయన మాత్రమే మోక్షాన్ని ప్రసాదించగలడు, అది కూడా ఏ ఫామ్ లో, భక్తి ఫామ్ లో మాత్రమే అని చెప్పాడనమాట ఈయన. ఇన్ని చెప్పిన తర్వాత కూడా ఇతనికి ఫాలోవర్స్ ఏదో ఒక సెక్ట్ నుంచే లేదండి, బోత్ హిందూస్ నుంచి ముస్లిమ్స్ నుంచి ఉన్నారన్నమాట. ఈయన ఏంటి వాళ్ళ యొక్క విధానాలను వ్యతిరేకించారు కానీ ఆ మనుషుల్ని కాదు. సో అందుకనేసి ఇతని ఇవన్నీ ఆర్డినరీ పీపుల్ కి చాలా దగ్గరగా ఉండడం వల్ల వాళ్ళందరూ ఇతనికి ఫాలోవర్స్ గా మారిపోయారు అనమాట. నెక్స్ట్ బాబా గురునానక్ గారి గురించి తెలుసుకున్నాం. గురునానక్ గారు ఫిగర్ అనమాట ఇక్కడ వచ్చింది. ఈయన ఏ శతాబ్దంలోకి సంబంధించిన వాళ్ళంటే 1516 అనమాట. అందుకే ఈయన టైం పీరియడ్ మెన్షన్ చేశారు చూడండి, ఎందుకంటే సిక్కు మత స్థాపన ఏంటని జరిగింది కాబట్టి ఈయన టైం పీరియడ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈయన ఎక్కడ పుట్టాడు అంటే తలవండి నాగ్నా సాహిబ్, అది ఇప్పుడు ప్రజెంట్ పాకిస్తాన్ లో ఉందండి. తర్వాత ఈయన ఇంటి కర్తార్పూర్ కి మారిపోయారనమాట. రావి రివర్ దగ్గర ఉంది కదా డేరా బాబా నానక్ ఆన్ ద రివర్, రివర్ ఆ డేరా బాబా న్యూస్ లో ఉన్నారు అప్పుడు, ఆయన కాదనమాట. ఆయనంతా ఇల్లీగల్ యాక్టివిటీస్ అలా అనిపించి ఈయన కర్తాపూర్ ఇక్కడ ఎక్కువ ఈయనదే ఉంది. మీకు గుర్తుంటే మన వైస్ ప్రెసిడెంట్ గా వెంకయ్య నాయుడు గారు ఉన్నప్పుడు కర్తార్పూర్ కారిడార్ అని చెప్పి మన పంజాబ్ నుంచి పాకిస్తాన్ ఉన్న పంజాబ్ కు ఒక దారి ఇచ్చేవాళ్ళు. ఎందుకంటే ఈ ట్రావెలర్స్ అక్కడికి వెళ్ళి చూసుకొచ్చేటట్టు వీళ్ళ సౌలభ్యం కోసం సిక్కు వాళ్ళ కోసం ఓపెన్ చేశాను. సో ఆ కర్తార్పూర్ అనమాట ఇప్పుడు ఉన్న మన ఇండియాలో ఉన్న పంజాబ్ లో ఉందన్నమాట. సరే ఈయన ఏం చేశానంటే రెగ్యులర్ గా దేవుణ్ణి పూజిస్తూ ఉన్నాయన్నమాట. అది ఏ ఫామ్ లో అంటే సింగింగ్ ఫామ్ లో. సో ఈయన పాటలు విని ఇతనికి ఫాలోవర్స్ అనే వాళ్ళు పెరిగారనమాట. ఇతను ఏం చెప్పేవాడు అంటే క్రీడ్ అంటే రిలీజియస్ ని ఎక్కువగా ఇతను క్వశ్చన్ చేశాడు అన్నాం కదా. సో అందువల్ల ఈయనకి దగ్గర ఏంటంటే ఉన్న ఫాలోవర్స్ లో
ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ ఫార్మర్ క్రీడ్, క్యాస్ట్, జెండర్ అవి ఏం లేకుండా ఈయన ఫాలోవర్స్ అందరూ ఒకే దగ్గర కూర్చొని భోజనాలు చేశారనమాట. ఈవెన్ మన తెలుగులో కూడా మీకు గుర్తుంటే పల్నాడు బ్రహ్మనాయుడు అక్కడ పంక్తి చేపకూడు అని వింటాము, గుర్తుందా? చేపకూడు అంటే ఏంటి? అందరూ కలిసి భోజనాలు చేస్తారన్నమాట. సో ఇది ఒక ఇంపార్టెంట్ ఫీచర్ కదా, ఇప్పుడు దాకా మనం అసలు వినలేదు. అలాంటి ఫీచర్ గురునానక్ దగ్గర మనం చూస్తాం అనమాట. ఎలా అంటే కామన్ కిచెన్ అనేది ఏర్పాటు చేశారు, దాన్ని లంగర్ అని పిలుస్తారు. ఇప్పటికీ లంగర్ ఉంటుంది చూడండి, సమ్ టైమింగ్సే ఉంటాయి దానికి, అంటే సిక్కు గురుద్వారాస్ దగ్గర. అలాంటి దాన్ని ఎవరు తీసుకొచ్చారంటే గురునానక్. ఎందుకు అంటే అందరూ ఒకటి, ఎవరు గొప్ప కాదు ఎవరు తక్కువ కాదని చెప్పడం ఈయన ఉద్దేశం అనమాట. అందుకనేసి ఈయన ఇంకా ఏం ఏర్పాటు చేశారంటే ధర్మశాలల్ని ఏర్పాటు చేశారనమాట. అవి ఏంటంటే సాక్రెడ్ స్పేస్, పవిత్ర స్థలాలు అనమాట. దాన్ని మనం ఏం పిలుస్తాం అంటే గురుద్వారాలు అని పిలుస్తారు. నెక్స్ట్ ఇతను 1539లో కాలం చేశారనమాట. ఆ టైంలో ఈయన లాస్ట్ టైంలో ఉన్నప్పుడు ఇతని సక్సెసర్ని నియమించారు. ఆయన పేరు ఏంటంటే లెహ్నా, కానీ ఆయన తర్వాత పేరు మార్చుకొని అంగద్ అనే పేరుతో మనకు పరిచయం అయ్యారనమాట. ఎందుకు అంటే ఈయన గురునానక్లో ఒక పార్ట్ అన్నట్టుగా తను సిగ్నిఫై చేసుకోవడానికి ఆ గురునానక్లో ఉన్న పేర్లు గురువు తీసుకొని గురు అంగద్గా ఆయన పేరు మార్చుకున్నారు. ఈయన ఏం చేశారంటే గురునానక్ కంపోజిషన్స్ ఉంటాయి కదా, ఆయన యొక్క ప్రీచింగ్స్ అవన్నీ కంపోజ్ చేసి దానికి ఇతను ఓన్వి కూడా యాడ్ చేస్తూ వచ్చారనమాట. ఇక్కడ చూడండి ఏమంటున్నారు, గురునానక్ రాసిన దానికి అతని తర్వాత వచ్చిన గురు గోవింద్ కూడా తన యొక్క ఓన్ కంపైలేషన్ చేశారన్నాం కదా. అతను ఏ స్క్రిప్ట్ లో రాశారంటే గుర్ముఖి స్క్రిప్ట్ లో రాశారు. ఇది కూడా ఇంపార్టెంట్ అండి, గుర్ముఖి స్క్రిప్ట్ ఎక్కడ యూజ్ చేశారని. అతని తర్వాత వచ్చిన 3 సక్సెసర్స్ కూడా ఏంటి అంటే అండర్ ద నేమ్ ఆఫ్ నానక్ తో తన కంపోజిషన్స్ అనేవి చేశారన్నమాట. ఈ కంపోజిషన్స్ అన్ని ఎవరు కంపైల్ చేశారు అంటే గురు అర్జున. ఈ గురు అర్జున్ 1604లో దీన్ని కంపైల్ చేశారన్నమాట. కంపోజిషన్ వేరు, కంపైల్ వేరండి. కంపోజిషన్ అంటే వాళ్ళు చెప్పుంటారు కరెక్టే, కంపైల్ అంటే అవన్నీ ఈ దేనికి ముందు ఏంటి అని ఒక ఆర్డర్ ఫామ్ లో చేయడం అనమాట. ఆ వర్క్ అంతా గురు అర్జున చేశారు. సో ఈ గురు అర్జున ఆ గురునానక్ గారిది, తర్వాత అంగద్ గారిది, తర్వాత ఆ 3 సక్సెసర్ది, వీళ్ళతో పాటు ఇంకా ఏం చేశారు అంటే ఇందాక మాట్లాడడం ఏంటి, కబీర్ యొక్క పద్దు కూడా వీటిని కన్జర్వ్ చేశారన్నాం కదా. అట్లా సెయింట్ కబీర్వి, అలాగే షేక్ ఫరీద్వి, నెక్స్ట్ భగవత్ నామ్దేవ్వి, గురు తేజ్ బహదూర్వి, వీళ్ళ యొక్క రైటింగ్స్ ని కూడా దానికి యాడ్ చేశారనమాట. అంటే వీళ్ళు దాదాపు ఎంతమంది, ఈ నలుగురు యొక్క రైటింగ్స్ యాడ్ చేసి ఈయన్ని 1706లో దిస్ కంపైలేషన్ వాస్ అథెంటికేటెడ్ బై ద గురు తేజ్ బహదూర్ సన్ అండ్ సక్సెసర్. ఎవరు అంటే గురు గోబింద్ సింగ్. ఇతను దీన్ని ఎలా కంపైల్ చేసి బుక్ గా తీసుకొచ్చారంటే గురు గ్రంథ్ సాహెబ్. ఇప్పుడు హిందూస్ కి మనకు భగవద్గీత, ఖురాను, బైబిల్ ఎలా ఇంపార్టెంటో సిక్కులకు కూడా ఇది చాలా మతపరమైన పవిత్ర గ్రంథం అనమాట. ఈవెన్ మీరు ప్రతి గురుద్వారాలో చూడండి, అక్కడ గురు గ్రంథ్ సాహెబ్ ఉంటుంది. ఆ గురు గ్రంథ్ సాహెబ్ లో ఏముంటాయి అంటే ఈ గురు గోబింద్ సింగ్ తీసుకొచ్చిన ఈ బుక్ లో ఇది వీళ్ళందరివి, అంటే గురునానక్ది, గురు అంగది, తర్వాత వాళ్ళ 3 సక్సెసర్వి, ఈ నలుగురివి, వీళ్ళకి సంబంధించిన రైటింగ్స్ ఉంటాయన్నమాట. నెక్స్ట్ 16th సెంచరీకి వచ్చేసరికి గురునానక్ యొక్క ఫాలోవర్స్ అనే వాళ్ళు పెరిగారనమాట. వీళ్ళల్లో ది నెంబర్ బిలాంగ్ టు నెంబర్ ఆఫ్ కాస్ట్ లైక్ ట్రేడర్స్, అగ్రికల్చర్స్, ఆర్టిషన్స్, క్రాఫ్ట్స్మెన్స్, వీళ్ళందరూ ఉన్నారనమాట. ది మే హ్యావ్ సంథింగ్. ఏంటి అంటే వీళ్ళు ఫిలాసఫీ కూడా మీకు అక్కడ ఫస్ట్ లో చెప్పున్నాను, అవునా? ఏమని చెప్పున్నాను, ఇక్కడ సెయింట్స్ ఆఫ్ మహారాష్ట్ర వాళ్ళ దగ్గర ఒక ఇంపార్టెంట్ ఫీచర్ అన్నాం. ఏంటి, వాళ్ళు ఏం సన్యాసించాల్సిన అవసరం లేదు, వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ లైఫ్ ని గడపచ్చు అని చెప్పి. అట్లాగే వీళ్ళు కూడా ఏంటి, హౌస్ హోల్డ్ లైఫ్ ని గడపండి, అలాగే మీ ఆక్యుపేషన్స్ మీరు చేసుకోండి, మీరేమి ఇలాంటి ఒక ట్రెడిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదని గురునానక్ ఏదైతే అడ్రిబ్యూట్ చేశారో అదే వీళ్ళు కంటిన్యూ చేశారనమాట. పైగా ఈయన ఏం చెప్పారంటే మీరు అలా వర్క్ చేసి మీ కాంట్రిబ్యూషన్ ని జనరల్ ఫండ్స్ కింద మీ కమ్యూనిటీలో ఉన్న ఫాలోవర్స్ ఉన్నారు కదా వాళ్ళకి మీ వెల్త్ ని పంచండి అని చెప్పారు. ఇలాంటి ప్రోగ్రెసివ్ థాట్స్ అని మనం సిక్ లో చూస్తాం అనమాట. తర్వాత 17th సెంచరీ వచ్చేసరికి ఏంటంటే అమృత్సర్ అనేది అంటే ఆ పట్టణం అనేది డెవలప్ అవుతూ వచ్చింది ఈ గురుద్వారా చుట్టూ. ఇది అప్పటికే ఒక వెల్ నోన్ గా ఏంటి అంటే గురుద్వారా అనేది ఒక సెల్ఫ్ గవర్నింగ్ బాడీ లాగా తయారైతూ వచ్చింది అనమాట. అందుకే అప్పుడున్న హిస్టారియన్స్ ఏం రాశారంటే 17th సెంచరీ, ఎర్లీ 17th సెంచరీ ఆ టైంలో ఏ స్టేట్ విత్ ఇన్ ద స్టేట్ అన్నట్టు దీన్ని కంపేర్ చేశారనమాట. ఇది జహాంగీర్ టైంలో ఏం జరిగింది అంటే మొఘల్ కింగ్ ఉన్నారు కదా, అక్బర్ వాళ్ళ కొడుకు జహాంగీర్, ఆయన ఏం చేశారంటే ఇది ఎప్పటికైనా పొటెన్షియల్ థ్రెట్ అవ్వచ్చు అని చెప్పేసి అప్పుడు గురు అర్జున్, మీకు గుర్తుంటే గురు గ్రంథ్ సాహెబ్ ప్రిపరేషన్ చెప్పేటప్పుడు గురునానక్ ప్రీచింగ్స్,
తర్వాత అంగద యొక్క ప్రీచింగ్స్ అయిపోయిన తర్వాత వాళ్ళ 3 సక్సెసర్స్ యొక్క ప్రీచింగ్స్ ఏవైతే రైటింగ్స్ ఉన్నాయో వాటన్నిటిని కంపైల్ చేశాడండి ఒక పర్సన్ అని చెప్పాను, అర్జన్ అని చెప్పి. ఆ గురు అర్జున్ని ఈ జహాంగీర్ ఏంటంటే ఎగ్జిక్యూట్ చేస్తారనమాట. అంటే తనని ఇతను చంపేస్తారు. దానివల్ల ఇంకొంచెం మొఘల్స్కి సిక్కులకి మధ్య ఉన్న గ్యాప్స్ ఎక్కువైపోయి టెన్షన్స్ ఎక్కువైపోతాయి అనమాట. ఫస్ట్ టైం ఇక్కడ కనిపిస్తుంది. తర్వాత ఔరంగజేబ్ దగ్గర కూడా కనిపిస్తుంది, గమనిద్దాము. అంటే మొఘల్స్కి సిక్స్కి ఎందుకు పడదు అంటే ఇక్కడ ఉన్నాయన్నమాట హిస్టారికల్ ఫుట్ ప్రింట్స్ అనేది. ఇక్కడ ఈ విషయం జరిగిన తర్వాత సిక్ మూమెంట్ అనేది ఇంకా పెద్దగా పొలిటిసైజ్ అయిపోయింది. ఎందుకంటే వీళ్ళు ఏంటంటే మనం సపరేట్గా ఉంటాము, మాకు సపరేట్ దేశం ఉన్నట్టుగా మూమెంట్ అనేది స్టార్ట్ చేశారనమాట. అందువల్ల సిక్ మూమెంట్ బిగిన్ టు గెట్ పొలిటిసైజ్డ్ ఇన్ 17th century. ఇది ఎప్పటి టైంలో ఎక్కువ కల్మినేట్ అయిపోయిందంటే కల్మినేటెడ్ ఇన్ ద ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఖల్సాని ఎవరు స్టార్ట్ చేశారు అంటే గురు గోబింద్ సింగ్. లాస్ట్ చూసాం కదా మనం గురు గోబింద్ సింగ్ అన్నప్పుడు. ఎవరి గురు గోబింద్ సింగ్? గురు తేజ్ బహదూర్ అని ఉన్నారు కదా, వాళ్ళ కొడుకి ఇతనే గురు గ్రంథ్ సాహిబ్ని తీసుకొచ్చాడు అని చదివాము. ఆయన ఏంటి అంటే 1699లో ఖల్సా అనే ఒక ఇన్స్టిట్యూషన్ ని ఫామ్ చేశారనమాట. ఈ ఖల్సా కాస్త ఏమైంది, కమ్యూనిటీస్ ఆఫ్ సిక్స్ కాల్డ్ ఖల్సా పంత్ బికమ్ ఏ పొలిటికల్ ఎంటిటీ. అంటే ఒక రిలీజియస్ గా స్టార్ట్ అయ్యి అది ఇప్పుడు రాజకీయ దిశానిర్దేశం చేసేంత స్థాయికి ఎదిగింది. మీకు గుర్తుంటే మన అగ్రికల్చర్ బిల్స్ జరిగినప్పుడు కూడా ఈ అగ్రికల్చర్ కి సంబంధించి కోఆపరేటివ్ సెక్టార్స్ కి ఒక మినిస్టర్ ఉన్నారన్నమాట. కోఆపరేటివ్ మినిస్టర్ వచ్చేసి తర్వాత హోమ్ మినిస్టర్ పెట్టారు, కానీ అంతకుముందు ఇలాంటి హస్బెండరీ వీటికి సంబంధించి ఒక మినిస్టర్ ఉండేవాళ్ళు. ఎక్కడి నుంచి వచ్చారంటే ఆమె ఈ గురు అంటే సిక్ మతం నుంచి వీళ్ళే ఆమెని ఇక్కడికి పంపించారనమాట. అంటే వాళ్ళ రిప్రజెంటేటివ్. కానీ అగ్రికల్చర్ బిల్స్ లో ఎక్కువగా అంటే యాక్టివ్ రోల్ ప్లే చేసింది పంజాబ్ నుంచి సిక్సే కదా. సో ఆ ఎజిటేషన్స్ తరుణంలో ఆమె కూడా ఏంటంటే గురుద్వారాస్ వీళ్ళ ఇన్ఫ్లుయెన్స్ తను రిజైన్ చేసింది. అంటే ఒక పొలిటికల్ ఎంటిటీగా వాళ్ళు ఎలా మారారు అన్నదానికి చెప్తున్నాను అనమాట ఎగ్జాంపుల్. జస్ట్ ఒక రిలీజియస్ గా స్టార్ట్ అయ్యారు, కానీ వాళ్ళు పొలిటికల్ గా మారారంటే వాళ్ళ వెనక ఎంత వర్క్ జరిగి ఉండాలి, వాళ్ళకి ఎంతమంది ఫాలోవర్స్ అయి ఉండాలి. అది ఒక మూమెంట్ గా వచ్చినట్టు సిక్ మూమెంట్ చరిత్రలో చాలా ప్రాముఖ్యత ఉందండి. మీరు గమనిస్తే మొఘల్స్ తోనే వీళ్ళకి ఎన్ని టెన్షన్స్ వచ్చాయి చూడండి. జహాంగీర్ వచ్చేసి గురు అర్జున్ ఎగ్జిక్యూట్ చేశారంటే ఎంత ప్రొటెస్ట్ చేసి ఉండాలి వాళ్ళు. అందుకని అనమాట ది చేంజింగ్ హిస్టారికల్ సిచ్యువేషన్ డ్యూరింగ్ ద 16th and 17th century ఇన్ఫ్లుయెన్స్ ద డెవలప్మెంట్ ఆఫ్ సిక్ మూమెంట్. ఇక్కడ క్వశ్చన్ ఖల్సా అంటే అందరూ చెప్పగలుగుతారండి. ఖల్సా పంత్ ఇది ఎవరు స్టార్ట్ చేశారు, లేకపోతే అంటే అర్థం ఏంటి, ఇలాంటి క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉందన్నమాట. ఎందుకు వీళ్ళ వెనకాల ఉన్న అంత మెథడాలజీ ఏంటి అంటే గురునానక్ గారు ఏం ప్రమోట్ చేశారు అంటే ఆయన మామూలుగా గాడ్ని వర్షిప్ చేశారు ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సింగింగ్ అన్నాం కదా. ఆయన ఫ్రమ్ ద బిగినింగ్ అదే పాత్రలో ఉన్నారనమాట. కానీ ఆయన చెప్పేటప్పుడు ఏం చెప్పారంటే ఒక 3 forms ని తీసుకొచ్చారనమాట. అవి ఏంటంటే నామ్, దాన్, ఇస్నాన్. నామ్ అంటే సరైన ఆరాధన. మీరు ఆరాధన చేసేటప్పుడు నిస్వార్థంగా దేవుడి మీద మనసు లగ్నం చేసి దేవుడిని ప్రార్థించాలి. దాన్ ఇతరుల యొక్క సంక్షేమాన్ని చూడండి. నేను భక్తిలో ఉన్నా ఎవరినైనా వినాశనం చేస్తుంటే అట్లా అవ్వదు, అసలు ఆ పూజ దేవుడికి చేరదనమాట. ఇతరులని మంచిగా చూడు, అప్పుడు నీ భక్తిని నువ్వు చేయి, అప్పుడు దేవుడికి నీ భక్తి అనేది అర్థమవుతుంది అని చెప్పారు. ఈ స్నాన్ ఫస్ట్ నీ ప్రవర్తన స్వచ్ఛంగా ఉండాలంటే స్వచ్ఛమైన ప్రవర్తన, ఇలాంటివన్నీ చెప్పాడు అనమాట. అట్లా చెప్తూ ఏమన్నా అంటే ఇంపార్టెన్స్ ఆఫ్ వర్షిప్ ఆఫ్ వన్ గాడ్. గమనించారా, వన్ గాడ్ అనే పదం వచ్చింది అంటే సింగిల్ గాడ్ గురించి మాట్లాడుతున్నాడు. డిఫరెంట్ అంటే బహుళ దేవతారాధన వీటి గురించి చెప్పట్లేదు అనమాట. ఈ ఇన్సిస్ట్ దట్ ఏమని కులం లేదు, క్రీడ్ అంటే అత్యాస ఇలాంటివి ఉంటాయి కదా, అలా కానీ జెండర్ కానీ వాజ్ ఇర్రిలెవెంట్ ఫర్ అటైనింగ్ లిబరేషన్ అయినా సాల్వేషన్ అయినా ఒకటే అండి. అంటే మోక్షానికి సంబంధించి 2 చెప్తాయి అనమాట. హిస్ ఐడియా ఆఫ్ లిబరేషన్ వాజ్ నాట్ దట్ ఆఫ్ హిస్ స్టేట్ ఆఫ్ ఇన్నరెంట్ బ్లిస్, బట్ ఏంటి అంటే రాదర్ ద పర్స్యూ ఆఫ్ యాక్టివ్ లైఫ్ విత్ ఎ స్ట్రాంగ్ సెన్స్ ఆఫ్ సోషల్ కమిట్మెంట్. అందుకే ఆయన ఏమన్నారు, మీరేం సన్యాసించకండి, మీరు మీ ఫ్యామిలీ లైఫ్నే గడపండి, కానీ ఆ ఆక్యుపేషన్లో వచ్చిన మనీతో మీరు మీ ఫాలోవర్స్కి అంటే తర్వాత ఉంటారు కదా మీ కమ్యూనిటీలో ఉన్న ఫాలోవర్స్కి జనరల్ ఫండ్స్ అంటే వాళ్ళకి మీకు తోచినప్పుడు మీరు సాయం చేయండి అని చెప్పి ఇలాంటి న్యూ ప్రిన్సిపల్స్ తీసుకొచ్చారు. అందువల్లే ప్రజలు ఈయనకి ఫాలోవర్స్గా మారిపోయి ఒక సిక్ మూమెంట్ అనే దానికి ఆర్గనైజ్ చేసేంత పొలిటికల్ ప్రొటెస్ట్ అనేది ఇవ్వగలిగారు అనమాట. సరే ఇవి నామ్, దాన్, ఇస్నాన్ అన్నారు కదా, ఒక అడగచ్చండి నామ్ అంటే ఏంటి, దాన్ అంటే ఏంటి, ఇస్నాన్ అంటే ఏంటి, పోనీ ఇవన్నీ మనం ఏ మతంలో చూస్తాము, ఇలాంటి క్వశ్చన్స్ అనేవి క్వశ్చన్ చేయడానికి ఛాన్స్ ఉంది ఎగ్జామ్లో. సరే వీటికి సంబంధించి ఎలా మనం వాటిని అచీవ్ చేయాలి, మనం ఎలా మెథడ్ అంటే మీకు గుర్తుంటే నామ్ పంతీసు, అలాగే
సిద్ధులు వాళ్ళు ఏం చేశారు, మెడిటేషన్, వాళ్ళ బ్రీత్ మీద కంట్రోల్, ఇలాంటివన్నీ ఒక మెథడ్ చెప్పారు కదా. అలాగే ఈయన ఎలా ఈ భక్తి సాల్వేషన్ అచీవ్ చేయాలి అంటే ఏం చెప్పారంటే, నామ్ జప్నా, ఈ పదాలు చూడండి, కీర్త్ కర్ణ, వాండ్ చక్న, నామ్ జప్నా అంటే నామాన్ని జపిస్తూ ఉండాలి. ఆ నామాన్ని ఎలా జపిస్తూ ఉండాలి, నమ్మకంతో జపిస్తూ ఆరాధిస్తూ ఉండాలి. కీర్త్ కర్ణ అంటే పాడటం కానీ, పాడకపోతే వినడం కానీ, ఆ పాటలు వింటూ నిజాయితీగా మీరు దేవుడి ముందు మీ యొక్క భక్తిని ప్రదర్శించాలి. వాండ్ చక్న, ఇతరులకి సహాయం చేయాలి. మ్యాక్సిమం ఈ మూడిటి మీద రిలే ఉంటుందండి, ఏ యొక్క ధర్మమైనా ఏ మతం అయినా సరే. దిస్ బాబా గురునానక్స్ ఐడియా ఆఫ్ ఈక్వాలిటీ అండ్ సోషల్ అండ్ పొలిటికల్ ఇంప్లికేషన్స్, ఇవన్నీ వీటిలో మనకు ప్రస్ఫుటిస్తూ ఉంటాయి అన్నమాట. ఈ విధంగా బాబా గురునానక్ గారికి రిమైనింగ్ హిస్టరీ ఆఫ్ ఫాలోవర్స్ ఉన్నారు కదా మెడివల్ సెంచరీలో, వాళ్ళకున్న డిఫరెన్స్ అనేది అర్థమవుతుంది. చూడండి సొసైటీ పరంగా ఎన్ని ఇంపాక్ట్స్ ఉన్నాయో ఇవన్నీ. ఇందుకే సిక్ మూమెంట్ అంతగా రైజ్ అయింది, సిక్కిజం ప్రజలకు అలా వెళ్ళగలిగింది అనమాట. అందుకే ఈతని యొక్క అంటే వాళ్ళతో డిఫరెన్స్ ఉన్నా సరే కబీర్ కానీ, రవిదాస్ కానీ, దాదుయాలతో ఈయనకి సిమిలారిటీస్ అనేవి ఉన్నాయి అని చెప్తున్నారు. మార్టిన్ లూథర్, ఈయన ఎప్పుడు 16th సెంచరీకి సంబంధించిన ఒక రిఫార్మేషన్ తీసుకొచ్చిన పర్సన్ అనమాట. రిలీజియస్ ఫర్మెంట్ ఇన్ యూరప్ అంటే ఏంటి, 16th సెంచరీలో యూరోప్లో ఉన్న రిలీజియస్ రిఫార్మ్స్ సంబంధించిన మార్టిన్ లూథర్ అనమాట. యూఎస్లో ఉన్నారు కదా మార్టిన్ లూథర్ కింగ్, అంటే ఐ హ్యావ్ ఏ డ్రీమ్ అని, ఆయన వేరు ఈయన వేరండి, రెండు ఒకరే అనుకోకండి. ఇతను ఏంటంటే ఒక ప్రొటెస్టెంట్ అండి. మనం నెక్స్ట్ హిస్టరీలో చూడబోతాం ఇతని గురించి, చూద్దాంలేండి. సరే లాస్ట్ ఫైనల్కి వచ్చేసామండి. ఇక్కడ ఒకసారి కీవర్డ్స్ చూడండి. వీరశైవిజం ఎవరు ప్రవేశపెట్టారు? వీరశైవిజం బసవన్న గారు. ఎక్కడ? కర్ణాటకలో. భక్తి అంటే ఏంటి? ఇమ్మెన్స్ లవ్ టువర్డ్స్ గాడ్ అనమాట. సూఫీ ఏంటి? లైక్ భక్తి సైన్స్ లాగానే సూఫీలో కూడా, అంటే ఇస్లాంలో ఉన్న సైన్స్ అనమాట వీళ్ళు. నెక్స్ట్ కంక అంటే ఏంటి? ధర్మశాలలు అని చదివాం, గుర్తుందా? సూఫీ వాళ్ళు ఏంటి, ఇక్కడికి ప్రజలందరినీ అలో చేసి వాళ్ళ యొక్క ఈ బాధలు కష్టాలు చెప్పి వాటికి సొల్యూషన్స్ అని మాట్లాడించేవాళ్ళు, అది ధర్మశాల అనమాట. సరే మ్యాచ్ ద ఫాలోయింగ్ చూడండి, ఏమంటున్నారు? బుద్ధ ఏం చేశారు? క్వశ్చన్ సోషల్ డిఫరెన్సెస్. గమనించండి, బుద్ధుడు సామాజిక డిఫరెన్సెస్ మాత్రం క్వశ్చన్ చేశారు, కానీ దేవుడు ఉన్నాడు లేడు ఇలాంటి విషయాలు అసలు ఆయన టచ్ చేయలేదండి. బట్ ఆయన ఏం చెప్పాడంటే దాని గురించి మాట్లాడలేదు, కానీ ఆ పవర్ అనేది నీలోనే ఉంది కాబట్టి నీ పర్సనల్ ఎఫర్ట్ మీదే నీ పునర్జన్మ అనేది డిపెండ్ అయ్యింది అని చెప్పి రీబర్త్ని అష్యూర్ చేశాడు. కానీ గాడ్ ఉన్నాడా లేదా అనే విషయంలో ఆయన ఏం చెప్పలేదు. ఉన్నాడని చెప్పలేదు, లేదని చెప్పలేదు. ఉన్నాడు అని చెప్పింది ఎవరంటే భక్తి మూమెంట్, ఆయనకే ఇంపార్టెన్స్ ఇస్తూ వచ్చింది అనమాట. నెక్స్ట్ శంకర్ దేవ, చూసారా ఆయన మీద క్వశ్చన్ వస్తుంది అన్నాను కదా. శంకర్ దేవ ఎక్కడ? అస్సాంలో ఉన్నారు అని చెప్పాను కదా. ఆ శంకర్ దేవ ఆయనే నామ్గర్స్ కట్టారు, మోనాస్ట్రీస్, ధర్మశాలలు కట్టారు అని చెప్పి, సత్రాలు, వీటి గురించి మాట్లాడాము. ఆయన అనమాట శంకర్ దేవ. ఆయనకి సంబంధించింది ఏంటంటే నామ్గర్స్. ఇంపార్టెంట్ అండి ఈ టెర్మినాలజీ అని. ఇంతసేపు బాగానే అనిపిస్తుంది, మనం ఇంత టైం తీసుకొని చేసాం కదా, కొంచెం జాగ్రత్తగా వాటిని మళ్ళీ రీకలెక్ట్ చేయడానికి ట్రై చేయండి. నిజాముద్దీన్ ఆలియా, చిస్తీ గురించి మాట్లాడడం గుర్తుందా? ఎవరైనా సూఫీ సైన్స్. అలాగే అక్కడ గీజుద్దీన్ అని చెప్పేసి, మొయినుద్దీన్ చిస్తీ, వీళ్ళ గురించి మాట్లాడుతూ చెప్పాము. ఆయన గుల్బర్గాలో ఒకరు, అజ్మీర్లో ఒకరు, అక్కడ చెప్తూ నిజాముద్దీన్ ఆలియా గురించి మాట్లాడారు. నెక్స్ట్ నయనార్స్ ఎవరు? నయనం అంటే కళ్ళు ఎవరికి ఉంటాయి? శివుడు మూడో కన్ను. విరూపాక్ష అంటే ఎవరు? శివుడు. నిన్న చదివిన ఒక ఆర్కిటెక్చర్లో టెంపుల్ చదివాము హంపీలో ఒక టెంపుల్ చదివాము, ఏంటి? విరూపాక్ష టెంపుల్ అని, అంటే లార్డ్ శివ అని. సో అలా నయనార్స్ అంటే అలానే గుర్తుపెట్టుకోండి. ఇది మీకు ఆన్సర్ అవుతుందా కనీసం డిరైవ్ చేయండి. వర్షిప్ ఆఫ్ శివ. ఆల్వార్లు అంటే విష్ణువుని పూజించేవారు. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. శంకరాచార్య వాజ్ అడ్వకేట్ ఆఫ్ అద్వైతం. చూసారా, ఫస్ట్ క్వశ్చన్ శంకరాచార్యుల గురించే ఉంది. ఆయన ఏ శతాబ్దానికి చెందిన వాళ్ళు? 8th సెంచరీకి చెందిన వ్యక్తి. ఏ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి? కేరళ. ఓకే సరే, శంకరాచార్య గురించి ఏం క్వశ్చన్స్ వచ్చినా వీలైనంత వరకు ట్రై చేయండి, ఆ క్వశ్చన్స్ వదిలిపెట్టకండి. రామానుజ వాజ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ఎవరితో ఇన్ఫ్లుయెన్స్ అయ్యాడు ఆయన? ఆల్వార్లు. ఈయన తీసుకొచ్చింది ఏంటి? విశిష్టాద్వైతం. అంటే మీకు అర్థం కావాల్సింది ఏంటంటే శంకరాచార్యులు రామానుజాచార్యులు ఉండక ముందే నయనాళ్ళు ఆల్వార్లు అనే వాళ్ళు ఎగ్జిస్టెన్స్ లో ఉన్నారు. అప్పటికే ఈ గొడవలు అనేవి స్టార్ట్ అయ్యేది. అఫ్కోర్స్ శంకరాచార్యులు 8th సెంచరీలో ఉన్నప్పటికీ ఈయన టైంకి ఈ గొడవలు ఇలాంటివి రాలేదు. కానీ రామానుజాచార్యులు వచ్చేసరికి శైవిజానికి వైష్ణవిజానికి మధ్య ఉన్న చాలా డిఫరెన్సెస్ పెరిగిపోయాయి. గొడవలు చంపుకునేంత దూరం. మీకు రామానుజాచార్యులు అనగానే దశావతారం సినిమా గుర్తు తెచ్చుకోండి, మీకు ఆన్సర్స్ కొంతవరకైనా ట్రై చేయగలరు అప్పుడు. నెక్స్ట్ డాష్ అండ్ డాష్ అండ్ డాష్ వర్ ద అడ్వకేట్స్ ఆఫ్
వీర వైష్ణవి శైవిజం వీర శైవిజం ఎక్కడ ఉంది? కర్ణాటకలో ఉంది. ఎవరు దీని ఫౌండర్ అంటే బసవన్న రాసిన వాటిని ఏమంటారు? ఆయన వచనాలు అంటారు. బసవన్న ఎవరెవరితో చేశారు ఈ వీర శైవిజం ప్రమోషన్ అనేది? ఆయన కంపానియన్స్ ఎవరు అంటే అల్లం ప్రభు, అక్క మహాదేవి అనమాట. నెక్స్ట్ డాష్ వాజ్ అన్ ఇంపార్టెంట్ సెంటర్ ఆఫ్ ద భక్తి ట్రెడిషన్ ఇన్ మహారాష్ట్ర. ఏంటి అది? పండరీపురం. ఎవరు అక్కడ గాడు? పాండురంగుడు, విఠలాచార్య, విఠలా సెక్ట్, విఠలా కల్ట్ అని మాట్లాడడం అవన్నీ అక్కడే అనమాట. మాట్లాడాం కదా, నామదేవు, ఏక్నాథు, తుకారాం, భక్త తుకారాము వీళ్ళందరి గురించి. తుకారాం రాసిన వాటిని ఏమంటామో ఆయన వాటిని అభంగాసు అని చెప్తామన్నమాట. కీర్తన అనేసి కొంతమంది చదివాను, గుర్తుందా? ఒకసారి నాకు కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి కీర్తనాస్ సంబంధించి. కీర్తనాస్తే కాదండి, మీరు మనకు అస్సాంలో శంకర్లు ఉన్నారు కదా, ఇదిగోండి ఈయన అనమాట శంకరదేవ అని చెప్పి ఆయన వర్క్స్కి పేర్లు చెప్పాము. అలా కొంతమందికి మనం ఏవైతే వాళ్ళ ఎస్పెషల్ వర్క్స్ చెప్పాము, లైక్ కబీర్కి కానీ తులసీదాస్కి కానీ ఇలాంటి వాళ్ళందరినీ, మోర్ ఓవర్ వాళ్ళు డివోటీస్ అంటే వాళ్ళు ఏ గాడ్ని కొలుస్తున్నారో అక్కడ ఏమైనా చేంజెస్ ఉంటే వాళ్ళకి సంబంధించి ఒక చిన్న టేబుల్ ప్రిపేర్ చేసుకోండి. నెక్స్ట్ డిస్క్రైబ్ ద బిలీఫ్స్ అండ్ ప్రాక్టీసెస్ ఆఫ్ ద నాత్ పంథీసు, సిద్ధులు, యోగులు. వీళ్ళ బిలీఫ్ అంతా ఏముంది? రిలీజియస్ని అలా మూఢనమ్మకాలుగా నమ్మద్దండి, మీరు ప్రతిదాన్ని క్వశ్చన్ చేయండి, అంటే లాజికల్ సెన్స్ అనేది డెవలప్ చేయండి అని చెప్పి వీళ్ళు ఎక్కువగా ప్రమోట్ చేశారు. సో దీనికి సంబంధించి వీళ్ళు భక్తిని ప్రమోట్ చేసినప్పటికీ ఆ భక్తి ఎలా ఉండాలని చెప్పారు? త్రూ ద మీడియం ఆఫ్ మెడిటేషన్ అని చెప్పారు. అందుకని వీళ్ళు ఏంటి యోగాసనాస్ వీటికి ఇంపార్టెన్స్ ఇచ్చారనమాట. వాట్ వర్ ద మేజర్ ఐడియాస్ ఎక్స్ప్రెస్డ్ బై కబీర్? హౌ డిడ్ హీ ఎక్స్ప్రెస్ దీస్? కబీరు ఏం చెప్తున్నారు? అసలు కబీర్ ఎందుకంత ఫేమస్ అయ్యారు? ఆర్డినరీ పీపుల్కి ఏ లాంగ్వేజ్ అయితే అర్థమవుతుందో ఆ లాంగ్వేజ్ లో కబీర్ చెప్తారు. ఏ లాంగ్వేజ్ లో ఆర్డినరీ పీపుల్కి అర్థమవుతుంది? హిందీ లాంగ్వేజ్ లో అర్థమవుతుంది. అఫ్ కోర్స్ కొన్ని దగ్గరలో ఆయన కూడా డిఫికల్ట్ స్క్రిప్ట్ తీసుకున్నారు, బట్ హిందీలో తీసుకున్నారు కాబట్టి చాలా మందికి అది చేయింది అనమాట. కబీరు ఆర్థోడాక్స్ హిందూస్ ని కానీ, రిచువల్స్ ని కానీ, బ్రాహ్మణికల్ కమ్యూనిటీని కానీ, క్లాసెస్ ని కానీ, అలాగే క్యాస్ట్ సిస్టమ్ ని, హిందూస్ ని, అలాగే ముస్లిమ్స్ ని కూడా అందరినీ ఈయన ఉత్తికారేశారంటారు చూడండి. నిజంగా చెప్పాలంటే అల్లా క్వశ్చన్ చేశాడు అనమాట. ఎక్కువగా రాముడు, అల్లా ఇద్దరు ఒకటే ఇలాంటివన్నీ చెప్తూ ఉన్నాడు. నెక్స్ట్ బహుదేవతారాధనలు ఇలాంటివన్నీ లేవు, ఫామ్లెస్ గాడ్ ఉన్నారు, ఆయనకి అట్రిబ్యూట్స్ చేయండి, ఇలాంటివన్నీ కబీర్ ఎక్స్ప్రెస్ చేస్తూ వచ్చారంట. అలాంటి విషయాల వల్లే ఆయనకి ఫాలోవర్స్ అంతగా పెరిగారనమాట. నెక్స్ట్ కబీర్ యొక్క వర్క్స్ ని మనం సిక్ గురు గ్రంథ్ సాహిబ్ ఉంది కదా, సిక్ వాళ్ళ పవిత్ర గ్రంథము. ఎవరు ఆ గురు గ్రంథ్ సాహిబ్ ని తీసుకొచ్చారు ఆ బుక్ ని, అంటే ఆ వర్క్ అంతా చేసింది లాస్ట్ లో ఎవరు అంటే మనం ఇందాక చదువుకున్నాం కదా, గురు గ్రంథ్ సాహిబ్. ఎవరు చేశారు? గురు గోవింద్ సింగ్. ఎవరి కొడుకున? గురు తేజ్ బహదూర్ అనమాట ఈయనకు సంబంధించి. నెక్స్ట్ చూడండి ఏమంటున్నారు, వాట్ వర్ ద మేజర్ బిలీఫ్స్ అండ్ ప్రాక్టీసెస్ ఆఫ్ సూఫీస్? వాళ్ళు ఏం బిలీవ్ చేశారు? మీకు ఏదన్నా ఇమ్మెన్స్ గాడ్ మీదే లవ్ ఉండాలి, మిగతా వాళ్ళని కంపానియన్తో చూడండి, లైక్ కాంప్లెక్స్ ప్రొసీజర్స్ ఉన్నాయి కదా అలాంటివి ఏమీ ఫాలో అవ్వకండి. అలాగే ఏది ఇస్లాంలోనే కొంతమంది మీ దగ్గర ఒక బిహేవియరల్ డిమాండ్ చేస్తారు కదా, అలాంటివన్నీ చేయకండి. ఇలాంటి బిలీఫ్స్ అన్నీ ఎవరు? సూఫీస్ అనేవాళ్ళు నమ్మారన్నమాట. వాళ్ళు ఏం ప్రాక్టీస్ చేశారు అంటే ఇందాక మాట్లాడుకున్నాం కదా, ధర్మశాలాసు, కంకాసు ఇలాంటి వాటిని ప్రమోట్ చేస్తున్నారు. మోరోవర్ సూఫీస్ ని వీళ్ళు ఎలా నమ్మేవాళ్ళు ప్రజలంటే వాళ్ళ దగ్గర ఒక మిరాకిల్ అంటే మంత్రాలు ఇలాంటివి ఉన్నాయేమో, వాళ్ళ దగ్గర సూపర్స్టిషియల్ పవర్స్ ఉన్నాయి, మాకున్న బాధలన్నీ వాళ్ళ దగ్గరికి పోతాయి అన్నట్టుగా. తర్వాత వాళ్ళ దర్గాల దగ్గర ఎక్కువ దర్శించడము, ఇవన్నీ సూఫీ సంబంధించిన విషయాలు అనమాట. వై డూ యూ థింక్ మెనీ టీచర్స్ రిజెక్ట్ ప్రివిలెంట్ రిలీజియస్ బిలీఫ్స్ అండ్ ప్రాక్టీసెస్? ఎందుకు వాళ్ళు అప్పుడున్న రిలీజియస్ బిలీఫ్స్ ని ప్రాక్టీసెస్ ని వద్దని చెప్పారు? ఎందుకంటే హెక్టిక్ గా ఉన్నాయి, హైలీ అడ్వాన్స్ కాదు కానీ హైలీ కాంప్లెక్స్ గా ఉన్నాయి, బహుదేవతారాధనలు ఉన్నాయి, ఇవి చాలా సాక్రిఫైసెస్ కోరుకుంటున్నాయి. ఇలా అంటే అప్పుడున్న ఆర్థోడాక్స్ లో ఎలాంటివైతే ఇర్రేషనల్గా ఉన్నారో అవన్నీ థింకింగ్ లేకుండా చేసినవి కాబట్టి, మోర్ ఓవర్ మాసెస్కి అది దూరంగా ఉంది, ఓన్లీ ఎలైట్ పీపుల్ని వర్ణా సిస్టమ్కి సపోర్ట్ చేస్తూ ఇలాంటివన్నీ ఉన్నాయి కాబట్టి ప్రాబ్లమ్స్. అందువల్ల చాలా మంది వాటిని రిజెక్ట్ చేశారనమాట. ఈవెన్ గురునానక్ దగ్గర కూడా మనం మాట్లాడాం లంగర్ అని చెప్పి, అంటే ఏంటి అందరూ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ కాస్ట్, క్లాస్, క్రీడ్, జెండరు అందరూ కలిసి భోజనం చేసేవాళ్ళు అని. అంటే కనీసం అందరూ కలిసి భోజనం చేసేంత ఒక సిచ్యువేషన్ కూడా ఆ రోజుల్లో లేకుండా ఉంది. అలాంటి రిలీజియస్ బిలీఫ్ సిస్టమ్స్ ఉన్నాయన్నమాట. అందుకని అందరూ వాటిని రిజెక్ట్ చేస్తూ వచ్చారు. వాటి వద్ద మేజర్ టీచింగ్స్ బాబా గురునానక్ ఏం చెప్పారు? లాస్ట్ లో మాట్లాడాం కదా,
జపం గురించి, అలాగే ఆయనకు సంబంధించి పాటలు, లైక్ టెక్నికల్ వర్డ్స్లో మాట్లాడడం గుర్తుంది, వాంచాకి అని చెప్పి ఇలాంటివన్నీ రాయాలన్నమాట. ఆయన మేజర్ టీచింగ్స్ ఏంటి అంటే, ఫర్ ఎయిదర్ ఆఫ్ వీరశైవస్ ఆర్ ద సన్స్ ఆఫ్ మహారాష్ట్ర డిస్కస్ దేర్ అటిట్యూడ్ టువర్డ్స్ ద క్యాస్ట్. ఏం చెప్తారు వాళ్ళు క్యాస్ట్ గురించి? వీరశైవిజంలో కూడా చెప్తారు క్యాస్ట్ ఇలాంటివి ఏమీ లేవు, క్రీడ్ ఏం లేదు, ఉమెన్కి సముచిత స్థానం ఇచ్చారు, అన్టచబుల్స్కి వాళ్ళకి కూడా కరెక్ట్ ప్లేస్ ఇచ్చారు, ఇలాంటివన్నీ వీరశైవిజంలో ప్రమోట్ చేయారు. యాక్చువల్గా వీరశైవిజాన్ని ఇప్పుడు కూడా ఎందుకు అంత గ్రేట్గా ఉంది అంటే వాళ్ళు సొసైటీలో ఉన్న ఇర్రెగ్యులారిటీస్ని క్వశ్చన్ చేశారండి. అందువల్లే వీరశైవిజానికి అంత ఫాలోవర్స్ వచ్చాయన్నమాట. సేమ్ మహారాష్ట్ర కూడా అలాగే చేసేవాళ్ళు. అక్కడ వాళ్ళకి సంబంధించి ఇంపార్టెంట్ ఫీచర్ ఒకటి చెప్పారు. ఏమన్నాను, మీరేం ఫ్యామిలీ లైఫ్స్ ఏం వదలకండి, మీరు మీ ఫ్యామిలీతో ఉంటూనే భక్తి మూమెంట్ని ఫాలో అవ్వచ్చు అన్నట్టుగా మహారాష్ట్ర వాళ్ళు చెప్పారని మాట్లాడడం. తుకారాం వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా మా ఫ్యామిలీ పర్సన్స్ అని కూడా చదివాం, గుర్తుందా? నెక్స్ట్, వై డూ యూ థింక్ ఆర్డినరీ పీపుల్ ప్రిజర్వ్డ్ ద మెమొరీ ఆఫ్ మీరాబాయి? ఎందుకు అంటే ఆమె కృష్ణుడి మీద భక్తిని అనేది ఆమె ప్రదర్శించింది అనమాట. ఆమె ఎవరి స్టూడెంట్ అని చెప్పాను? రామదాసు అని చెప్పాము. రామదాసుకి సంబంధించి మనం మాట్లాడేటప్పుడు దాజు దయాలు వీళ్ళందరి గురించి మాట్లాడడం గుర్తుందా? మీరాబాయి ఒక మేవార్ ప్రిన్సెస్ని మ్యారేజ్ చేసుకుంది, అయినా సరే ఆమె బయటకు వచ్చేసి అదే కృష్ణుడి కోసమే తన భక్తి అంతా ఉపయోగించింది అన్నట్టుగా మాట్లాడము. నెక్స్ట్, ఫైండ్ అవుట్ వెదర్ ఇన్ యువర్ నైబర్హుడ్. ఓకే, ఇవన్నీ నార్మల్ ప్రాక్టికల్ ఎక్సర్సైజెస్ అండి. ఇక్కడికి సంబంధించి నాకు తెలిసి ఈ వీడియో దాదాపు చాలా లెంత్ వచ్చింది కదా అన్ని వీడియోస్ సంబంధించి. కాకపోతే ఇదొక్క చాప్టర్ మీరు నేను చెప్పినట్టు మధ్య మధ్యలో చెప్పారు కదా కొన్ని చార్ట్స్ అని, అలాంటివి మ్యాక్సిమం ఎంత వస్తాయండి? ఒక 4-5 వస్తాయి. మీకు 1 hour పోయినా పర్లేదు, నా మాట విని ఇప్పుడే మీరు అది చేసుకోండి. జస్ట్ రివిజన్కి మాత్రమే ఉండేంత టెంప్లెట్లో చేసుకోండి. రియల్లీ ట్రస్ట్ మీ, ఎంత యూజ్ అవుతుందో మీరు ఎగ్జామ్ రాసినప్పుడు ఖచ్చితంగా మీ వర్క్ అనేది మీకు అక్కడ కనిపిస్తుంది. సో అందుకని ఈ చాప్టర్కి వీలైనంత వరకు టైం ఇవ్వండి, ఆ ఫిలాసఫీస్ నేర్చుకోండి, నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేయండి, MCQs చేయండి. డెఫినెట్గా భక్తి మూమెంట్ నుంచి ఏ క్వశ్చన్ వచ్చినా మీరు అటెంప్ట్ చేయగలరు. రైట్? ఓకే అండి. మన వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి, అలాగే మీ ఒపీనియన్ కమెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్.